we have a very special guest, Ajay Kumar Garu, who is the founder of India's first budget-friendly cafe. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవి కూడా ఇలాంటి చీప్ బిజినెస్ ట్రిక్స్ ఎప్పుడు చేయండి. ఒక్క పాయింట్ డెడ్ ఎండ్ ఉండి అది ఇంత క్రౌడ్ ఉండడానికి రీజన్ కేవలం ఒక కెఫే చాలవర్స్ అని చెప్పి ఆల్రెడీ మెన్షన్. ఒక ఫ్రెండ్ మాత్రం ఉండిపోయాడు లాస్ట్ వరకు. ఉండిపోయి ఏమన్నాడంటే, అరే మామ నీతో మాట్లాడాలంటే చెప్పరా అంటే, అరే నువ్వు ఇలా చేద్దాం అలా చేద్దాము మన వాళ్ళు ఎవరికి చెప్పకు ఏరా ఏమైంది అంటే నవ్వుతున్నారా, ఏముంది ఏం బ్యాక్గ్రౌండ్ లేదు ఏం లేదు అంత ఈజీనా ఒక బ్రాండ్ పెట్టేసి దాని ఫ్రాంచైజ్ ఇచ్చేయడం అంటే అది ఇది అని చెప్పేసి ఒక టీ సెగ్మెంట్ని ఒక కెఫే సెగ్మెంట్ని మిక్స్ చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫేని బిల్డ్ చేయడానికి రీజన్ ఏంటి? ఐ నో దట్ నేను ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇంకొక కొంచెం పెద్ద కంటైనర్ తీసుకొచ్చి అది వర్షానికి ఇవన్నీ కూడా పాత అది పడిపోతే దాన్ని మళ్ళీ ఒక షెడ్ కింద అన్ని వేసి నీట్గా సెటప్ అన్ని ఏదో ట్రై చేద్దామని మొత్తం అంతా కూడా నీట్గా చేసి అప్డేట్ అవ్వాలి, ఎప్పుడు అప్డేట్ అవ్వాలని చెప్పేసి. చిరంజీవి ఈజ్ నాట్ ఓన్లీ ద మెగాస్టార్. కెఫే చాయ్ లవర్స్ యొక్క టార్గెట్ ఏంటి 2026? నా టార్గెట్ ఎన్ని బ్రాంచెస్ ఇచ్చేసామని కదండి, ఎన్ని సక్సెస్ఫుల్ బ్రాంచెస్ ఇచ్చామనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టార్గెట్. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఏంటి, క్యాఫే ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఇది కొత్త యూనిక్ ఐడియాతో తను వచ్చారు. నార్మల్ టీ ఫ్రాంచైజెస్ కాకుండా ఒక ప్రీమియం క్యాఫేస్ని అండ్ టీ సెగ్మెంట్ని మిక్స్ చేసి దట్టు మన ఇండియన్స్కి ఇచ్చేలా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ క్యాఫేని అయితే బిల్డ్ చేశారు. అండ్ మనం ముందు వీడియోస్లో కూడా కవర్ చేసాం అసలు అతను ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని ఫ్రాంచైజెస్ ఉన్నాయని చెప్పి. అండ్ ఇతను వచ్చేసి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఒక బ్రాండ్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఈ పాడ్కాస్ట్లో ఏదో అతను ప్రమోట్ చేయడానికి అయితే కాదు, అసలు ఎగ్జాక్ట్లీ బిజినెస్ స్ట్రగల్స్ ఎలా ఉంటాయి, ఒక ఫ్రాంచైజ్ మోడల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మిత్స్ ఏం జరుగుతున్నాయి, ఎగ్జాక్ట్గా బిజినెస్ టాకే ఉండబోతుంది. ఎండ్ వరకు చూసేయండి. హాయ్, వెల్కమ్ టు అనంతర మీడియా పాడ్కాస్ట్ విత్ కిరణ్ మై. వెల్కమ్ టు అనంతర మీడియా. అండ్ 2 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ ఫర్ ది పాడ్కాస్ట్. చూద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ అని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది ఫ్రాంచైజీస్ గురించి తీసుకోండి, CCL ఫ్రాంచైజ్, కెఫే ఫ్రాంచైజ్ తీసుకోండి అనేది ఎక్కడా చెప్పను ఈ పాడ్కాస్ట్లో. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు బేసిక్ ఒక్క కస్టమర్ అంటే ఒక్కసారి ఛాయ్ తాగినా, లేదంటే రోజుకి 5-6 సార్లు తాగినా, లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కెఫేకి వెళ్ళి స్పెండ్ చేసే హ్యాబిట్ ఉన్న ఫ్యామిలీ అయినా కూడా దిస్ ఈజ్ ఫర్ యూ. ఎందుకంటే అట్లీస్ట్ 50 రూపీస్ పర్ డే, 1500 పర్ మంత్ మీరు స్పెండ్ చేస్తున్నప్పుడు మీకు వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? అసలు కెఫే చాయ్ హౌస్లో ఏం దొరుకుతుంది? అండ్ వాట్ ఈస్ ద జర్నీ, హౌ ఇట్ స్టార్టెడ్, యూ విల్ గెట్ ఇన్ దిస్ పాడ్కాస్ట్. మూడోది, ఎవరైనా ఆల్రెడీ బిజినెస్ పెట్టి అంటే కెఫే కానీ టీ ఫ్రాంచైజెస్ పెట్టి వాళ్ళు ఎక్కడైనా లాస్ అయ్యి ఉంటే ఎందుకు లాస్ అయ్యారో ఈ పాడ్కాస్ట్లో మీకు ఒక ఐడియా వస్తుంది. లేదంటే ఎవరైతే ఫ్యూచర్లో బిజినెస్లోకి రావాలనుకుంటే, ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్, ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీలో రావాలనుకుంటే యూ విల్ గెట్ అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్. ఇందులో అయితే మీకు డెఫినెట్గా మ్యాక్సిమం నాలెడ్జ్ అయితే వస్తుంది. సో స్టే ట్యూన్డ్. హాయ్. హలో అజయ్ గారు. హాయ్. 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 తెలుసు. అండ్ మిమ్మల్ని పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు, సో కెఫేకి విజిట్ చేసినప్పుడు చూసాం టీవీలో ఏ ప్రోడక్ట్ అయితే ఉంటుందో అదే డిస్ప్లే చేస్తున్నారు. అండ్ మేము కూడా తాగాం. అండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు ఒకటి చెప్పారు, మీరు లైక్ ఒక చిన్న డబ్బా నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక పెద్ద ఫ్రాంచైజ్ ఓనర్ కింద అవ్వడం ఇట్స్ నాట్ ఏ స్మాల్ జర్నీ. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే 2019లో స్టార్ట్ చేశారు. ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ. నాకు తెలిసింది ఇంత, మీ జర్నీ మీకోసం తెలిసింది ఇంత. సో ఒకసారి మా పీపుల్ కోసం మీరు మీ జర్నీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో యాక్చువల్లీ నేను ఐఎమ్ ఫ్రమ్ ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్. దానికన్నా ముందు నుంచి కూడా ఏదైనా బిజినెస్ చేయాలి, జాబ్తో పాటు ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో అయితే వచ్చాం. మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చాలా ఇన్నోవేటివ్స్ ఐడియా అనుకున్నాం. అది పెద్ద స్టోరీ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో 2019 అంటే నాకేమనిపించిందంటే, ఇన్నోవేటివ్ కన్నా ఒక ఎగ్జిస్టింగ్ ఐడియాని తీసుకుని చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పేసి 2019 అప్పట్లో భూము ఈ టీ ఫ్రాంచైజెస్ ఆర్ వెరీ భూమ్ ఉందన్నమాట. సో ఓకే అని చెప్పేసి మనకు ఒక బ్రాండ్ స్టార్ట్ చేద్దామని చెప్పి, బిజినెస్ ఎట్లా రన్ చేయాలనే దానికన్నా బిజినెస్లో ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ ఏమైందంటే వితిన్ 15 డేస్లోనే అది ఆల్మోస్ట్ 6,000-7,000 వరకు రీచ్ అయింది పర్ డే. అది 10 రూపీస్ చాయ్ అట్లా ఉన్న టైంలోనే అట్లా రీచ్ అయింది అనమాట. మంచి 15 డేస్లో మంచి క్రేజ్ ఏర్పడినా కూడా ఇంకా పెరగడానికి ఎక్కువ మంది జనం విజిట్ చేసినా కూడా అకామిడేట్ చేయడానికి అక్కడ ప్లేస్ లేకపోవడం. బట్ ఇక్కడ నేను ఒక పాయింట్ చాలా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎప్పుడు కూడా మీకు బిజినెస్లో మీరు మంచి ప్రోడక్ట్ ఇవ్వలేక ఫెయిల్ అయిందా, లేకపోతే
మీ మిస్టేక్స్ వల్ల, అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం, దానివల్ల ఫెయిల్ అయిందని చూసుకోవాలి. ఒకవేళ మీ ప్రోడక్టే బాగాలేదు అనుకుంటే డెఫినెట్గా మీరు ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదంటే మీరు ఎగ్జిట్ అయిపోవడం బెటర్. లేదు వేరే ఇతర అంటే ఎక్స్టర్నల్ సోర్సెస్ వల్ల, అంటే మీ ప్రమేయం లేకుండా వేరే విధంగా ఏమైనా అయిందంటే డెఫినెట్గా మీరు నెక్స్ట్ చేసినప్పుడు మాత్రం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. దట్ వాస్ వేర్ అదొక బెటర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే మన దగ్గర ఉంటే ఒక టీ సెగ్మెంట్లో ఇండస్ట్రీ ఉంది అండ్ కంప్లీట్లీ కెఫే ఇండస్ట్రీ ఉంది. లైక్ మీకు ఆ ఐడియా ఎందుకు వచ్చింది? ఇన్నోవేటివ్ ఐడియా, బడ్జెట్ ఫ్రెండ్లీ ఒకటి ఆర్గనైజ్ చేయాలి, కంబైనింగ్ విత్ కెఫే చాయ్ లవర్స్ అని ఒక ఐడియా మీకు ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ కెఫే చాయ్ లవర్స్ స్టార్టెడ్ అట్ 2019లో స్టార్ట్ అయింది. కప్ ఆఫ్ జాయ్ ఉండేది అప్పుడు పేరు. స్టార్ట్ అయిన తర్వాత ఇట్ వాస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. బట్ ఐ డోంట్, అంటే నేను కొత్త కాబట్టి బిజినెస్కి నాకు దాని వాల్యూ అయితే తెలియలేదు. అండ్ ఆ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుని మణికొండ మరిచిట్ ఏరియాలో అయితే చిన్న డబ్బాతో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి డౌన్ఫాల్ అయిపోయింది అనమాట. డౌన్ఫాల్ మళ్ళీ గివప్ ఇవ్వకూడదు బిజినెస్లో, ఎందుకంటే ఆ సక్సెస్ అంటే ప్రతి కస్టమర్ అయితే అప్రిషియేషన్ అయితే వచ్చింది బాగా. సో గివప్ ఇవ్వకూడదు. బట్ నా మిస్టేక్ వల్ల, అంటే ఎక్కడ అంటే డ్యూ టు ప్లేస్ సరిపోవడం కానీ, లేకపోతే కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల అదైతే షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ దట్ వానర్ అండ్ ఆల్, కొంచెం వాటర్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉండడం వల్ల దాన్ని షట్ డౌన్ చేయడం అయితే అయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మరి చెట్టు దగ్గర చిన్న డబ్బాతో అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ చిన్నగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి చిన్న డబ్బాతో అయితే మణికొండ మరి చెట్టు దగ్గర అయితే స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంచి అప్లోజ్ వచ్చింది. పక్కదానికన్నా మన ఒక రూపాయి ఎక్కువ ఉన్నా కూడా మన దగ్గర కస్టమర్లు రావడం స్టార్ట్ అయింది. అక్కడ ఈవెన్ ట్రాఫిక్ జామ్ అయ్యేది. సో అవుతున్నప్పుడు ఏమైందంటే కరెక్ట్గా అదే టైంకి కరోనా వచ్చింది మళ్ళీ నెక్స్ట్. సో మళ్ళీ నెక్స్ట్ కరోనా రాగానే, సో కానీ కరోనా హ్యాస్ మేక్ మీ, నాకు అంటే అఫ్ కోర్స్ ఫైనాన్షియల్గా కానీ ఆల్రెడీ బిజినెస్ పెట్టి లాస్ అయ్యి మళ్ళీ రిపీటెడ్గా ఇట్లా చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ లాస్ చాలా అయితే అయింది. కానీ బట్ స్టిల్ ఒక గుడ్ థింగ్ ఏం చేసిందంటే కరోనా ఆ టైంలో ఆ మరిచెట్టు దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే దట్ వాస్ అండ్ డెడ్ ఎండ్. అక్కడ ఒక మంచి స్పేస్ అయితే దొరికింది. హియర్ ఐ వాంట్ టు థ్యాంక్ మల్లికార్జున్ గారు అని చెప్పేసి, హీ వాస్, అంటే నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మెయిన్ అసలం భాయ్, ఆయన రీసెంట్గా చనిపోయారు. ల్యాండ్ ఓనర్ అనమాట. దే హ్యావ్ సపోర్టెడ్ మీ అ లాట్. సో ఆ టైంలో నాకు ఏమనిపించిందంటే, నాకు క్రౌడ్ ఎక్కువ ఉంది, నేను అకామిడేట్ చేయలేకపోతున్నాను క్రౌడ్ని. సో నేను ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసేద్దాము, కరోనా టైంలో ఫస్ట్ వేవ్ తర్వాత షిఫ్ట్ చేసేద్దాం అనుకున్నా. సో షిఫ్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను ఒకటే డిసైడ్ అయ్యా, ఏరియా సెంటర్, ఇది సెంటర్ కాబట్టి నా దగ్గరికి జనం వస్తున్నారా, లేకపోతే నా టేస్ట్ వాళ్ళు జనం వస్తున్నారా, ఫస్ట్ థింగ్ నేను అదే అనుకున్నా. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళిపోయినా కూడా నాకు అక్కడ నన్ను ఎత్తుక్కుంటూ క్రౌడ్ వచ్చారు అంటే నా కెఫే చాయ్ లవర్స్ అనేది హిట్. లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత దూరం ఎవడ వెళ్తాడరా అని చెప్పేసి అనుకున్నారంటే డెఫినెట్గా ఏరియా బాగుంది కాబట్టి హిట్ అయింది, కానీ నా బ్రాండ్కి కానీ నా టేస్ట్కి కానీ ఎటువంటి వాల్యూ లేదు. బిజినెస్లో దిగిన తర్వాత తాడోబేడో తేల్చుకోవాలి అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, సో కరోనా వచ్చి మళ్ళీ క్లోజ్ అయిపోయినా కూడా ఐ టుక్ ద డెసిషన్ అనమాట, వెళ్ళిపోవాలి, అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత వస్తారా రాదా అని నా మీద నేనే ఒక చాయ్ లవర్స్ మీద, అప్పటికి ఇంకా కెఫే యాడ్ అవ్వలేదు, సో చాయ్ లవర్స్ మీద నాకు నేనే ఒక టెస్ట్ పెట్టుకున్నాను అనమాట. లాక్డౌన్లో యూనో ఈ దీనివల్ల మొత్తం వరల్డే క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత వచ్చి చూసిన వాళ్ళకి అక్కడ చాయ్ లవర్స్ అయితే లేదు, ఇక్కడ పెట్టామని చెప్పేసి ఎవరికి తెలియదు. తెలియని తర్వాత సీరియస్లీ చెప్పాలంటే మళ్ళీ నేను స్టార్టింగ్కి వచ్చేయాల్సి వచ్చింది. స్టార్టింగ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎట్లా బిల్డ్ చేసాం ఏంటి అని చెప్పేసి దట్ వాస్ ఇట్లా అలా ఇట్ హ్యాస్ బికమ్ కెఫే చాయ్ లవర్స్ ఇట్లా అయిందనమాట. ఇప్పుడు మీరు చెప్పారు కదా కంప్లీట్గా చేంజ్ చేసేసాము అని చెప్పి, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కస్టమర్స్ ఎలా బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది? లైక్ మీరు ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తే పీపుల్ వచ్చారు మీ దగ్గరికి? సో నేను అక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఏమైందంటే, ఇప్పుడు అక్కడ షిఫ్ట్ అయిందని చెప్పేసి ఎవరికి తెలియదు. కరోనా టైము వరల్డ్ అంతా క్లోజ్ అయిపోయి ఉంది, అసలు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియని పొజిషన్లో ఉంది. సో అప్పుడు ఏం చేశానంటే నాకు అర్థమైపోయింది, ఓకే నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి చేసి స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ టైం మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. అది డెడ్ ఎండ్ అయిపోవడం వల్ల కస్టమర్స్ ఎవరు అటు పెద్దగా వెళ్ళేవారు కాదు, చాలా రేర్గా ఒకళ్ళు వెళ్ళేవారు. సో అప్పుడు ఏమైందంటే చూశాను, 1 డే అయిపోయింది, 1 వీక్ అయిపోతుంది, వస్తున్నారు ఒకళ్ళు ఇద్దరు అట్లా వస్తున్నారు. చిన్న డబ్బా హట్ అది పెట్టి, హట్కి కూడా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది, అట్లా పెట్టి సో ఓకే వెయిట్ చేస్తున్నా. సో నాకు అట్లా నైట్ నిద్ర పట్టేది కాదు, ఎందుకంటే మంచి జాబ్, కంఫర్టబుల్ జాబ్ వదిలేసి బిజినెస్లోకి వచ్చాను. సో మెనీ పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ వాట్ ఈడు ఏం చేస్తాడు ఇప్పుడు అని చెప్పేసి అయితే ఉంది. అండ్ నన్ను క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చెప్తా తర్వాత కూడా అది కూడా చెప్తా. సో అప్పుడు ఏమైందంటే నాకు నిద్ర పట్టేది కాదు, ఏం చేద్దాం అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఇట్లా కాదని చెప్పేసి
నేనే అంటే కరోనా టైం వల్ల ఏమైందంటే స్టాఫ్ కూడా లేరు, స్టాఫ్ అందరూ ఊరు వెళ్ళిపోయారు. సో నేను ఒక్కనే ఉన్నా. స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి ప్రతి రెసిపీని నేనే క్రియేట్ చేసుకున్నా. నేనే ఉండేవాడిని కౌంటర్లో, నేనే మేకింగ్ చేసేవాడిని. ఎవ్రీ ప్రోడక్ట్ అట్ కెఫే చాయ్ లవర్స్ ఇంక్లూడింగ్ నౌ ఈజ్ క్రియేటెడ్ బై మీ. సో నేనే చేసుకున్నా మొత్తం అంతా. సో అప్పుడు ఏమైందంటే నాకు ఒక ఐడియా వచ్చింది, ఇట్లా కాదని చెప్పేసి నేనే టీ రెడీ చేసేసి ఆ టీ పట్టుకొని టేబుల్ వేసుకుని ఎదురు కూర్చుని జస్ట్ ఎవడైనా వెళ్తాడా అని చూసుకోండి. ఎవడైనా వెళ్తుంటే ఆ టీ తాగుతూ వాళ్ళ వంక అట్లా చూసుకోండి అనమాట. ఎందుకంటే వాళ్ళ వంక చూస్తే డెఫినెట్గా వాళ్ళు మన వంక చూస్తారు, ఆబ్వియస్లీ చూస్తుంటారు. సో అట్లా చూసుకోండి. చూసినప్పుడు ఆడు నా వంక చూసేవాడు, చూడగానే నేను అన్నట్టు ఏదో కొంచెం ఉంటే మళ్ళీ ఆడు అంటే నేను కావాలని మళ్ళీ ఇలా వెనక్కి. సో నా కళ్ళ నుంచి వాడు మళ్ళీ ఆ సెటప్ ఇక్కడ ఇదేదో ఉంది, ఇక్కడ ఏదో చాయ్ డబ్బా పెట్టాడు అవడం అని చెప్పి చూడాలి అన్నట్టు ఐ యూజ్ ఇట్ యాక్ట్. సరే కొన్నిసార్లు అట్లా కొన్ని రోజులు అట్లా చేసిన తర్వాత నాకు ఏమంటే ఎన్నిసార్లు అని మనం టీ తాగుతాం వేడివేడిగా, అది కూడా ఆల్మోస్ట్ సమ్మర్ ఆ టైంలో అనమాట. సో ఇట్లా కాదని చెప్పేసి నాకేమనిపిస్తుంది అంటే మళ్ళీ నైట్ ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే ఇట్లా కాదు, దూరంగా ఉన్నవాడికి మనం టీ తాగుతున్నాం ఏమో తెలియదు కదా అని చెప్పేసి టీకి అక్కడ ఓన్లీ వేడి నీళ్ళు వేసుకొని ఆ వేడి నీళ్ళు తాగుతూ మళ్ళీ సేమ్ యాక్టింగ్ ఇట్లా కస్టమర్ వెళ్తుంటే సేమ్ యాక్ట్ చేసేవాడు. మళ్ళీ అట్లా చూసి అది ఖచ్చితంగా వాళ్ళు వెంటనే వచ్చేవారు కాదు, కానీ మళ్ళీ రిపీట్ ఎప్పుడైతే రోడ్లో తిరుగుతుంటారు కదా, తిరుగుతున్నప్పుడు ఆగేవారు నెమ్మదిగా, ఒకళ్ళు నెమ్మదిగా ఆగేవారు అనమాట. తర్వాత కొన్ని రోజుల మీద ఏంటంటే వేడి నీళ్ళు కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అంత తాగడం కష్టం. నాకేమైనా అవును దూరం నుంచి చాయ్ అయినా తెలియలేదు, వేడి నీళ్ళు అయినా తెలియలేదు, అలాంటప్పుడు ఎంటీ కప్ అయినా తెలియదు కదా. సో నేను ఏం చేశానంటే ఓన్లీ ఎంటీ కప్ని పట్టుకొని తాగుతూ యాక్ట్ చేసి ఊరికినే అనమాట. కస్టమర్ రాగానే కప్ని డస్ట్బిన్ లో పాడేసి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి చెప్పండి అనేవాడు అనమాట. అండ్ ఆడు కొంచెం అంటే నాకేం ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఓకే ఈడే ఇక్కడ వర్కరా ఓనర్ అని ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా చాలా సగం మంది తెలుసు, స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకైతే నేను తెలుసు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ కెఫే చాయ్ లవర్స్ ఫౌండర్ అని తెలియదు అనమాట. సో అట్లా వాళ్ళు వచ్చి అప్పుడు ఏం కావాలంటే కాఫీ, టీ, లెమన్ టీ, వాట్ ఎవర్ దే హ్యావ్ ఆర్డర్ అనమాట. ఆర్డర్ ఇచ్చేవారు. సో నేను చేసి ఇచ్చేసేవాడిని, మళ్ళీ సేమ్ రిపీట్. సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఏంటంటే మీరు హానెస్ట్గా కష్టపడినప్పుడు దేవుడు మీకు డెఫినెట్గా రూట్ ఇస్తాడు. అది నేను ఖచ్చితంగా నమ్ముతా. కానీ హానెస్ట్గా యూ హ్యావ్ టు, నువ్వు కష్టపడాల్సిందే. నువ్వు కష్టపడతాడు. అది అలాంటి టైంలో నాకు దేవుడు ఎలాంటి రూట్ ఇచ్చాడు అంటే, కొంచెం అట్లా ఏదో అడపా కస్టమర్లు వస్తున్న టైంలో మర్రి చెట్టు దగ్గర పెద్ద గొయ్యి తవ్వారు పైప్ లైన్ గురించి. సెకండ్ వేవ్కి ఐ గెస్ సెకండ్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్కి ముందు పెద్ద గోతులు తవ్వారన్నమాట. తవ్వడం వల్ల ఏమైందంటే అప్పటి వరకు నేను పెట్టిన ఏరియాలో ఏదైతే రూట్ పెద్దగా యూజ్ చేసేవారు కాదో, ఆప్షన్ లేక ప్రతి ఒక్కరు అదే రూట్లో రావడం స్టార్ట్ చేశారు. ఆల్టర్నేటివ్ వే అదే ఉండింది అనమాట. సో నేను ఒక రోజు సడన్గా వెళ్ళేసరికి ఫుల్ ట్రాఫిక్ జామ్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్, హార్న్, గోల, ఎండ, ఇది పరిస్థితి. నాకు నిజంగా అసలే బిజినెస్ లేదు, ఈ టైంలో ఇంత ట్రాఫిక్ జామ్ అయితే ఉన్నవాడు కూడా రాడు కదా అని చెప్పి తిట్టుకున్నా, వెళ్ళిపోయినా, పడుకుని పోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు కూడా బిజినెస్ చేసేటప్పుడు అంటే ఏదో పెట్టేసాం అయిపోయింది. ఇది అన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే అప్కమింగ్ బిజినెస్ ఓనర్స్కి ఇది ఉపయోగపడాలి. అంటే ఇలా ఉంటుంది, ఇలా మైండ్ సెట్ ఉంటేనే నువ్వు బిజినెస్ చేయగలుగుతావు. ఇలా మైండ్ సెట్ లేకపోతే బిజినెస్ చేయలేవు. వెళ్ళిపోయిన తర్వాత నాకు నిద్ర పట్టేది కాదు, ఆలోచించుడు ఏంటి పరిస్థితి ఏంటి, ఎంత మా ట్రాఫిక్ జాము, అక్కడేమో పైప్ లైన్స్, అది ఇంచుమించుగా ఒక 10-15 days వర్క్, ఏదో పెద్ద వర్క్, పెద్ద పైప్ లైన్స్ వర్క్ అనమాట. సో ఇన్ని రోజులు బిజినెస్ ఉండదా అనుకునే దగ్గర నుంచి అవును నేనేంటి పిచ్చోడ్లాగా మొన్నటి వరకు ఈ రూట్ ఎవడు యూజ్ చేయలేదని బాధపడ్డాను కదా, ఇప్పుడు యూజ్ చేస్తుంటే నేనేంటి తిట్టుకుంటున్నాను, ట్రాఫిక్ జామ్ అయిపోయిందని తిట్టుకుంటున్నానేంటి, ఫ్రస్ట్రేట్ అవుతున్నానే. మళ్ళీ నాకు నిద్ర పట్ల, ఎందుకంటే నాకు వచ్చింది ఐడియా, ఏం చేయాలో నాకు అర్థమైపోయింది. మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక జిరాక్స్ షాప్ ఉంటుంది. సో నేను నా ప్లాన్ అప్పుడు చిన్న మెనూ కార్డ్ ఉంటుంది, ఇట్స్ లైక్ ఏ స్మాల్ షాప్ బట్ విత్ హ్యావింగ్ గుడ్ వెరైటీస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ టీస్ అండ్ ఆల్, బట్ ఇట్స్ చిన్న మెనూ కార్డ్ మాత్రం ఉండేది అనమాట. నేను వెళ్ళిన తర్వాత జిరాక్స్ షాప్ అయితే ఓపెన్ లేదు. సో నేను ఏం డిసైడ్ అయ్యానంటే 9 o'clock వెళ్ళి చూసా ఎప్పుడు ఓపెన్ చేస్తాను, 10 o'clock వెళ్ళి చూసా ఎప్పుడు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆడి దగ్గర కొట్టి నాకు 100 జిరాక్స్ కాపీస్ కావాలి, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ కాపీస్ వచ్చినాయి. తీసుకున్న తర్వాత వెళ్ళి ఇవ్వడం స్టార్ట్. అప్పుడు ఒక స్టాఫ్ వచ్చాడు నాకు, అంటే ఈ వేవ్ మధ్యలో ఒక స్టాఫ్ వచ్చాడు అనమాట. వాడు చెప్పా, అరే వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయి అని చెప్పేసి అన్న. వాళ్ళు మావాడు పడ్డారు వెళ్ళడానికి. సో నేనేం మావాడు పడలేదు, ఎందుకంటే బ్లడ్ అసలు మొత్తం డబ్బులు బ్లడ్ మంచి ఎన్ని వదులుకొని వచ్చాను కదా, అసలు మావాటం ఏం లేదు మనకి, ఫస్ట్ నుంచి లేదు. సో వెళ్ళిపోయి ఇవ్వడం స్టార్ట్ చేశా. ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే కరోనా మాలించి అసలు ముట్టుకునేవారు కూడా కదా, అందరూ మాస్కులు, శానిటైజర్లు కదా, ఇస్తే ఎవరు తీసుకునేవాడు కాదు. మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చొని అప్పుడు 11:30 అయింది, జిరాక్స్లు అన్నీ తీసేసరికి కూర్చుంటే ఎవరు తీసుకునేవారు కాదు.
తీసుకోకపోతే ఏమో ఏంటి ఎవరు తీసుకోవట్లేదు అని తప్పదు కదా, ఇంకా ఎవరితో ఆపేం కదా, తీసుకోకపోతే సరే అని. మళ్ళీ ఒక్కళ్ళు తీసుకుంటే, ఒక్క బండి అతను తీసుకుంటే మళ్ళీ వెనకాల 10-15 మంది అలా వరుసగా తీసుకున్నారు. ఒకళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి లైఫ్లో, వెన్ సమ్మన్ హెస్ స్టార్టెడ్ ఇట్ విల్ గో చైన్ రియాక్షన్. ఇది కూడా లైఫ్లో నేను చాలా బాగా నేర్చుకున్నాను. మళ్ళీ ఒకలేరా నో అన్నారు, 2 వెహికల్స్ నో అంటే మళ్ళీ తీసుకున్నారు కాదు, అక్కడ కూడా స్ట్రగుల్. సో అట్లా తర్వాత నేను ఇవ్వడం చూసి పాపం నా స్టాఫ్ కూడా వాడు కూడా సరే అంటే సారే చేస్తున్నారు అని చెప్పి పాపం సార్ నేను వెళ్తాలేండి వాడుకుని ఇవ్వడం స్టార్ట్ చేయడం. మళ్ళీ వాడుకుని సేపు చేసిన తర్వాత నేను అట్లా ఇచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు తీసుకొని చూసేవారు. నోటీస్ వర్క్ అయిపోయింది, వర్క్ కంప్లీట్ అయిపోయింది అక్కడ, అండ్ ట్రాఫిక్ వాస్ క్లియర్డ్, ఎవ్రీథింగ్ వాస్ క్లియర్డ్. సర్ప్రైజింగ్లీ ఆఫ్టర్ 1 or 2 days దగ్గర నుంచి నెమ్మదిగా కస్టమర్లు రావడం స్టార్ట్ చేశారు. కొత్త కస్టమర్స్ రావడం స్టార్ట్ చేయడమే కాకుండా పాత కస్టమర్స్ ఎవరైతే మనకి మరిచెడు దగ్గర ఉన్నారో వాళ్ళు, అన్నా ఏంటన్నా ఇక్కడ పెట్టావా, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదన్నా, మాకు తెలియదు, మేము చాయ్ లవర్స్ లేదనుకుని ఎక్కడెక్కడో తాగుతున్నాం, తిట్టుకుంటున్నాం, ఈ అమ్మ ఎందుకు తీసాడు, మంచి టేస్ట్ ఉండేది ఏంటి అని చెప్పేసి. సో అప్పుడు నేను ఏదైతే ఫస్ట్లో అనుకున్నానా, ఏరియా వల్ల హిట్ అయిందా లేదంటే నా యూనో ఆ టేస్ట్ వల్ల, చాయ్ లవర్స్కున్న క్రెడిబిలిటీ వల్ల హిట్ అయిందా, దాని వల్ల హిట్ అయిందా అని అనుకున్నాను కదా. అప్పుడు ఐ గాట్ దట్ సాటిస్ఫాక్షన్. ఓకే అమ్మా ఫోన్లే, ఎస్ నాకు బ్రాండ్ వాల్యూ ఉంది, నా గురించి కస్టమర్స్ వస్తున్నారు అని చెప్పేసి. కానీ ఇట్ వాస్ అంటే నేను స్టార్ట్ చేయడం మంచిగానే స్టార్ట్ చేశాను ఒక ఫ్రాంచైజీ మోడల్లో. బట్ ఎప్పుడైతే లాస్ అయిపోయానో ఐ కేమ్ ఇన్ టు వెరీ ఒక చాయ్ డబ్బా పొజిషన్కి అయితే వచ్చేసాను. ఇట్ వాస్ నాట్ దట్ పొజిషన్ టు గివ్ ఫ్రాంచైజ్ ఇచ్చే అంత పొజిషన్ అయితే కాదు. సో అక్కడ ఇట్ వాస్ నెమ్మదిగా క్రౌడ్ అయితే రావడం స్టార్ట్ అయ్యారు. ఒక టైంలో ఎలా అయిపోయిందంటే ఐ కెనాట్ సర్వ్ అనమాట, ఇద్దరే ఉండేవాళ్ళము. అట్లా అయిపోతే తర్వాత ఇంకా ఎంప్లాయీస్ని తీసుకోవడం ఒకరిని అలా అట్లా 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 క్రౌడ్ రావడం స్టార్ట్ అయింది. షూటింగ్స్ అవి ఇవి అక్కడ అన్నీ కూడా. సో మీరు అడిగిన చిన్న డబ్బా స్టోరీ అయితే అదనమాట. సో అక్కడ ఇంకొకటి మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. అప్కమింగ్ బిజినెస్ ఓనర్స్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, అది సమ్మర్ కదా, నెక్స్ట్ వర్షాకాలం వచ్చేటప్పటికి నేను అఫ్కోర్స్ నా దగ్గర అప్పటికి అంత ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా కూడా లో ఇన్వెస్ట్మెంట్లో ఏమైపోతుందంటే అడ్డా మీద వాళ్ళని తీసుకొచ్చి ఒక హట్ మోడల్లా వేసా. నిజంగా చెప్తున్నా, అక్కడ ఉన్న కొంచెం శ్రేయోభిలాషులు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ డబ్బులు పెట్టడం అవసరమా అని. బట్ నేను అక్కడ ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నాకు తెలిసి అక్కడ ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం వచ్చే మూమెంట్. ఓకే, సో ఈ మూమెంట్లో ఆ ఏరియాలో అంటే ఏం లేవు బిజినెస్ షాప్స్ ఏమీ లేవు అనమాట అక్కడ. సో నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు వర్షం పడగానే తలదాచుకోవడానికి, తడకుండా ఉండడానికి ఖచ్చితంగా షెల్టర్కి పరిగెడతారు, ఎవరైనా పరిగెడతారు. సో ఆ షెల్టర్ చాయ్ లవర్స్ అయితే ఆ తడిచిపోయినప్పుడు ఆ చలికి వేడివేడిగా చాయ్ లెమన్ టీ ఏదైనా పడితే ఖచ్చితంగా తాగుతారు, బాగుంటుంది, ఆడికి ఒక మంచి రిలీఫ్ ఇస్తుంది, ఖచ్చితంగా తాగుతారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే, ఈ స్ట్రాటజీస్ నేను చెప్తాను చూసారా, ఈ స్ట్రాటజీస్ అన్నీ అరే భలే ఉంది స్ట్రాటజీ అనుకుంటారు, కానీ కాదు. స్ట్రాటజీ కన్నా పైన ఇంకోటి ఉంది, టేస్ట్. మీరు కన్సిస్టెంట్గా మీ బ్రాండ్ మీద, మీ టేస్ట్ మీద మీరు బాగా ఇచ్చినప్పుడే మీరు మార్కెటింగ్లో గిమ్మికలు చేయండి, మీరు పాడ్కాస్ట్లకు వెళ్ళండి, లేకపోతే మీరు ఏదైనా ఆఫర్లు పెట్టండి, లేకపోతే ఇట్లాంటి ఏవైనా ప్రాక్టికల్గా జరిగినవి అన్నీ కూడా చూడండి. కానీ ఫస్ట్ కావాల్సింది మీకు అక్కడ మీకు మ్యాటర్ ఉండాలి. మీకు మ్యాటర్ ఉంటే ఇలాంటి గిమ్మిక్లు మీరు ఏం చేసినా కూడా వర్కౌట్ అవుతాయి. సో నేను ముందుగానే ఆలోచించి పెట్టుకున్నాను అనమాట, వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికే. సేమ్ ఎగ్జాక్ట్గా అదే జరిగింది. వర్షం రానే వచ్చింది, వర్షం పడింది. వర్షం పడినప్పుడు మీరు చూడాలి, నాకు తెలిసి చాలా నా పాత ఫొటోస్ ఉన్నాయి కానీ వర్షం ఫొటోస్ లేవు అనుకుంటా మేబీ. వర్షం వచ్చినప్పుడు మొత్తం ఇంకెట్లా అంటే ఇంకా మనిషి కూర్చోవడానికి లేనంత ఇరుకిరుకుగా అక్కడికే వచ్చి ఉండేవారు అనమాట. వచ్చినప్పుడు అందులో ఆల్మోస్ట్ 80% దే ఆర్డర్ సంథింగ్, టీ కాఫీ. తాగిన తర్వాత దే హ్యావ్ దట్ ఆ వర్షం అండ్ వేడివేడిగా చాయ్ కానీ కాఫీ కానీ లేకపోతే లెమన్ టీ కానీ, యూనో అరే భలే ఉందిరా. నెక్స్ట్ తర్వాత వర్షం లేదు, ఎండ లేదు, వాన లేదు, యూనో అప్పటికి వీ హ్యావ్ దట్ యూనో కొన్ని కూల్ ఐటమ్స్ లైక్ రోజ్ మిల్క్స్, బాదం మిల్క్స్ లాంటివి ఉండేవి. సో యూనో నెక్స్ట్ ఇంకా తర్వాత ఇంక ఇవన్నీ ట్రై చేయడం అనమాట. దట్ వాజ్ బిగిన్. ఆ ఏరియా మొత్తం తర్వాత ఇంకా టిఫిన్ సెంటర్, పాన్ షాపు, అలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇంకా మొత్తం ఇప్పుడు ఏరియా అంతా ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది. చాలా హ్యాపీ, ఎందుకంటే చాలామంది యూనో బోల్ మంది ఎంప్లాయీస్ ఉన్నారు, యూనో అందరూ ఈజ్ హ్యాపీగా ఉంటారు. లైక్ ఆ రీసెర్చ్ తర్వాత మేము రీల్ చేసినప్పుడు వి మెన్షన్డ్ ఇట్, ఒక్క పాయింట్ డెడ్ ఎండ్ ఉండి అది ఇంత క్రౌడ్ ఉండడానికి రీజన్ కేవలం ఒక కెఫే చాయ్ లవర్స్ అని చెప్పి ఆల్రెడీ మెన్షన్డ్ ఇట్. థ్యాంక్ యూ. కానీ ఒక్కటే ఏం చెప్తున్నానంటే, ఇక్కడ చిన్న పాయింట్ ఉంటుందండి. అంటే ఎట్లా అంటే, నేను ఆల్రెడీ
ఒక జంక్షన్లో ఉండి నాకంటూ కొంచెం డిమాండ్ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చాను కాబట్టి ఇట్ వర్క్డ్ అవుట్. అవును. ప్రతి చోట చాలా మంది ఒకటి అంటారు ఏంటంటే ఎంత దూరం ఎంత మూల పెట్టేసినా వర్కౌట్ అవుద్ది, లేదు అది అన్ని చోట్ల అట్లా వర్కౌట్. ఇప్పుడు బ్రాండ్ బిల్డ్ అయింది, ఇప్పుడు కెఫే చాయ్ లవర్స్ హెస్ నోన్ మెనీ పీపుల్, ఆ ఏరియాలో చాలా మంది తెలుసు. అప్పుడు మీరు ఒక చోట ఎక్కడైనా పెట్టినా కూడా అరే కెఫే చాయ్ లవర్స్ రా మనం తెలుసు కదా అని అప్పుడు వస్తారు. అట్లా కాకుండా ఏమీ లేకుండా కొత్తగా ఒక బ్రాండ్ ఎక్కడో మూల డెడ్ ఎండ్లో ఎక్కడో పెట్టేసి నా దగ్గర జనాలు రావాలి, టేస్ట్ నేను బాగా ఇస్తున్నాను కదా అంటే ఎత్తుక్కుంటూ వస్తారా అంటే అది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. సేయింగ్స్ బాగుంటాయి వినడానికి, బట్ ప్రాక్టికల్గా వర్క్ అవడానికి థియరీస్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎట్లా ఏంటి ఏ లాజిక్ ఉపయోగించాలి ఎట్లా తీసుకురావాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ సెటప్ ఆఫ్ కెఫే చాయ్ లవర్స్. దట్ ఈస్ ద ఫస్ట్ సెటప్ ఆఫ్ చాయ్ లవర్స్. గాట్ ఇట్. ఇప్పుడు మీరు యాజ్ యూ మెన్షన్డ్ ఓన్లీ చాయ్ లవర్స్ అని చెప్పారు, అండ్ ఇప్పుడు చూసుకుంటే కెఫే చాయ్ లవర్స్. సో ఈ సెగ్మెంట్లోకి రావడానికి రీజన్ ఏంటి? ఒక టీ సెగ్మెంట్ని ఒక కెఫే సెగ్మెంట్ని మిక్స్ చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫేని బిల్డ్ చేయడానికి రీజన్ ఏంటి? కరెక్ట్. అంటే ఎప్పుడేంటంటే లైఫ్ అంత ఈజీగా ఉండదు, ఏది కూడా వెంటనే అయిపోదు అనమాట. ఇప్పుడు నేను అప్పటి వరకు చిన్న డబ్బా నుంచి ఐ నో దట్ నేను ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇంకొక కొంచెం పెద్ద కంటైనర్ తీసుకొచ్చి అది వర్షానికి ఇవన్నీ కూడా పాత అది పడిపోతే దాన్ని మళ్ళీ ఒక షెడ్ కింద అన్ని వేసి నీట్గా అన్ని సెటప్ అన్ని ఏదో ట్రై చేద్దామని మొత్తం అంతా కూడా నీట్గా చేసి అప్డేట్ అవ్వాలి, ఎప్పుడు అప్డేట్ అవ్వాలని చెప్పేసి అయ్యాను. మెనూ మొత్తం చేంజ్ చేయడము, కొత్త యూనో వెరైటీస్ ఏమి మంచిగా ఉంటాయో అవన్నీ, అంటే బేసిక్ టీ ఫ్రాంచైజీస్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ టీ ఫ్రాంచైజీస్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను పెట్టేసి, బట్ నేను టేస్ట్ బాగా ఇస్తున్నా, ఎక్సలెంట్గా ఇస్తున్నా, ప్రతి ఐటమ్ బాగుంటుంది, కస్టమర్స్ అయితే ఫుల్ ఫ్లో ఉంది, సూపర్ ఉంది అనుకుని ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఫ్రాంచైజ్ ఇచ్చేద్దాం అన్నప్పుడు అనుకున్న తర్వాత ఏమైందంటే సడన్గా ఒక చిన్న టీ డబ్బా, అంటే ఒక ఏరియా డెవలప్ అయిన తర్వాత కాంపిటీషన్ వస్తుంటుంది, సో ప్రాబ్లం లేదు. సో ఒక చిన్న టీ డబ్బా ఒకటి పడింది అనమాట. టీ డబ్బా పడినప్పుడు ఏమైందంటే కొంతమంది ఉంటారు కదా మనకి, వాళ్ళు వచ్చి ఏమన్నారంటే నీకు కాంపిటీషన్ పడింది, అరే నీకు కాంపిటీషన్ పడింది. ఒక చిన్న టీ డబ్బా, నేను దాన్ని తక్కువ చేయను, ఎందుకంటే నేను కూడా స్టార్ట్ చేసింది దాని నుంచే కాబట్టి నేను దాన్ని తక్కువ చేయను. కానీ నేనేమనుకుంటున్నానంటే ఐఎమ్ డూయింగ్ సంథింగ్ గ్రేట్, నేను ఏదో యూనో బాగా మంచి వెరైటీస్ ఇస్తున్నా, వీ హ్యావ్ మిల్క్ షేక్స్ అండ్ ఆల్, టీలో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటే పీపుల్ ఆర్ జస్ట్ కంపేరింగ్ విత్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలండి, ఇప్పుడు మన మెగా నాగబాబు గారు ఉన్నారు కదా, చిరంజీవి గారు వెళ్తాం, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు. బేసిక్గా నేను ఏంటంటే దాన్ని ఎప్పుడు కాంపిటీషన్ తీసుకోలే. ఎందుకు అంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో నాగబాబు గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు అన్నమాట. కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఇయర్కి ఒకటి చేస్తున్నారు, ఆయన వెనకాల వచ్చిన వాళ్ళు ఈయన సినిమాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేసి హిట్ అయిపోయి రేస్లో ముందు వెళ్ళిపోతున్నారు అంటే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారితో అన్నారంట, దట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్, నాకు చాలా బాగా ఇష్టం అది. అన్నారంట, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి బతికే హక్కు ఉంది, ఎవడైనా కూడా వాడి టాలెంట్ని వాడు ఎప్పటికప్పుడు బ్రషప్ చేసుకుంటూ ఉండాలి, డెవలప్ అవుతూ ఉండాలి తప్ప ఒకటి అవకాశం ఎవడో తీసుకోవడం లాంటివి ఉండవు. ఎవరికైనా కూడా ప్రపంచం మొత్తం ఎవడైనా బతకాలి, అంతే తప్పించి నేనే చేయాలంటే ప్రపంచంలో మనం ఉండాలి తప్ప మనమే ప్రపంచం ఒకటి అన్నట్టు నాకు అర్థమైంది అనమాట. సో ఎప్పుడైతే కాంపిటీషన్ వచ్చిందో సీరియస్లీ నాకు చాలా బాగా ఉపయోగపడింది లిటరల్లీ. ఓకే, ఇప్పుడు రెండోది ఏమైందంటే మీరు అడిగిన పాయింట్, ఇప్పుడు ఒక చిన్న చాయ్ డబ్బా వస్తేనే అరే నీకు కాంపిటీషన్ ఒక 10 మంది అనుకుంటున్నారంటే, రేపొద్దున్న ఏదైనా ఎగ్జిస్టింగ్లో ఉన్న బ్రాండ్ బాగా పెద్ద బ్రాండ్, నాకంటే పెద్ద బ్యాకప్ లేదు కాబట్టి నేను దీన్ని బాగా మార్కెటింగ్ ఇవన్నీ, అంటే రెండోది నాకు ఉన్న ఓసిడి ప్రతిదీ బాగా ఇవ్వాలి, కరెక్ట్గా యాక్యురేట్ ఇవ్వాలి. యూ ట్రైడ్ కాఫీ లాటే రైట్, ఎగ్జాక్ట్ ఆ లవ్ సింబల్ రావాలి, దానికి చెప్తాను నేను తర్వాత. సో నాకేమనిపించిందంటే ఇప్పుడు ఒక చిన్నదానికి ఇలా అయినప్పుడు మరి ఇంకొక పెద్ద బ్రాండ్ ఏదైనా ఎగ్జిస్టింగ్లో ఉన్న బ్రాండ్ ఏదైనా వస్తే ఏంది పరిస్థితి, ఇది నాకు అనిపించింది. సో అప్పుడు మళ్ళీ అగైన్ నాకు మళ్ళీ నిద్ర సేమ్ ఇదే అవుతుంది, ఎందుకంటే బ్రెయిన్ ఆల్వేస్ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది నా బ్రెయిన్, ఏంటి ఇంకా ఏంటి అంటే నాకంటూ ఒక మార్క్ గురించి కదా, ఏదంటే జాబే చేసుకోవచ్చు కంఫర్టబుల్గా, వచ్చింది దేనికి ఒక బ్రాండ్ పెట్టాలంటే ఒక మార్క్ ఖచ్చితంగా ఒక స్టాంప్ గుద్దే వెళ్ళాలి, లేకపోతే వేస్ట్, నేను అది అనుకుంటా. సో నాకు ఏమైందంటే ఏమో ఇప్పటివరకు నేను తోపు అనుకున్నా, సీరియస్లీ చెప్తాను, నేను ఇప్పటివరకు తోపు అనుకున్నా, ఏమో నేను భలే చేస్తున్నా, మంచి కస్టమర్లు వచ్చేసారు అనుకున్నా. ఇప్పుడు బేసిక్ వచ్చినా కూడా నా కాంపిటీషన్ అంటున్నారంటే నేను అప్ టు ది మార్క్ లేనన్నమాట అనుకున్నా, నాకు అర్థమైపోయింది. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను ఫ్రాంచైజ్ ఇస్తా, ఇది ఓకే, ఇది నేను ఒక్కడనే ఉన్నాను, నా బ్రాండ్
ఒకే షాప్ కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్. కానీ కాదు, నేను ఫ్రాంచైజ్ ఇస్తాను రేపు పొద్దున ఎవరికైనా ఫ్రాంచైజ్ ఇస్తాను. అక్కడ కూడా వాడు సక్సెస్ అయిన వెంటనే పక్కన ఒక 4-5 వచ్చేస్తాయి. ఓకే, వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు బిజినెస్ అయిపోతుంది. నాకు లేదనుకోండి 10 మంది చోట 10 మంది ఉన్నా కూడా మనం వెళ్తే కెఫే చాలా షుడ్ బి హైలైట్, దానికి ఆ వాల్యూ ఉండాలి ప్రతి ప్రోడక్ట్. ఇంకప్పుడు నేను చాలా కసిగా డిసైడ్ అయిపోయినమాట, లేదు ఇది కాదు, ఏం చేయాలి ఆలోచించాలి. సో అప్పుడు బియాండ్ థింకింగ్ అట్లా చేస్తుంటే ఐ గాట్ దట్ అసలు ఏంటి ఇండస్ట్రీలో. అప్పటికి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్లో ఇంకా కొన్ని పాయింట్స్ నా మైండ్లో వచ్చినప్పుడు ఏమంటున్నానంటే, అసలు చూస్తుంటే ఎవరో ఒక బ్రాండ్ స్టార్ట్ చేశారు, సంథింగ్ ఒక టీ బ్రాండ్ స్టార్ట్ చేశారు, దేని సేమ్ కాపీ. ఆ పాపం నిజంగా చెప్తున్నా, 1 person ఈస్ వెరీ, ఐ డోంట్, బ్యాడ్ అయినా గుడ్ అయినా ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ brand name. Whether it is bad, whether it is good, I don't want to take any brand. So someone has started that brand, okay, and దాని వెనకాల సేమ్ కాపీ కొట్టేసారు. రెసిపీలో కానీ ఎందులోని కూడా ఒక డిఫరెన్స్ లేదు. సో ఒక బ్రాండ్ అయితే స్టార్ట్ అయింది. ఆ బ్రాండ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతిదీ అంటే మొత్తం రెసిపీ మెనూ ఏం చూసినా సేమ్ కాపీ కొట్టారు. కనీసం వాళ్ళ రెసిపీని కూడా ఏం మార్చలా. కొన్ని రెసిపీ మార్చకపోతే బోర్డు కూడా అంతే, అదేదో కలర్ బోర్డు ఉంటే అదే పేరుకి పక్కన ఇంకోటి యాడ్ చేసేసి పెట్టేయడం. నాకు చాలా, అందుకే నేను ఫస్టే నేను అంటే నాకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలనే ఆ టీ అనే పదాన్ని నేను ఎక్కడ యోచించలే. చాయ్ లవర్స్ ఆ కాంబినేషన్ కూడా అంటే ఎవరైతే రెగ్యులర్ కాంబినేషన్ చూసా ఐ డోంట్ వాంట్ యూజ్ దట్ రెగ్యులర్ కాంబినేషన్ అనమాట. ఐ యూజ్ రెడ్ అండ్ బ్లాక్ వైట్ కాంబినేషన్కి వెళ్ళిపోవడం కానీ ప్రతి అక్షరం ప్రతి ఫాంట్ ప్రతిదీ కూడా ఐ మేక్ ఇట్ మై సెల్ఫ్, నేనే చేసుకున్నా ప్రతిదీ కూడా. నాకు ఇట్లానే కావాలి. టు బి ఫ్రాంక్, నాతో ఏమన్నా పని చేయాలంటే మాత్రం కొంచెం హింసిస్తా, ఎందుకంటే నాకు ఇట్లా తెలిసిపోతుంది. నాకు కొంచెం ఇట్లా అయింది అనుకుంటే నాకు లేదు, ఇలాగే కావాలి, ఇలాగే ఉండాలి. ప్రోడక్ట్లో కూడా అంతే, ఇట్లానే ఉండాలి, ఇలాగే చేయాలని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అప్పుడు నేను ఏం డిసైడ్ అయ్యాను. సో ఆన్ రీసెర్చ్ నాకు ఏం అర్థమైందంటే, అయితే ఈ ర్యాండమ్గా ప్రతిదీ కాఫీ అలాగా మొత్తం అంతా ఒక సెక్టర్లో ఉంది. ఇంకొక సెక్టార్లో కాఫీ షాప్స్, పెద్ద కాఫీ షాప్స్ ఉన్నాయి. సో లిటరలీ నేను అయితే నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఇండియాలో కాదు, వరల్డ్లో ఎక్కడైనా కూడా మనకి పూర్ పీపుల్ ఉంటారు అండ్ రిచ్ అండ్ అల్ట్రా రిచ్ పీపుల్ ఉంటారు. కానీ ఎక్కువ జనాభా ఉండేది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ మిడిల్ క్లాస్. దీస్ పీపుల్ ఆర్ మోర్. ఈ పీపుల్కి మంచి టేస్ట్, వీళ్ళకి ఏం అవసరం లేదండి, మంచి నమ్మకం ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ తక్కువ ప్రైస్కి వస్తాయి, క్వాలిటీ బాగుంటుంది. ఎందుకు ప్రతి చోట డీమార్ట్ సక్సెస్ అయిందంటే క్వాలిటీ ఉంటుంది అండ్ ప్రైస్ సెన్సిటివిటీ. దిస్ ఈస్ ద మార్కెట్. సో నాకేమనిపించిందంటే, ఇక్కడ వీళ్ళని టార్గెట్ చేయాలి, బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అండ్ బడ్జెట్లో ఇవ్వాలి. ఓకే, మొత్తం చూసుకున్నా. అప్పుడు ఐ విజిటెడ్ సమ్ కెఫేస్ అండ్ కొంచెం ఏదో ఏమంటారు దాన్ని, అండర్ కవర్ ఆపరేషన్ లాగా ఏదో చేసాను దాన్ని నేను జాగ్రత్తగా చేసుకుని ఇన్వెస్టిగేషన్ ఏదో చేసామాట. అసలు ఇంత పెద్ద మెనూ ఉంటుంది, మెనూ వాళ్ళ దగ్గర కూడా చాలా పెద్ద మెనూ ఉంటుంది. నేను అడిగా, ఏం వెళ్తాయి మీ దగ్గర యూజువల్లీ ఏంటి, అసలు ఇంత చూసా మెనూ చూసినప్పుడు ఏంటి ఇంత పెద్ద మెనూ, ఏమో దీని అన్నీ ఏం చేయాలి నాకు అర్థం కాల. దెన్ ప్రతిదానికి క్వశ్చన్కి ఆన్సర్ ఎత్తుక్కుంటూ వచ్చానమాట. నేను అడిగా క్లియర్గా, 2-3 అడిగా, అసలు ఏం వెళ్తారు బాస్ మీ దగ్గర అంటే, ఏముండదండి, బేసిక్గా కొంచెం హార్డ్ తాగి పడితే ఎక్స్ప్రెస్ తాగుతాడు, లేకపోతే క్యాపుచినో, కాఫీ లాటే, కోల్డ్ కాఫీ, ఇట్లా కొన్ని చెప్పారన్నమాట. దీస్ ఆర్ రెగ్యులర్. మరి మిగతా అన్ని అంటే ఎవరికైతే బాగా దాని గురించి తెలుసో, అయితే ఎవరైతే ఏదైనా డిఫరెంట్గా ఆర్డర్ చేద్దాం అంటే ఆర్డర్ చేస్తారు తప్ప మాక్సిమం 80% ఇవే ఉంటాయి. మిగతా అన్ని ఓకే ఇట్లా. సో ఇంకా బేసిక్ మనకి ఈ బేసిక్ చాయ్ విషయంలో అయితే ఏం కావాలి ఏంటనేది నాకు తెలుసు. సో అప్పుడు ఇక్కడతో ఆగిపోలేదు. ఎందుకంటే ఎప్పుడైతే నాకు చెప్పాను కదా ఇందాక కూడా ఆ కాంపిటీషన్ అని, ఇంకా చాలా సీరియస్గా తీసుకున్నాను నేను దాన్ని. ఇట్ హ్యాస్ టు బి, ప్రతి చోట ఛాయలో పెడితే సక్సెస్ అవ్వాల్సిందే. అన్లెస్ తీసుకునే వాళ్ళు మిస్టేక్ ఉండకూడదు అంతే. అంటే చాయ్ లవర్ షుడ్ బి, సమస్యలు ఎక్కడైనా హిట్ కావాలి, అదైతే స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నా. బట్ తీసుకునే వాళ్ళు ఆ గ్యాంబ్లరో లేకపోతే అటు మందు కొట్టేసి యూనో కెఫే ఓపెన్ చేయకపోతేనో, లేదా దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోతేనే మనం ఏం చేయలేం. అది చాలా మంది ఏమనుకుంటారు ఫ్రాంచైజ్ మిస్టేక్ అనుకుంటారు. నో, ఫ్రాంచైజ్ మిస్టేక్ ఎవరంటే మీరు ఏమి చూడకుండా వెళ్ళిపోయినట్టు ఫ్రాంచైజ్ మిస్టేక్ అవుతుంది. లేకపోతే మాత్రం తీసుకున్న వాళ్ళు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. దాని గురించి మాట్లాడదాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ ఏమైందంటే, సో అప్పుడు ప్రతి డీటెయిల్ వెళ్ళిపోయినమాట. ఇంకా ప్రతి ఐటమ్
బేసిక్ బ్లాక్ కాఫీ నుంచి బ్లాక్ టీలో కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే హాట్ వాటర్లో మీకు టీ పౌడర్ వేసేస్తే ఇట్స్ జస్ట్ బ్లాక్ టీ. బట్ నేను అది తీసుకోలేదు. నేను చాలా రీసెర్చ్ చేసినప్పుడు బ్లాక్ టీ హ్యాస్ సమ్ యూనిక్ ప్రాసెస్, వేరే ఉంది, వేరే లీఫ్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చా. ఈ రోజు కూడా మీరు కెఫే చాయలోస్ వచ్చారంటే నిజంగా బ్లాక్ టీ లవర్ అయితే నిజంగా మీరు బ్లాక్ టీ లవర్ అనుకోండి, బయట ఎక్కడైనా తాగండి. ఐ ఛాలెంజ్, మీరు ఏ ఐటమ్ అయినా కూడా బయట తాగండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి తాగండి. సమ్మన్ ఎక్కడైనా బాగా అలవాటు పడిపోయి చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయిన వాడికి ఆడికి ఏం పెట్టినా నచ్చదు. ఇంకా నేను అట్లా చెప్పట్లా. నువ్వు నిజంగా ఒక బ్లాక్ టీ లవర్ అనుకో, నువ్వు బయట బ్లాక్ టీ తాగి ఇక్కడికి వచ్చి ఒకసారి బ్లాక్ టీ తాగు. నువ్వు బ్లాక్ టీ లవర్ అనుకో, బయట తాగు ఒకసారి, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక్కసారి తాగి చూడు, డెఫినెట్గా 90%కి నచ్చే తీరుతుంది. ఎందుకంటే అవి డీప్ అనమాట. ఇంకా నేను ఆ సబ్జెక్ట్లో ఎట్లా అంటే ప్రతి దాన్ని చాలా డీప్కి వెళ్ళిపోయా. ఈవెన్ మీకు కాఫీ లాటే కూడా, మీరు ట్రై చేసిన కాఫీ లాటే కూడా దట్ ఆర్ట్. ఆర్ట్కి సీరియస్లీ చెప్పాలంటే నేను చాలా దాని మీద కూడా అంతే. అండ్ లక్కీగా ఏమైందంటే, అండ్ ఈ నేమ్ కూడా అంటే కెఫే చాయ్ లవర్స్ ఇండియాస్ ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే అని నేమ్ కూడా మా సిస్టర్ వాళ్ళు వచ్చింది. అది కూడా ఎట్లా వచ్చింది అంటే, సో ఎట్లా వచ్చిందంటే, సో మాకు రాజమండ్రిలో మా చెల్లికి దివ్య అని చెప్పేసి ఎన్చాంటెడ్ కెఫే అని ఉంది రాజమండ్రిలో. ఓకే, సో నాకేమైంది, తను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చి, అన్నయ్య ఏంటి అంటే, నేను అప్పటికి నాకు మణికొండ, దుర్గం చెరువు, అత్తాపూర్ 3 అవుట్లెట్స్ ఉండి, మళ్ళీ అందులో కూడా దుర్గం చెరువు ఆన్ గవర్నమెంట్ రోడ్ వైండింగ్ లో కొంచెం వెనక్కి వెళ్ళింది. ఆ తర్వాత ఏమొచ్చి ఒకడు ఫ్రాడ్ ల్యాండ్ అంటగట్టేసాడు అనమాట మనకి. అక్కడ ఆల్మోస్ట్ ఒక 15 lakhs అట్లా పోయింది. సో ఆ టైంలో మా చెల్లి అది వచ్చింది అక్కడికి. ఆ టైంలో ఐఎమ్ ఆన్ టాప్, బాగున్నది అంతా బాగుంది, బిజినెస్ అది బాగుంది. సో తను నా గురించి వచ్చింది. తర్వాత నాకు కాఫీ లాటే నేర్చుకోవడానికి తన హెల్ప్ అయిందనమాట. ఫోన్ చేసా, ఇవన్నీ బయట ఎవరితో వర్కౌట్ కావట్లేదు, ఐ హ్యాడ్ ఏ ప్రాసెస్ టు డూ. సో నేను ఫోన్ చేసి, అరే చెల్లి ఇట్లా నాకు కాఫీ లాటే నేర్చుకోవాలంటే వచ్చానే ఉంది, మాదే కాబట్టి మా చెల్లి కాబట్టి వెళ్ళిపోయినా. అది నేను నేర్చుకుని ఆఫ్టర్ నాకు తెలిసి ఒక 10 liters మిల్క్ తీసుకెళ్ళా చేయడం. చేసేసి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆ రోజు అంతా నేను కష్టపడ్డాం. నైట్ బయలుదేరా, పొద్దున్న దిగిపోయినా, మళ్ళీ పొద్దున్న కెఫే ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఒక 5-6 hours దాని మీద ఫుల్ హార్డ్ వర్క్ చేశాను, నేర్చుకున్నా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే రాలేదు అక్కడ నాకు, కానీ ఐ గాట్ దట్ ప్రాసెస్ ఏం చేయాలని చెప్పేసి. మళ్ళీ నైట్ బస్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసా, బికాస్ ఐ హావ్ టు వర్క్ హియర్. అప్పుడు ఇట్ వాస్ నాట్ బిగ్ కెఫే చాయ్ లవర్స్. అప్పుడు కెఫే చాయ్ లవర్స్ కూడా అవ్వాలా. ఇంకా నేను ఫస్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాత దెన్ ఐ డిసైడెడ్ టు కీప్ ద మెనూ, ఏం ప్రిపేర్ చేయాలని చెప్పేసి అనమాట. సో వెళ్ళిపోయినా, అక్కడైతే నాకు రాలేదు. వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ కెఫేలో. నేను ఆర్ట్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ ఎందుకు అంత ప్రాక్టీస్ చేశానంటే, ఇది నా ఒక్కడి గురించి కాదు, నాకు రావాలి, నా దగ్గర స్టాఫ్కి రావాలి. స్టాఫ్ ఏమి మోస్ట్ ఇంటలెక్చువల్స్ చాలా స్మార్ట్ మా వాళ్ళు అయితే మాత్రం. ఆల్మోస్ట్ 5 years నుంచి అందరూ చేస్తున్నారు, వెరీ ఫెంటాస్టిక్ స్టాఫ్ ఐఎమ్ హ్యావింగ్. బట్ స్టిల్ నేను నా స్టాఫ్కి నేర్పించాలి. వాళ్ళు నేర్చుకున్న తర్వాత మళ్ళీ నేను ఫ్రాంచైజీ ఇచ్చానంటే ఫ్రాంచైజీ వాళ్ళకి నేర్పించాలి, ఆ ఓనర్కి నేర్పించాలి. ఐ ఆల్వేస్ సజెస్ట్ దట్ ఓనర్ నేర్చుకోవడం బెటర్ ప్రతి ఐటమ్ కూడా. అండ్ మళ్ళీ అక్కడ వర్క్. సో ఇది ఈజీ ఉండాలి, నేను చేసిన ప్రతి ప్రోడక్ట్ ఈజీ ఉండాలి. సో దాని గురించి అనమాట. అప్పుడు సో తన దగ్గర అక్కడ నా ఐడియా, అప్పుడు వెళ్ళినప్పుడు వీఆర్ డిస్కసింగ్ దట్, మా చెల్లితో చెప్తాను అనమాట, అరే అట్లా కాదురా, చాలా టీ ఫ్రాంచైజీస్ ఉన్నాయి, లేదంటే ఇలా కెఫేస్ ఉన్నాయి, కానీ ఐ వాంట్ టు బ్రింగ్ దట్ బోత్ ఒక సెగ్మెంట్లోకి తీసుకొచ్చి చాలా వెరైటీస్ ఎట్లా ఏదో అంటే ఏదో స్పెషల్ ఏదో చేసేయాలని కాదు, ఉన్న వాటిల్లో ది బెస్ట్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టాలి. అది మనకు బడ్జెట్లో ఉండే వాళ్ళకి. నేనేమంటానంటే, జర్నీ ఒకటే, మీరు యూ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు సమ్వేర్ కాకినాడ అండ్ ఆల్, జర్నీ ఒకటే. దట్ ఈస్ యువర్ చాయిస్. యువర్ ట్రావెలింగ్ ఆన్ జనరల్ కంపార్ట్మెంట్, రిజర్వేషన్, ఏసీ, ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్, దట్ ఈస్ ద థింగ్. సో నేను ప్రోడక్ట్ని బడ్జెట్లోకి తీసుకురావాలి, ఇది డిసైడ్ అయ్యాను. సో మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మా చెల్లి చెప్పింది ఆ మాట. ఏంటంటే, అంటే నేను ఐడియా చెప్తుంటే ఇట్లా అంటే, ఓకే అని బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే లాగా అంది. దట్ వర్డ్ కమ్ ఫ్రమ్ మై సిస్టర్ దివ్య అనమాట. ఐ హావ్ టు థ్యాంక్స్. నా వర్డ్ కాదు అది. నేను దానికి రీసెర్చ్ చేసినప్పుడు ఇట్లాంటి కాన్సెప్ట్ ఇండియాలో లేదు. సో అప్పుడు నేను దాన్ని ఇండియా ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే, ఐ హావ్ రీసెర్చ్ చాలా చూసా. ప్రతి మెనూని ఎవరైనా స్టార్ట్ చేస్తే ఐ వాంట్ టు కంపేర్ దట్ మెనూ. ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకొక పాయింట్ ఏమైందంటే, మెనూ పెట్టడం ఇట్స్ వెరీ ఈజీ. మీరు మెనూలో ఏదైనా పెట్టచ్చు, గోల్డ్ టీ అని పెట్టి బంగారం కూడా పెట్టచ్చు. బట్ మీరు అందులో గోల్డ్ వేస్తున్నారా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను మెనూ పెట్టడం నాకు ఈజీ అయిపోయింది. అంటే మెనూని ఎక్వైర్ చేయడం ఫ్రమ్ ఈ సెగ్మెంట్లో ఏమున్నాయి, ఈ సెగ్మెంట్లో ఏమున్నాయి, వాట్ ఈస్ ద మోస్ట్ సెల్లింగ్, పీపుల్కి ఎక్కువ బాగా ఇష్టమైనవి ఏంటి, ఇది నాకు ఈజీ అయిపోయింది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం,
వన్ ఈజ్ మై ఓసిడి అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ప్రామిస్. సో నాకు యాక్యురేట్గా కావాలి, ప్రతి ఐటమ్ యాక్యురేట్గా కావాలి. సో అంటే క్యాపుచినో నేను ఒక వీడియోలో చూసాను క్యాపుచినో గురించి. అంటే మంచి కాఫీ షాప్ అది, మరి వాళ్ళు ఎందుకు అలా చెప్పారు నాకు తెలీదు. నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పారు క్యాపుచినో అండ్ కాఫీ లాటే డిఫరెన్స్ గురించి. బట్ ఫర్ మై అండర్స్టాండింగ్, యాజ్ పర్ మై నాలెడ్జ్, మై రీసెర్చ్ ఏంటంటే క్యాపుచినో ఈజ్ సంథింగ్ ఎక్స్ప్రెసో అండ్ ఇది స్ట్రాంగ్ ఉంటుంది. సో అండ్ 30% ఆఫ్ 30 or 40% ఇట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్. దట్ ఈస్ క్యాపుచినో. అండ్ కాఫీ లాటే మీరు ట్రై చేసింది ఏదైతే ఉందో అది ఈ ఫ్రోత్ ఏదైతే ఉందో ఈ ఫ్రోత్ తో మీకు ఈ ఆర్ట్ రాదు. మీకు అర్థమైందా? ఎందుకంటే ఈ ఫ్రోతింగ్ ఏదైతే ఉందో ఇది ముద్దగా ఉంటుంది. ముద్దని మీరు ఆర్ట్ వేద్దాం ఇలా చేసినప్పుడు అది పడిపోతుంది, దబ్బని పడిపోతుంది ముద్దలాగా. సో దాంతో ఆర్ట్ రాదు. దీనికి ఆర్ట్ రావాలంటే అది సిల్కీగా ఉండాలి మిల్క్. అది వేరే ప్రాసెస్ ఉంటుంది దానికి చేయడానికి. అప్పుడే ఎప్పుడైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చీపురుతో పెయింట్ వేయలేరు, యూనో బ్రష్తో యూ కెన్ డూ ఆర్ట్. ఆ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇది వేరు. ఇది తాగినప్పుడు మీకు థిక్ ఫ్రోత్ అండ్ స్ట్రాంగ్ కాఫీ ఉంటుంది. అదే కాఫీ లాటే మీరు తాగారు కదా, ఎట్లా ఉంది, లైట్ సిల్కీ, నోట్లో పెట్టుకున్నప్పుడు ఏదో ప్లెజెంట్ గా చాలా లైట్. అండ్ ఇంకోటి ఏంటంటే కాఫీ లాటే లైట్ గా ఉంటుంది. చాలా మందికి తెలియని వాళ్ళకి ఏంటంటే ఈ క్యాపుచినో కాఫీ లాటే హాట్గా ఉంటాయి అనుకుంటారు, కాఫీ లాగా బేసిక్ కాఫీ లాగా ఉండవు. అవి ఇప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ వామ్గానే ఉంటాయి. బికాస్ దట్ ప్రాసెస్ మేక్ ఇట్ లైక్ దట్. ఆ ఫ్రోత్ పైకి వేయడం కానీ ఇది అవుతుంది అనమాట. వామ్లోనే ఉంటాయి ఇవన్నీ. నాకు చాలా ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే నేను తీసుకురావడం అయితే తీసుకొచ్చా ఇవన్నీ. నా ఎక్స్పీరియన్స్లో చూస్తే హై అండ్ ప్రీమియం ప్రొడక్ట్స్ ఉన్నాయి, అది క్యాఫేస్. లో ఎండ్లో చూసుకుంటే చాయ్ ఫ్రాంచైజెస్. సో అసలు నేను మీ ట్యాగ్ లైన్ చూసా, ఇండియాస్ ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్యాఫే, దట్టు క్యాఫే చాయ్ లవర్స్. అసలు ఈ రెండింటిని కంబైన్ చేసి ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? సో అంటే ఏమైందంటే అంటే నేను వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఆల్ చాలా బాగుంది, సూపర్ రన్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక ఆబ్వియస్లీ బిజినెస్లో కాంపిటీషన్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. సో ఐ నెవర్ ఫీల్ దట్ ఇట్స్ అన్ కాంపిటీషన్. బట్ స్టిల్ ఒక చిన్న షాయ్ డబ్బా వచ్చినప్పుడు చాలా మంది కొంతమంది వచ్చేసి అరే నీ కాంపిటీషన్ పడింది, నీ కాంపిటీషన్. నేనేమనుకుంటున్నాను, అరే నేను యూనో చాయ్ లవర్స్ అని ఉండే చాయ్ లవర్స్ బ్రాండ్ పెట్టా, ఇట్స్ రన్నింగ్ వెరీ గుడ్, ఇంతమంది కస్టమర్లు వస్తున్నారు, నా గురించి వచ్చారు, అంటే టేస్ట్ బాగుందని. సో దిస్ వన్. సో ఎప్పుడైతే చాలా మంది ఇది అన్నారో నాకు వెంటనే అంటే ఐఎమ్ నాట్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ అనిపించింది నాకు. సో దెన్ నేను అప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే నాకు మళ్ళీ నిద్రపట్ల, అరే ఏంటి అంటే అదే ఇప్పుడు ఒక చిన్న డబ్బా వచ్చింది కాబట్టి కాంపిటీషన్, రేపు పొద్దున ఇంకొకటి ఏదో పెద్ద బ్రాండ్ వస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న బ్రాండ్ 4-5 ఓపెన్ అయితే అప్పుడు ఏంటి పరిస్థితి? సో అప్పుడు నేను అప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే లేదు, ఇది సరిపోదు అనమాట, ఇది కాదు, మనకంటూ ఈసారి కొత్త గట్టి కొడాలి ఇంకా అని చెప్పేసి ప్రతి ఐటమ్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాను. బేసిక్ బ్లాక్ టీ నుంచి బ్లాక్ కాఫీ నుంచి. అండ్ నేను చూసింది ఏంటంటే మనకి ఇండియాలో బడ్జెట్ అంటే లోవర్ మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి సో వీళ్ళని టార్గెట్ చేసుకునేలాగా అట్ ది సేమ్ టైం చిన్నవి హయ్యర్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇందులో ఏవైతే బాగా వెళ్తాయి వెళ్ళాను ఇన్వెస్టిగేషన్ చేసి ఏది బాగా వెళ్తున్నాయి తీసుకొచ్చి దీన్ని కంబైన్ చేసి మెనూ పెట్టా. మెనూ పెట్టిన తర్వాత అప్పుడు నాకు ఛాలెంజ్ వచ్చింది అంటే మెనూలో నేమ్స్ పలానా చోట నుంచి పలానా నేమ్ యాడ్ చేసి పెట్టడం ఇట్స్ నాట్ అంటే పలానా నేమ్ నుంచి పలానా తీసుకొచ్చి పెట్టడం అనేది పెద్ద కష్టం కాదు, కానీ దాన్ని యాక్యురేట్గా ఇవ్వాలి, ప్రతి ఐటమ్ని కరెక్ట్గా ఇవ్వాలని దట్స్ ది ఛాలెంజ్ మన ప్రామిస్. సో అక్కడ నేను మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేసి అసలు ప్రతి ఐటమ్ దాని బేసిక్ ఫౌండేషన్ ఏంటి, ఎట్లా చేయాలి ఏంటి అనేది చేసుకుని వేరే చాలా చోట్ల తిరిగి ఒక్కొక్క ఐటమ్ని నేర్చుకుని దెన్ ఐ స్టార్టెడ్ దట్. అండ్ మీ ట్యాగ్ లైన్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్యాఫే. అండ్ నేను విజిట్ చేసినప్పుడు నేనేం చూసానంటే వాట్ యు సీ సేమ్ యూ గెట్. సో ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎలా వెళ్ళాలనిపించింది మీకు? అంటే హౌ డిడ్ యూ ఆర్గనైజ్ ఇట్? అసలు ఎస్టాబ్లిష్ ఎలా చేశారు ఈ థింగ్ని ఆర్గనైజ్ చేసుకుంటా? అదే అండి, అప్పుడు నేను ఎప్పుడైతే ఇట్లా ఒక బడ్జెట్లో ప్రతి దాన్ని తీసుకురావాలి, బాగా ఎక్కువ సేల్ అయ్యేవి ఏంటి ఇన్ ది లోయర్ సెగ్మెంట్ ఆర్ హయ్యర్ సెగ్మెంట్ అన్నప్పుడు ఇది అంతా మా చెల్లికి రాజమండ్రిలో మాకు కెఫే ఉందన్నమాట, ఎన్చెంటెడ్ కెఫే అని మా సిస్టర్ ఉంది. తనకు ఎక్స్ప్లెయిన్ చేశారు అరే ఎట్లా అని వీఆర్ డిస్కసింగ్ అంటే బిజినెస్ మాట్లాడుకుంటుంటాం అన్నప్పుడు తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తను ఏముందంటే అలా విషయం బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే అని అంది. తను ఇచ్చిన క్యాప్షన్ అనమాట అది, అరే ఇది బాగానే ఉంది కదా అని చెప్పి. అండ్ నేను రీసెర్చ్ చేసినప్పుడు ఇండియాలో బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫేస్ ఏం లేవు. టీ అయ్యే ఇంకా ఎవరైనా చెప్పినా హైదరాబాద్ బెస్ట్ టీ, హైదరాబాద్ ఇంకా టీ తప్ప ఇంకేముండదు. మరి అంత మెనూ ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. సో నాకేమనిపించింది అంటే ఇది బాగుంది, ఇండియాస్ ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే అని చెప్పేసి ఇండియా ఫస్ట్. రెండోది మీరు అన్నది వాట్ యు సీ సేమ్ యూ గెట్ అన్నారు కదా, దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏమైందంటే నేను ఎప్పుడైతే ఇంకా నేను చెప్పాను కదా 10 మందిలో మన బ్రాండ్ పడినా లేదంటే మన చుట్టూ 10 బ్రాండ్ పడినా కూడా చెక్కు చెదరకూడదు, ఎందుకంటే ఫ్రాంచైజీ వాళ్ళకి నష్టం రాకూడదు 80%. దట్ వాస్ మై ఇంటెన్షన్ 100%.
సో అప్పుడు నేనేమనుకున్నానంటే నేను మా వైఫ్ ఒకసారి బయటకు వెళ్ళి అంటే సమ్వేర్ ఒక టీ ఫ్రాంచైజ్ నేను ఎక్కడికి వెళ్ళినా చిన్న డబ్బా దగ్గర బాగుందన్నా నేను అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాను. ఇప్పటికీ కూడా ఎవరైనా రేపు పలానా చోట భలే ఉంది అంటే అక్కడికి వెళ్ళిపోతా, ట్రై చేస్తా. లేదు కొత్తగా ఓపెన్ అయింది అనుకోండి వెళ్తా, ట్రై చేస్తా. నేను చెక్ చేసుకుంటా నేను టాప్ లోనే ఉన్నానా లేదా, ఏదైనా ఇంకా నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోగలనా. ఆల్వేస్ దిట్ హ్యాస్ టు బి, ప్రతి బిజినెస్ ఓనర్కి ఇది ఉండాలి, ఎనీ సెగ్మెంట్ ఇదేదో ఉండాలి. సో అప్పుడు ఏమైందంటే ఏదో సంథింగ్ స్టార్ట్ అయినప్పుడు అరే ఇదేదో ఉంది అక్కడ, ఐ హ్యావ్ సీన్ దట్ క్యాపోచినో చాక్లెట్ కాఫీస్ లైక్ మెను. అరే సమ్వన్ థింకింగ్ లైక్ మీ, లైక్ వైజ్ థింకింగ్ ఉన్నాడు ఎవడో. నేను వెళ్ళిన తర్వాత చాలా క్యూరియస్గా యాస్క్ ఫర్ క్యాపోచినో ఫర్ మీ అండ్ చాక్లెట్ కాఫీ ఫర్ మై వైఫ్. వాడు పేపర్ కప్లో నీట్గా కాఫీ ఇలా ఇచ్చాడు, రెండిట్లా ఇట్లా పెట్టాడు. నేను చూసి కాఫీ కాదు క్యాపోచినో చాక్లెట్ కాఫీ అని అడిగా. ఇదే క్యాపుచినో ఇదే కాఫీ అన్నాడు అనమాట. ఇదే క్యాపుచినో ఇదే కాఫీ లేదు. మా చిన్నప్పుడు ఒక జోక్ ఉండింది, యూజ్ టు స్టేజ్ మీద చెప్పేవాడు అనమాట. ఆ జోక్ గుర్తొచ్చింది నాకు. సో ఒక అతను ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటాడు, ప్లాట్ఫామ్ వస్తుంది అనమాట, స్టేషన్ వస్తుంది. స్టేషన్ వచ్చినప్పుడు ఒక టీ అమ్ముకునే ఆయన వస్తాడు, వచ్చి అమ్ముతుంటాడు. ఎట్లా అమ్ముతుంటాడు అంటే టీఏ కాఫీ, కాఫీ ఏ టీ, టీఏ కాఫీ, టీ కాఫీ ఏ టీ అంటుంటాడు. అంటుంటే ఈ కూర్చున్న అతను ప్యాసింజర్ వచ్చేసి బాబు ఇట్లా రా అంటాడు. వస్తాడు, వచ్చిన తర్వాత ఒక టీ ఇవ్వంటాడు అంటే పోసేసి ఇస్తాడు. అండ్ పక్కన ఉన్న ప్యాసింజర్ ఏమో వచ్చేసి ఒక కాఫీ బాబు అంటాడు, మళ్ళీ ఇట్లా పోసేసి ఇస్తాడు. ఇస్తే అడుగుతాడు అనమాట, ఏమయ్యా నేను టీ అడిగితే అందులోంచి వేసి ఇచ్చావు, కాఫీ అడిగితే అందులోంచి వేసి ఇచ్చావు, అదేంటి అంటే నేను అదే కదా చెప్తున్నాను, టీఏ కాఫీ, కాఫీ ఏ టీ, టీఏ కాఫీ, కాఫీ ఏ టీ అని. సో నాకు ఆ జోక్ గుర్తొచ్చింది అనమాట. సో అది ఏంట్రా అంటే ఆ పేపర్ కప్లోనే ఇది క్యాపోచినో అన్నాడు, ఏదో పౌడర్ కలిపాడు, అందులో ఏదో చాక్లెట్ కాఫీ అన్నాడు, అందులో ఏదో చాక్లెట్ పైన ఇచ్చేసాడు. సో నాకు అక్కడ వచ్చింది ఐడియా. సో అంటే ఇప్పుడు ఇన్ని ఫ్రాంచైజెస్, నెంబర్ ఆఫ్ టీ ఫ్రాంచైజెస్ వచ్చేసినప్పుడు ప్రతి ఐటెంలో కూడా నేను హైలైట్ అవ్వాలనుకుని చాలా ఇలా మెనూని యాడ్ చేసుకున్నా, ఇవన్నీ చేశాను. చేసి నాకు ఏమనిస్తుందంటే ఎక్కడ మిస్ అవుతుంది అంటే కస్టమర్కి ట్రస్ట్. ఎలా రావాలి కస్టమర్కి ట్రస్ట్ అంటే ఒక్కడొకటి డిసైడ్ అయ్యానంటే ఒక మనం యూనో ప్రతిదీ. అప్పుడు నాకు టీవీ ఐడియా కూడా లేదు, మీరు టీవీ చూసారు, టీవీ ఐడియా లేదు. అప్పుడు నాకు ఐడియా ఏముందంటే ఒక మెనూ ఉంటుంది కదా, ఫోమ్ బోర్డ్ ఫొటోస్, అట్లా ఫొటోస్ గూగుల్ నుంచి డౌన్లోడ్ ఫొటోస్ ఉండి నేను ఫస్ట్ దాన్ని నేను ఇవ్వడానికి ట్రై చేయాలనుకున్నా ఫస్ట్. తర్వాత నాకేమంటే అలా కాదు, నేను ఎగ్జాక్ట్ రెసిపీ ఎగ్జాక్ట్గా చేసి దాన్నే ఫోటోలు తీసి పెడదామని చెప్పేసి ఫస్ట్ అది అనుకున్నా. ఎందుకంటే కస్టమర్కి ఏమవుతుంది, ఎప్పుడైతే అరే అమ్మ ఆడు చూపించినట్టు ఇస్తాడు కదా అని చెప్పి. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే పీపుల్ నాట్ రికగ్నైజింగ్ దట్. ఎందుకంటే 99 ఫ్రాంచైజీస్ ఒకటే టీమ్ ఒకటే మోడ్లో వెళ్తున్నప్పుడు నువ్వేదో కొత్తగా వచ్చినప్పుడు 1, 2, 3 చూసుకుని 4వది కూడా అందులోనే కలిపేస్తారు, సర్వం గోవింద అన్నట్టు కలిపేసి వెళ్ళిపోతారు అనమాట, అంతే తప్పించారు. సో అప్పుడు నాకు ఏమైనా ఇది సరిపోదు, నేను ప్రతిదీ ఇంత యాక్యురేట్గా ఇస్తున్నా కూడా కస్టమర్ రికగ్నైజ్ చేయట్లేదు అనుకున్నప్పుడు నాకు ఇంకా ఐడియా వచ్చిందంటే టీవీ పెట్టాలి, టీవీలో పెట్టాలి. మళ్ళీ అప్పుడు దానికి ఏమైంది షూట్. సో అప్పుడు మన ఆఫీస్లో మన కెమెరామెన్ పిలిపించి యాక్యురేట్గా సినిమాటిక్ లెవెల్లో డైరెక్షన్ ప్రతిదీ ఎట్లా ఉండాలి, దట్ వాస్ బ్యూటిఫుల్ షూట్ దట్ వాస్ డన్ అండ్ ఎడిటింగ్ వాస్ వెరీ ఫెంటాస్టిక్లీ డన్. అది చూసి ప్రతిదీ కూడా అక్కడికక్కడ అది 2 days పట్టింది మాకు షూట్ చేయడానికి ప్రతి ఐటమ్ని కూడా. అంటే ఒక ఐటమ్ అయిపోవాలి, మళ్ళీ ఇంకో ఐటమ్ రెడీ చేయాలి, మళ్ళీ షూట్ చేయాలి, యాక్యురేట్గా అవన్నీ రావాలన్నమాట. సో ప్రతి మెనూలో ప్రతి ఐటమ్ని బేసిక్ చాయ్ దగ్గర నుంచి హౌ వీ ప్రిపేర్ అంటే సీక్రెట్ ఎవరు చెప్పుకోకూడదు, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ బిజినెస్. సీక్రెట్ చెప్పకుండా యాక్యురేట్గా ఎట్లా చాయ్లో ఉంటాయి, చాయ్ ఎట్లా, చాయ్లో స్పెషల్ ఎట్లా, క్యాపుచినో, కాఫీ లాటే, ఐరిష్ కాఫీస్ ఇవన్నీ ఎట్లా వస్తాయని చెప్పేసి క్లియర్గా షూట్ చేసి పెట్టడం జరిగింది అనమాట. టు బీ ఫ్రాంక్, కొత్తగా స్టార్ట్ అయిన ఫ్రాంచైజీస్ వాళ్ళకి దిట్ వాస్ వెరీ మచ్ అడ్వాంటేజ్. ఎందుకంటే కొత్తగా ఏదైనా కెఫే స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు వచ్చి చూస్తారు టీవీ, బేసిక్ టీ తీసుకున్నా కూడా టీవీలో చూస్తున్నప్పుడు ఓకే ఇవన్నీ దొరుకుతాయా, అండ్ నెక్స్ట్ టైం ఆయన వచ్చినప్పుడు హీ విల్ ట్రై సంథింగ్ ఎల్స్.
నా దగ్గర మణికొండలో వచ్చేసరికి ఏంటంటే చిన్న డబ్బా నుంచి నన్ను చూస్తూ వచ్చిన వాళ్ళందరూ నన్ను చాలా బాగా ఓన్ చేసుకుంటారు అక్కడ కస్టమర్స్ అందరూ కూడా. వెళ్ళానంటే మాత్రం డెఫినెట్గా అందరూ అన్నా బాగున్నారా, ఏంటి బాగున్నారా అని పలకరిస్తూనే ఉంటారు అనమాట. కానీ కొత్త వాళ్ళకి మాత్రం ఇట్ వాస్ సంథింగ్ న్యూ థింగ్. అది కూడా ట్రస్ట్, వాల్యూ ఫర్ మనీ, చూసినట్టు ఇస్తున్నారు. ప్రోడక్ట్, ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ వాట్ యూ నేమ్ దట్ యూ విల్ గెట్. సో అట్లా ఇవ్వడం అనేది దట్ వాస్ ఫెంటాస్టిక్. సో ఇప్పుడు వరకు యూ టోల్డ్ us యువర్ జర్నీ ఫ్రమ్ 2019 అండ్ మీరే స్ట్రగుల్ చేశారు అండ్ మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా యూ డిడ్ ఎవ్రీథింగ్, మీరు ప్రిపరేషన్ కానీ. సో ఈ ఓవరాల్ లైఫ్ జర్నీలో ఏంటి అలా డెవలప్ ఏంటి ఇంకా ఎంత చేయాలని. సో ఈ ఓవరాల్ జర్నీలో ఎంత హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్స్ ఉన్నా కూడా దేర్ వుడ్ బి లైక్ సమ్ ఫన్నీ మూమెంట్స్. అంటే ఎవరైనా అప్రోచ్ అవ్వడం కానీ, కొంచెం హెసిటేట్ అవ్వడం, మీకు మీరే తర్వాత ఆలోచించుకొని అరే నేనే చేశాను అన్న కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. సో అలా ఏమైనా ఉన్నాయి మీ లైఫ్ జర్నీలో? ఫన్నీ మూమెంట్స్ అంటే సేమ్ అదే క్యాపుచినో అయి చెప్పాను కదా, ఆల్రెడీ క్యాపుచినో గురించి ఐడియా ఉండి బయట ఎక్కడైనా తాగిన వాళ్ళు తాగితే అరే భలే ఈ ప్రైస్ భలే ఇస్తున్నాడు అనిపిస్తుంది. 2 సార్లు జరిగింది. ఒక లేడీ అండ్ ఒక అతను అనమాట, పెద్ద ఆయన ఒక ఆయన. క్యాపుచినో అనగానే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ క్యాపుచినో ఇవ్వడం జరిగింది. ఇద్దరు అన్న పాయింట్ ఏంటంటే మొత్తం నొరగే ఉంది ఏంటిది అన్నాడు అనమాట. అంటే ఓకే మా స్టాఫ్కి ఏమో తెలుగు రాదు, సో వాళ్ళకి ఏమో అర్థం కాలన్నమా. నాకు ఎలా రెస్పాండ్ అంటే క్యాపుచినో ఇస్ అబౌట్ చెప్పారు కదా 70%, 30%, 40% ఆఫ్ ఫ్లోర్, దట్ ఈస్ వాట్ క్యాపుచినో ఇస్. మొత్తం నొరగే ఉంది ఏంటిది అన్నాడు అంతే సింపుల్గా. కాఫీ తాగినోడు కూడా మొత్తం నొరగే ఉంది ఇదేం కాఫీ అన్నాడు. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అది ఏంటి అనేది తెలుసుకున్న వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది. తెలియకపోతే మాత్రం మీరు ఏది ఇచ్చినా కూడా అట్లానే ఉంటుంది. వన్ ఫన్ ఇన్సిడెంట్ ఐ హ్యావ్ రిమెంబర్. అది బాగా అనిపిస్తుంటుంది నాకు. అంటే తెలియాలి, వాల్యూ తెలియాలి జనాలకి. సో నాకు మిమ్మల్ని చూస్తే మీరు ప్రతి పాయింట్లో కీన్ టు కీన్ ఉంటారు. సో అండ్ ఇప్పుడు వరకు మీరు పెట్టిన 7 branches ఆర్ సక్సెస్ఫుల్ బికాస్ ఐ హ్యావ్ విట్నెస్డ్ ఇట్ లైవ్. ప్రతి బ్రాంచ్లో చూసుకుంటే క్రౌడ్ పక్కా ఉంది. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మనకి లాస్ట్ మేబీ ఒక 3 yearsలో ఫ్రాంచైజెస్ మోడల్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అది F&Bలో చాలా ఎక్కువ అయిపోయింది. బట్ లాస్ట్ 5 years ఎగ్జాక్ట్లీ బట్ పర్సంటేజ్ చూసుకుంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఫెయిల్ అయిపోతున్నాయి. దానికి రీజన్స్ ఏమవ్వచ్చు అంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే ఇప్పుడు మీకు సంథింగ్ వాజ్ స్టార్టెడ్ విత్ ఇన్ ఫ్రాంచైజ్. ఆ బోర్డ్ కలర్ దగ్గర నుంచి మెనూ వరకు సేమ్ కాపీ పేస్ట్. రెండోది ఏంటంటే ఆ కంటిన్యూటీ ఆఫ్ టేస్ట్ అనేది వాళ్ళు అంటే కంటిన్యూ చేయట్లా ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్ళిపోయినప్పుడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే దెర్ ఈస్ నో సోల్ ఇన్ ది సెన్స్. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్సీకి వెళ్దాం అనుకుందాం మనం. కేఎఫ్సీ ఎగ్జాంపుల్ చాలాసార్లు తీసుకుంటా, ఆబ్వియస్లీ చూడండి ఒకసారి. కేఎఫ్సీ ఉంది. కేఎఫ్సీ అనగానే మనకి ఏమొస్తుంది? క్రిస్పీ చికెన్. ట్రూ. ఓకే, ఆ క్రిస్పీ చికెన్ అనేది వస్తుంది. సో ఆ క్రిస్పీ చికెన్ దట్ ఈస్ ద సోల్ ఆఫ్ కేఎఫ్సీ. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మీ చుట్టాలు ఎవరైనా హైదరాబాద్ వచ్చారనుకోండి. మొన్న మా కజిన్ వచ్చింది, వచ్చి అండ్ షీ ఈస్ ట్రావెలింగ్ టు జర్మనీ అండ్ ట్రావెల్ మధ్యలో ఇక్కడ బ్రేక్ అనమాట. వచ్చినప్పుడు తను ఏమడిగిందంటే బాబా నాకు హైదరాబాద్ బిర్యానీ కావాలి. ఆల్రెడీ విజిట్ హైదరాబాద్ ఉన్నప్పుడు నాకు ఫలానా బిర్యానీ కావాలి. మీకు అర్థం? ఫలానా బిర్యానీ తినాలని ఉంది, సమ్ బ్రాండ్ నేమ్ షీ మెన్షన్డ్. లేదు వాళ్ళకి హైదరాబాద్ కొత్త, మనం రెగ్యులర్ గా అయితే ఎక్కడైనా బిర్యానీ తింటాం. అది కూడా చాలా డీటెయిల్డ్ గా చెప్తా చూడండి. మన ఏరియాలో ప్రతి చోట తినేవి ఎక్కడ పడితే అక్కడ. మన ఏరియాలో కూడా మినిమం రెస్టారెంట్ అయినా పలా రెస్టారెంట్కి వెళ్ళి తింటాం. లేదు మనకి ఎవరైనా గెస్ట్ వచ్చారంటే మనం డెఫినెట్గా ఫలానా బ్రాండ్, వాడికి హైదరాబాద్ బిర్యానీ తెలియదు, ఇక్కడ పెట్టేసినాడు హైదరాబాద్ బిర్యానీ అనుకుంటాడు. కానీ ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే పలానా చోట ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి. దట్ ఈస్ సోల్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మనకి ఫ్రాంచైజీ అనేది ఎక్కడిచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా అంటే ఇచ్చి వాళ్ళకి కూడా కరెక్ట్గా చూసుకుని ఇవ్వాలి. దాన్ని మెయింటైన్ చేయలేని వాళ్ళకి ఇచ్చాం అనుకోండి మళ్ళీ పోతుంది. సో సోల్ ఉండాలి. సోల్ ఎక్కడ ఉంది? ఇప్పుడు వస్తున్న ఫ్రాంచైజీస్లో మీరు ఏదైనా చెప్పండి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి కెఫే చాయ్ లవర్స్ గురించి నువ్వు ఏంట్రా నీ సోల్ అంటే దిస్ ఇస్ ద స్టోరీ. ఐ స్టార్టెడ్ విత్ బేసిక్ థింగ్ అండ్ ఐ అప్డేటెడ్ స్టెప్ బై స్టెప్. రెండోది బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే ఇది. ది పీపుల్ హూ ఆర్, నేను చెప్పాను కదా, ది మోస్ట్ పీపుల్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ దట్ రిచ్. మన కెఫేకి BMW, ఫార్చ్యూన్, చాలా మంది సూపర్ రిచ్ వాళ్ళు సార్. ఎందుకంటే వాళ్ళకి ఇంకా
కొంతమంది ఏంటంటే బిల్డప్ ఇవ్వడానికి బాగా కాస్ట్ పెట్టాలనుకుంటారు. బట్ ఎవరైతే స్మార్ట్ రిచ్ ఉంటారో వాళ్ళకి తెలుసు వాళ్ళకి క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాలిటీ గురించి వస్తారనమాట. సో అట్లాంటి వాళ్ళు వస్తారు. సో నేను టార్గెట్ చేసుకున్న దానికన్నా నాకు ఇంకా స్విగ్గీ జొమాటోలో ఒక పర్సన్ ఉండేవాడు. అసలు సీరియస్లీ రావడం, ఆర్డర్ పేమెంట్ ఫస్ట్ చేసేసేవాడు, ఆర్డర్ చేసుకోవడం, తాగేసేవాడు, వెళ్ళిపోయాడు. పక్కన తక్కువకున్నా కూడా హీ వాంట్ టు కమ్ అండ్ ఇక్కడ టేస్ట్ చాలా సరైన ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడుతారు. ఈవెన్ దో ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు సంపాదించేది వాళ్ళు చేసే వర్క్ తక్కువైనా కూడా దే వాంట్ టు హ్యావ్ దట్ గుడ్ మంచి టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు చాలా మంది. ఇలా బడ్జెట్లో కావాలి, మంచి టేస్ట్ కావాలి, చూసింది చూసినట్టు కావాలి, నమ్మకం, యూనో ట్రస్ట్, ఇవన్నీ ఇచ్చేది దట్ ఈస్ ద సోల్ ఆఫ్ కెఫే చాయిలోస్. మిగతా నాకు తెలీదు. నువ్వు నిజంగా మీరైనా ఒక్కసారి ఆలోచించండి, వాట్ ఈస్ ద సోల్ ఏముంది. మీరు ఏదైనా అంటే మీ మనసులో అనుకోండి, మీరు చూసిన బ్రాండ్స్ వాట్ ఈస్ ద సోల్ అనుకోండి మీరు ఒకసారి. వాట్ ఈస్ ద సోల్? సోల్. సో దట్ ఈస్ వాట్. సో సోల్ ఉండాలి. సోల్ ఉన్నప్పుడు బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటుంది. సోల్, ఎమోషన్, సోల్, వాట్ ఈస్ ఈ సేమ్ యూ గెట్ ఇండియాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే, దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ మీరు పర్టికులర్లీ ఈ కెఫే చాయ్ లవర్స్, ఓకే కెఫే చాయ్ లవర్స్ కాకపోయినా ఈ బిజినెస్లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్లీ నాకు మాట్లాడబుద్ది దాని గురించి, కానీ బట్ ఎందుకు చెప్తున్నానంటే నా ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు అండి. అంటే నేను అంటే అనుకోవచ్చు, అంటే నాకు తెలిసినంత వరకు నాకు ఏమనిపిస్తుంది అంటే చిరంజీవి గారిని చాలా రిస్ట్రిక్ట్ చేస్తారు అనిపిస్తుంది. చాలా మీరు చూడండి ఏమంటారంటే నేను మెగాస్టార్ చిరంజీవి గారిని చూసే హీరో అయ్యా, కామెడియన్ అయ్యా, డాన్సర్ని అయ్యా, అందరూ అతని జర్నీ చూస్తే అంటే బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా మనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఏదైతే మనం కరెక్ట్గా నిబద్ధత, యూనో చోటు కప్పలా ఉండాలి. దట్ వాస్ హ్యాపెన్ టు మీ ఆల్సో లిటరల్లీ. నేను చెప్తా దాని గురించి కూడా. సో ఇట్లాంటివన్నీ ఉంటే మనం అంటే బేసిక్గా ఏంటంటే సినిమాలు చూస్తాము, సినిమాలు బాగున్నాయి, ఇది చూస్తే మీకు అక్కడ వరకునే ఉంటుంది, సినిమాల వరకునే. ఇఫ్ యూ గో బ్యాక్, ఇప్పుడు ఎప్పుడైనా కూడా చిరంజీవి గారి ఇంటర్వ్యూస్ లో కూడా చూసారు అనుకోండి, ఆయన సినిమా ఇండస్ట్రీలో రావాలనుకుంటే నువ్వు చోటు కప్పలా ఉండు, సిన్సియర్ గా ఉండు, కష్టపడు, నెక్స్ట్ ఫ్యూచర్, ఇలాంటి ఓన్లీ సినిమా ఇండస్ట్రీ గురించి ఎప్పుడు ఆయన చెప్పరు. ఆయన ఏం చెప్తారంటే నువ్వు ఏందులో ఉన్నా కూడా దాంట్లో ఇలా ఉండాలి అని చెప్తారు. అండ్ ఆయన కూడా నాకు తెలిసినంత వరకు కూడా చిరంజీవి ఇస్ నాట్ ఓన్లీ దే మెగాస్టార్. మెగాస్టార్ ఇప్పుడు బాడీ బిల్డింగ్ అనుకున్నాం అనుకోండి, ఆర్నాల్డ్ మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్నాల్డ్ అంటుంటాం. ఓకే, డాన్స్ అండ్ మ్యూజిక్ మైకేల్ జాక్సన్ అనుకుంటాం, ఫైట్స్ బ్రూస్ లీ, జాకీ చాన్, మైక్ టైసన్, మనకి యూనో ఇట్లా అనుకుంటుంటాం. సో దోస్ ఆర్ మెగాస్టార్స్. అంటే నా ఉద్దేశంలో మెగాస్టార్ అంటే సమ్వన్ హి హస్ సీన్ అంటే అచీవ్ చేసి ఒక హై దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన దాన్ని మనం మెగాస్టార్ అంటాం అనమాట. సో చిరంజీవి గారు ఒకలే మెగాస్టార్ కాదు, దీస్ ఆర్ ఆల్ మెగాస్టార్స్. సో ఏ వృత్తిలో ఉండా, నేను చిరంజీవి గారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ అంటే యూనో చిన్నప్పటి నుంచి ఆయన ఆబ్వియస్లీ దట్ 80s 90s కిడ్స్కి ఆ జనరేషన్ వాళ్ళకి చిరంజీవి గారి స్టోరీస్ వింటూ పెరిగిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా. అది చూడరా ఏ బ్యాక్గ్రౌండ్లో ఎన్నిసార్లు ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు ఇంట్లో, పేరెంట్స్, అన్నయ్య వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు లైవ్లో జరిగేవి రెగ్యులర్గా చూసి అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఎక్కడో దగ్గర నుంచి. నాకు జరిగింది ఏంటంటే అరే మనం వింటూ ఉన్నాం కదా, అంటే ఏం బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా చేసిన ప్రతిదాన్ని కరెక్ట్గా స్కెచ్ చేసుకుని ఎక్కడ ఎలాంటి సినిమా చేయాలి, ఎవరికి ఎలా నచ్చేలా చేయాలి, ఎప్పుడు కూడా డాన్సర్స్లో కానీ యాక్టింగ్లో కానీ యాక్షన్ సినిమాస్ చేస్తే మళ్ళీ ఇంకొకటి ఇట్లాంటివన్నీ డెవలప్మెంట్స్ ఇవన్నీ మనం చూసింది, కల్లారా చూసింది. కాబట్టి దాన్ని నేనేం చేశానంటే ఐ ఇంప్లిమెంటెడ్ టు మై లైఫ్. నేను ఇప్పటికీ ఏమంటానంటే చిరంజీవి గారిని చాలా సినిమాల వరకు రిస్ట్రిక్ట్ చేశారు. ఆయన ఇన్స్పిరేషన్ నాట్ అంటే మీరు అనుకుంటే ఏ ఫీల్డ్లో అయినా యూ కెన్ బికమ్ ఏ మెగాస్టార్. ఐ వాంట్ టు బికమ్ ఏ మెగాస్టార్ ఇన్ మై సెగ్మెంట్. అందుకనే నేను ఏం చేశానంటే ఏమున్నాయి ఏం లేదు చూసుకుని నాకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి అని ఐ జస్ట్ స్టార్టెడ్ దిస్ కెఫే చాయిలోస్. ఈ సెగ్మెంట్లో లేదు కదా. సో ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను, కొంతమంది యాక్షన్ సినిమాలు చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు చిరంజీవి గారు ఒక సలహా ఇచ్చారంట టు సమ్ హీరో, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అరే ఈ హీరోస్ అందరూ ఈ కేటగిరీ చేస్తున్నారు, వీళ్ళు ఈ కేటగిరీ చేస్తున్నారు, నువ్వు ఏ కేటగిరీని ఎవరు ఫోకస్ చేయట్లేదో అది చెయ్యండి అని చెప్పేసి అన్నారు అనమాట. సో అట్లా ఇప్పుడు చూడండి అడివిశేష్ గారు ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వేరే జోన్స్ చేసుకుంటే ఈయన కొంచెం డిఫరెంట్ గా యూనో దట్ జేమ్స్ బాండ్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ దేర్ హీ ఈస్ అచీవింగ్. సో దట్ ఈస్ వేర్ దిస్ ఈస్ అంటే మీరు ఒకవేళ చెయ్యాలి అని సిన్సియర్గా కష్టపడినప్పుడు మీకు యూనో యూనివర్స్ దారి చూపిస్తుంది. దట్ ఈస్ లైక్ మీకు ఉన్న ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసుకుంటే చాలా ఉంటాయి అనుకున్నా, బట్ 7 ఫ్రాంచైజీస్ మీరు ఇచ్చారు. అసలు మీ పాయింట్లో ఒక ఫ్రాంచైజీ అంటే ఏంటి?
ఇప్పుడు ఫోకో అని ఉంటాయండి. టూ టైప్ ఆఫ్ అంటే ఏంటంటే ఒకటేమో వచ్చేసి దట్ కంపెనీ విల్ కంప్లీట్లీ వాళ్ళకి ఇచ్చేస్తుంది, వాళ్ళే రన్ చేసుకుంటారు. ఇంకోటి వచ్చేసి కంపెనీ ఆపరేట్ చేస్తుంది, దే విల్ ఓన్లీ ఇన్వెస్ట్, ఓకే. ప్రాఫిట్ షేర్ చేసుకుంటారు. ఇట్లా రెండు ఉంటాయి బేసిక్గా. అట్లాంటి దోస్ ఆర్ టూ టైప్ ఆఫ్ ఫ్రాంచైజీ మోడల్స్ ఆర్ దేర్. సో మనది ఏంటంటే కంప్లీట్గా ఎవరైతే ఫ్రాంచైజీ వస్తారో వాళ్ళకి మనం కంప్లీట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే విల్ టేక్ సమ్ అమౌంట్ ఫర్ ది ఫ్రాంచైజ్ అండ్ వీ విల్ గివ్ ది అంబియన్స్ ఎట్లా సెట్ చేయాలి, అండ్ తర్వాత యునో ఏమేమి ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాము. అండ్ దే విల్ రన్ అనమాట. రన్ అండ్ వాట్ ఆర్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ దే హ్యావ్ టు దే విల్ గెట్ ఇట్. సో అట్లా ఉంటాయి అనమాట. మార్కెట్లో ఎన్ని ఫ్రాంచైజెస్ ఉన్నాయి చూసుకుంటే మనం డిస్కస్ చేసిన ప్రకారంగా లాస్ట్ 5 years లో మనకు చాలా ఫ్రాంచైజీ మోడల్స్ ఇవ్వడం జరిగింది, చాలానే ఉన్నాయి. బట్ స్టిల్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే పర్టికులర్గా కెఫే చాయ్ లవర్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? నేను ఏం చెప్తానంటే అండి, ఇప్పుడు ఫ్రాంచైజీస్ ఇచ్చినప్పుడు ఏం చెప్తారు వాళ్ళు, యూనో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, ఎగ్జాక్ట్లీ, ఓకే, లో ఇన్వెస్ట్మెంట్ అంటారు, లక్షల్లో సంపాదన అంటారు, లేకపోతే మేము టీవీ ఇస్తాము, టేబుల్స్ ఇస్తాము, ఇట్లా చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ కెఫే చాయ్ లవర్స్ ఏం చెప్తుందంటే, మన దగ్గర ఉన్న మెనూలో మీరు ఏదైతే చూస్తారో అదే మీకు వస్తుంది అని చెప్తారు. అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మీరు కస్టమర్, మీరు వచ్చారు, వచ్చిన తర్వాత ఏదైనా టేబుల్ మీద కూర్చొని టీ కాఫీ తాగారు, ఏమంటే మీ దగ్గర టేబుల్ చాలా బాగుందండి, నాకు ఈ టేబుల్ గురించి వస్తానండి, రోజు ఈ టేబుల్ మీదే కూర్చోాలనిపిస్తుందండి అని ఎవడన్నా అంటాడా? టీవీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా టీవీ ఇచ్చాడు, ఆ టీవీలో మీరు టీవీ సీరియల్లో క్రికెట్ మ్యాచ్లో పెడితే ఒక టీ తాగి 6 గంటల కూర్చుంటాడు. దిస్ ఇస్ యూజ్లెస్. ఒక టీవీ ఇచ్చి ఉంటే దానికి ఒక పర్పస్ ఉండాలి. మనం కూడా టీవీ ప్రొవైడ్ చేస్తాం, దాని పర్పస్ ఏంటి? మన దగ్గర ఉన్న ప్రతి అంటే ఒక బేసిక్ కప్, అంటే ఫస్ట్ టైం వచ్చాడు, బేసిక్ టీనో కాఫీయో తీసుకున్నారు అనుకుందాం, అది తాగుతూ అక్కడ ఉన్న మెనూని చూస్తుంటారు. మెనూలో ఓకే నెక్స్ట్ అంటే ఓకే వీళ్ళ దగ్గర ఇన్ని ఐటమ్స్ ఉంటాయా, సేమ్ ఉన్నట్టు ఇస్తాడా, ఇంత జర్నీ ఉందా వీళ్ళకి, హీ విల్ కనెక్ట్ టు దట్, యూనో. అండ్ తర్వాత ఇన్ కేస్ ఏమైనా కావాలనుకోండి, లోకల్లో ఎవరైనా ఏమైనా బిజినెస్ ఉంటే అందులో యాడ్స్ రన్ చేసుకోవచ్చు, యూ విల్ గెట్ రెవెన్యూ ఫ్రమ్ దట్. సో అది నెక్స్ట్ టైం అతను వచ్చినప్పుడు, ఒకవేళ అతను సింగిల్గా వచ్చాడు అనుకోండి, ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు, అరే నీకు ఫిల్టర్ కాఫీ కావాలనుకున్నావు కదా, యూ విల్ గెట్ ఎట్ కెఫే చాయ్ లవర్స్. నీకు కోల్డ్ కాఫీ కావాలి కదా, యూ విల్ గెట్ ఎట్ కెఫే చాయ్ లవర్స్. ఫ్యామిలీతో వచ్చినప్పుడు దే కెన్ స్పెండ్ సమ్ టైం. సో దట్ ఈస్. అంతేగాని ఈ ఏవో ఫ్రిడ్జ్లు ఇస్తాం, టీవీలు ఇస్తాం, టేబుల్స్ ఇస్తాం, ఐ డోంట్ నో, దాని నాకు అర్థం కాదు. బట్ కెఫే చాయ్ లవర్స్ వీఆర్ గివింగ్ వాట్ యూ సీ, సేమ్ యూ గెట్. మీకున్న ప్రోడక్ట్ ఎగ్జాక్ట్గా బేసిక్ చాయ్ నుంచి చాయ్ లాటే వరకు, బేసిక్ కాఫీ నుంచి కాఫీ లాటే వరకు, యూ విల్ గెట్ కోల్డ్ కాఫీ, ఐస్డ్ మోకా, యూనో జింజర్ లెమన్ ఐస్ టీ, ప్రీమియం వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దొరుకుతాయి. సో నేను ఏం చెప్తానంటే, ఒకవేళ మరి ఎందుకు నువ్వు చాయ్ లవర్స్ని చూస్ చేసుకోవాలంటే, ప్రామిస్, నమ్మకం, ఎగ్జాక్ట్గా వాట్ యూ గెట్. కస్టమర్కి ఏం కావాలో అది మనం ప్రొవైడ్ చేస్తాం. మనం డబ్బులు సంపాదించేది ప్రొడక్ట్ వల్ల, నాట్ మీకు ఇచ్చే టేబుళ్ళు, బెంచులు వీటితో కాదు. ఇప్పుడు సపోజ్ మీది ఒక ఫర్నిచర్, మీరు ఎక్కడి నుంచి ఒక ఫర్నిచర్ తీసుకొచ్చారు అనుకుందాం, మీరు ఒక రీటైలర్. సో మీకు ఏమవుతుంది, నేను 10 రూపాయలు కొంటా, నేను మీకు 12 రూపాయలకి అమ్ముతా, అండ్ మీరు కస్టమర్కి దాన్ని ఒక 20 రూపాయలకి అమ్మాలి. దిస్ ఈస్ వాట్ మోడల్, రైట్? మీరు ఇచ్చే బెంచ్లు ఇవి కాదు కదా, మరి టీవీ మళ్ళీ ఇవి కాదు కదా మీరు అమ్మేది. మీరు అమ్మేది ఏంటి, మీరు చూసుకోవాల్సింది ఏంటి, అరే టీ బాగుందా, కాఫీ బాగుందా, ప్రతి ఐటమే యాక్యురేట్గా ఉందా. ఇదే మిస్టేక్ చేస్తుంటారు చాలా మంది. ఏం చేస్తారంటే వీళ్ళు పెట్టిన ట్రాప్లో పడతారు. ఇది కాదు కదా, డబ్బులు ఎట్లా సంపాదిస్తావు, 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే ఎట్లా సంపాదిస్తావు నువ్వు? టీ, కాఫీ, బేసిక్ ఐటమ్స్ మొత్తం ప్రతి ఎట్లా దాని మీద దాన్ని నచ్చి కస్టమర్స్ 10 కస్టమర్స్ 100, 500, 1000 కస్టమర్లు లేనప్పుడు దెన్ యూ విల్ గెట్ ది మనీ. సో దట్ ఈస్ వాట్ కెఫే చాయ్ లవర్స్ గివ్స్ యూ, ప్రామిస్ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. ఇప్పుడు బయట మార్కెట్లో సేల్ చేసేస్తున్నారు, తక్కువ పెట్టుబడి లక్షల్లో సంపాదన అని చెప్పి. అసలు ఇది ఇంతకీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? సీరియస్గా నేను చెప్తాను చూడండి, ఏ అనే ఫ్రాంచైజ్ ఉంది, ఓకే, అది తక్కువకి వచ్చింది. బి అనే ఫ్రాంచైజ్ ఉంది, కెఫే చాయ్ లవర్స్ అనుకుంటే వేరే ఏదైనా అనుకోండి, దానికి ఫ్రాంచైజ్ చార్జ్ డిపెండ్స్ ఆన్ మీకు దేనికైనా. ఇప్పుడు ఒక నార్మల్ ఫోన్ ఉందనుకోండి, దానికి తక్కువ ప్రైస్ ఉంటుంది, లేదా ఒక ఐఫోన్ లాంటిది వేరే ఏదైనా తీసుకుని దానికి ఎక్కువ. ఎందుకంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫీచర్స్ కానీ, దాని క్వాలిటీ కానీ, బ్రాండ్ వాల్యూ కానీ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఒకవేళ మీరు తక్కువ పెట్టుబడితో ఒక ఫ్రాంచైజీ తీసుకున్నారు, ఇది అక్కడ వరకు ఉంది, ఓకే, దీనికి ₹1 పెట్టారు, ₹2 పెట్టి మీరు కెఫే చాయ్ లవర్స్ తీసుకున్నారు, ఇది ఫ్రాంచైజీ మాత్రమే. ఇక్కడ ఏవేవైతే ఇస్తారో ఇక్కడ కూడా అవే వస్తాయి. అండ్ ఇందులో ఏమున్నదని మీరు చూసుకోవాలి, అది నేను ఆల్రెడీ చెప్పేస్తాను. ఇక్కడ ఈ విషయం పక్కన పెడితే, ఇక్కడ ₹1, ఇక్కడ ₹2 పక్కన పెడితే, మిగతా ఖర్చు ఏదైతే ఉందో, లైక్
మీరు ఒక షాప్ తీసుకున్నా, ఓపెన్ ల్యాండ్ తీసుకున్నా దాని అడ్వాన్స్, ఒక షాప్ తీసుకున్నా, ఒక ఓపెన్ ల్యాండ్ తీసుకున్నా దాని అంబియన్స్ సెటప్, తర్వాత సిట్టింగ్, లైటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. మీరు ఏ అనే ఫ్రాంచైజ్ తీసుకున్నా, కెఫే చాయ్ లవర్స్ తీసుకున్నా, మిగతా ఖర్చు అంతా ఒకటే. మీకు అర్థమైందా? ఓన్లీ ఏంటంటే క్వాలిటీ అండ్ మంచి కంపెనీనా, మంచి బ్రాండా కాదా ఏంటి అనేది మీరు చూసుకుని తీసుకోవాలి. అప్పుడు అంతే తప్పించి అండ్ తక్కువ పెట్టుబడి ఏంటంటే, తక్కువ పెట్టుబడి అలా ఏమి ఉండదు. ఒక ప్రతి దానికి ఒక వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. తక్కువది ఎట్లా అయిపోతుంది మీకు? అయిపోతుంది. 2 ఎక్కువ లాభాలు అంటారు. ఎక్కువ లాభాలు మీకు ఎప్పుడు వస్తాయి? మీకు క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఉన్నప్పుడే ఎక్కువ లాభాలు వస్తాయి. మీకు ఎప్పుడు కూడా ఎక్కువ లాభాలు వచ్చేవి చైన్ ఆఫ్ పీపుల్ మీకు ఇంక్రీజ్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో బ్రాండ్ పెట్టారు, అక్కడ రోజుకు 100 మంది కన్నా ఎక్కువ రాలేదు అనుకోండి, మీకు రాదు. ఎందుకు వస్తుంది? ఆ 100, 200, 300, 500 అయినప్పుడే మీకు ప్రాఫిట్స్ వస్తాయి తప్ప లేకపోతే రావు. ఇప్పుడు ₹1,00,000 లాభం, నెలకు ₹1,00,000 ఇప్పటికీ నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, నెలకు ₹1,00,000 నువ్వు కాన్ఫిడెంట్గా ఎలా చెప్పేస్తున్నావు? హౌ విల్ గెట్ 1 lakh? 1 lakh రావాలంటే నీకు ఎంతమంది కస్టమర్స్ రావాలి, నువ్వు ఎన్ని ఇవ్వాలి? ఓన్లీ చాయ్ 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 అని చెప్తారు. ఓన్లీ చాయే బాగుంటే మనం మిగతా ప్రోడక్ట్లు ఎందుకు పెడతాం? ఇంకా అర్థమైందా? సో ఇప్పుడు మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఫ్రాంచైజెస్ తక్కువగా ఇచ్చేస్తున్నారు. ఎవరైనా బిజినెస్ చేస్తూ ఫ్రాంచైజెస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అని కూడా సేల్ చేస్తున్నారు. ఇంత మార్కెట్ ఉండగా కూడా ఎవరైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే కెఫే చాయ్ లవర్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఓకే, అంటే నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు నేను చూసినప్పుడు నాకు ఏమన్నదంటే, ప్రతి ఒక్కరు ఒక బ్రాండ్ పెడుతున్నారు. బ్రాండ్ పెట్టి ఇన్ఫ్లుయెన్సర్తో కానీ ఎంత మార్కెట్ చేసినప్పుడు హైదరాబాద్, ఇంకా అందరూ హైదరాబాద్ బెస్ట్ అయ్యే, వేరే ఇంకేం కదా, హైదరాబాద్కి నవాబ్ అంతే, ఇంకా సమస్య లేదనమాట. ఇంకా హైదరాబాద్లో బెస్ట్ చేయి, హైదరాబాద్ వస్తాడు, హైదరాబాద్ బెస్ట్ చేయి, హైదరాబాద్ బెస్ట్ చేయి. సో ఇప్పుడు నువ్వు హైదరాబాద్ బెస్ట్ ఓన్లీ చాయ్ గురించి నువ్వు చెప్తుంటే మరి ఇంత పెద్ద మెనూ ఎందుకు పెడతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? పెట్టిన మెనూకి జస్టిఫికేషన్ ఏమైనా ఇస్తున్నావా లేదా? బట్ కెఫే చాయ్ లవర్స్ ఈస్ గివింగ్ జస్టిఫికేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ దట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఆన్ ద టీవీ. అండ్ నువ్వు వచ్చి ట్రై చేయాలి. 2, నువ్వు ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేన్నైనా చూస్ చేసుకో. వెళ్తావు కదా, చూస్ చేసుకున్నావు. కెఫే చాయ్ లవర్స్ కూడా అట్లానే ఒక ఆప్షన్ పెట్టుకుని రా. నువ్వు చాయ్ ట్రై చేయి. నా దగ్గర కొంతమంది కస్టమర్స్ వస్తారు, ఫ్రాంచైజీ కావాలంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మీ దగ్గర చాయ్ చాలా బాగుందండి, ఫ్రాంచైజీ కావాలండి అంటారు. లేదంటే కాఫీ బాగుందండి, అందుకని ఫ్రాంచైజీ తీసుకుందాం అండి అంటారు. నేను అప్పుడు ఒక్కటే చెప్తాను వాళ్ళకి, నేను చెప్తానంటే, చూడండి, మీరు చాయ్ బాగుంది లేదా కాఫీ బాగుంది అన్నారంటే మీరు కస్టమర్ అవుతారు. అంటే యు ఆర్ లవింగ్ దట్ పర్టికులర్ ఐటమ్ అంతే. కానీ మీరు ఫ్రాంచైజ్ ఓనర్ అవ్వాలి అనుకుంటే ప్రతి ఐటమ్ ట్రై చేయాలి. అట్లీస్ట్ ఒక్క సెగ్మెంట్లో 3-4 ఒకేసారి కాదు. యూ టేస్ట్ బడ్స్ విల్ నాట్ టేక్ ఇట్. పొద్దున్న ఒక బ్లాక్ కాఫీ ట్రై చేయండి, మళ్ళీ 1 గంట 2 గంటలు. ఎందుకంటే యువర్ ఇన్వెస్టింగ్ యువర్ మనీ. మీరు దాని మీద డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు, మీరు కెరియర్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అంతే, ఏదో ఒకటి దాని మీద అసలు డు నాట్ డిసైడ్ దట్. మీరు రండి, టైం ఇవ్వండి, 3 days 4 days 1 week టైం తీసుకోండి, ప్రాబ్లం లేదు. పొద్దున్న రండి, ఒక బ్లాక్ కాఫీ ట్రై చేయండి, మళ్ళీ ఒక కాఫీ ట్రై చేయండి, తర్వాత అందులో ప్రీమియం సెగ్మెంట్లో ఏదో ఒకటి ట్రై చేయండి, 2-3 ట్రై చేయండి. యాక్యురేట్గా ఉన్నదా లేదా కాన్ఫిడెంట్గా, ఓకే. అండ్ చాయ్లోకి వెళ్ళండి. బికాస్ మీరు ఒకటే సెగ్మెంట్ అయితే మీరు కస్టమర్ అవుతారు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. లేదు, మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఉన్న ప్రతి ఐటమ్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ప్రతి ఐటమ్ బాగుండాలి. ఎందుకంటే మీరు కౌంటర్లో కూర్చున్నప్పుడు రేపొద్దున కస్టమర్ వస్తే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు, ఏం బాగుంటుందండి మీ దగ్గర అంటే, పలానా ట్రై చేయండి సార్ బాగుంటుంది, ఇక పలానాది అలా టీవీలో ఉన్నట్టు వస్తుందండి చూడండి, ట్రై చేయండి. దట్ ఈస్ వాట్. అది డిఫరెన్స్. మీరు టీవీ ఐ మీన్ టేబుల్స్, స్పూన్లు, ఏవో టీవీలు, ఫ్రిడ్జ్లు ఇస్తాము అనుకుంటారా, విచ్ యూ కెనాట్ మేక్ మనీ. లేదంటే మీరు మనీ సంపాదించే ఐటమ్స్ మీ దగ్గర కరెక్ట్గా యాక్యురేట్గా ఉన్నాయా, వాట్ యూ విల్ చూస్. ఆబ్వియస్లీ తెలివైనోడు ఏం చూస్ చేసుకుంటారో నాకు తెలుసు. సింపుల్. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ కానీ ఫౌండర్ కానీ సెటప్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. బట్ వెన్ దేర్ గోయింగ్ విత్ ఫ్రాంచైజీ మోడల్ ఒక గోల్ సెట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు నేను చూసిన ప్రకారంగా అయితే ఏ ఫ్రాంచైజీ ఓనర్ అయినా అంటే 2026 కానీ ఇట్లా ఒక 10 చేసేద్దాం 20 చేసేద్దాం అని అనుకుంటారు. సో కెఫే చాయ్ లవర్స్ యొక్క టార్గెట్ ఏంటి 2026కి? నా టార్గెట్ ఎన్ని బ్రాంచెస్ ఇచ్చేసామని కదండి, ఎన్ని సక్సెస్ఫుల్ బ్రాంచెస్ ఇచ్చామనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ టార్గెట్. ఓకే. 2, ఆ సక్సెస్ఫుల్ బ్రాంచెస్ రావాలి అనుకుంటే సక్సెస్ఫుల్గా ఎంతమందికి రీచ్ అయ్యాం అనేది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ స్టార్టెడ్ మై ఇన్స్టాగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, అండ్ ఇట్లా ఈ పాడ్కాస్ట్ ఇవన్నీ రావడం కానీ ఇవన్నిటికి. ఎందుకంటే ఐ వాంట్ టు రీచ్ కస్టమర్. ఫస్ట్ నేను పెంచుకోవాలనుకుంటుంది నెంబర్ ఆఫ్ ఫ్రాంచైజెస్ కాదు, lakhs ఆఫ్ కస్టమర్స్ ప్రతి ఏరియాలో. అట్లీస్ట్ ఒక
3,000 నుంచి 5,000 మంది ఉండే ఒక ఏరియా ఉందనుకోండి. ఆ ఏరియాలో మనకి నాకు మంచి టేస్ట్, ప్రతి ఐటమ్ మంచిగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అరే ఇది దీనికి పలానా చోటకి ఇది తాగాలనుకుంటే 200, 300 పెట్టాలి కదా, ఇదే టేస్ట్ ఇదే క్వాంటిటీ అండ్ క్వాలిటీ మనకి ఇక్కడ దొరుకుతుంది కదా అనుకునే వాళ్ళు కనీసం ఒక 500 నుంచి 600 మంది ఉండే ఏరియాలో కెఫే ఛాలెంజ్ పెడితే అంతమందికి రీచ్ కావాలి. ఆబ్వియస్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇప్పుడు ఉన్న అన్నీ కూడా రీచ్ అయినాయి. బట్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ మోర్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నప్పుడు ఐ వాంట్ టు రీచ్ మోర్ పీపుల్ అనమాట. ఇది ఆబ్వియస్లీ బై యువర్ ఛానల్ అండ్ ఆల్, ఇంకా అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కానీ ఇవన్నీ కూడా వి విల్ ఎక్స్పాండ్ మోర్ కస్టమర్స్ రీచ్. కాన్ఫిడెంట్గా ప్రతి ఐటమ్ ఎగ్జాక్ట్గా మీకు ప్రాపర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ దొరుకుతుంది. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు రీచ్ మోర్ పబ్లిక్. మోర్ పబ్లిక్ రీచ్ అయితే ఆటోమేటిక్గా కస్టమర్స్ వాళ్ళే అడుగుతారు, మరి ఇంతమందికి. ఇప్పుడు నాకు దగ్గర కొన్ని మంది కస్టమర్స్ వస్తుంటారు, దే విల్ అంటే వాళ్ళు ఏమంటారు, మణికొండలో ఉంటే దే విల్ కమ్ ఫ్రమ్ బంజారా హిల్స్ నుంచి వస్తున్నామండి, ఎక్కడి నుంచి చాలా చాలా దూరం నుంచి వచ్చాము, పలానా ఐటెం గురించి, బెల్లం కాఫీ గురించి, బెల్లం టీ గురించి, లేదా కొన్ని ఐటమ్స్ గురించి చాలా దూరం నుంచి వచ్చాము మీ దగ్గరికి అంటారు. వాళ్ళు ఏమంటారు అంటే, ఏమన్నా అంత దూరం నుంచి అంటే రెగ్యులర్గా వచ్చినప్పుడు మీ ఇటు వచ్చామంటే ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాం, మా దగ్గర కూడా ఒకటి పెట్టచ్చు కదా అంటారు. దట్ ఈస్ వాట్ యూ ఆల్రెడీ గాట్. సో ఇప్పుడు ఏంటంటే నేను అన్ని పెట్టలేను. నేను అంటే ఒకవేళ మనం ఓన్లీ మనమే రన్ చేయాలి అనుకుంటే, లైక్ కేఫ్ నీలోఫర్ నాట్ గివింగ్ ద ఫ్రాంచైజ్, మనమే ఒక 4-5 అవుట్లెట్లు, ఒక 10 అవుట్లెట్ల వరకు పెట్టుకుని వీ కెన్ స్టాప్ దేర్. ఎక్కువ ఎక్స్పెండ్ చేయాలి. లేదు చాలా మందికి ఉపాధి కలిగించవచ్చు, చాలా మందికి మంచి టేస్ట్ అందించాలి అనుకుంటే యూ వాంట్ టు చూస్ దిస్ టైప్ ఆఫ్ ఫ్రాంచైజ్ మోడల్ విచ్ ఇస్ వీ కెన్ గివ్ టు అదర్, అంటే మన బ్రాండ్ని వేరే వాళ్ళకి ఇచ్చి ఎక్స్పెండ్ చేయొచ్చు. ఎప్పుడైతే కస్టమర్కి మనల్ని ప్రేమిస్తారో ఆబ్వియస్లీ వాళ్ళే అడుగుతారు మా ఏరియాలో పెట్టండి అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. అండ్ చాలా వెయిటింగ్లో ఉన్నాయి. దే ఆర్ లుకింగ్ ఫర్ పర్ఫెక్ట్ ప్లేస్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా చూసుకుంటే పెట్టిన ప్రతి బ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఎవరైనా అనుకుంటారు. సో అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేఎఫ్సి ఒక బ్రాండ్ ఉంది, అది క్రిస్పీ చికెన్ వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్, వాళ్ళు ఫ్రాంచైజ్ ఇచ్చారు. ఫ్రాంచైజ్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే సేమ్ అదే టేస్ట్ని ఏదైతే మెయిన్ ప్రోడక్ట్ ఉందో అదే వేరే దాని దగ్గర కూడా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది. అందుకనే సక్సెస్ఫుల్గా మిగతా అన్ని రన్ అవుతున్నాయి. అంతే తప్ప అక్కడ కేఎఫ్సీ అని చెప్పి మీరు చికెన్ పకోడీ అమ్మారు అనుకోండి కేఎఫ్సీ దగ్గర, అది వర్కౌట్ కాదు. మీకు అర్థమైందా? సో ఇది వర్కౌట్ కావాలంటే 2 things. ఒకటి, పబ్లిక్లోకి ఇలాంటి ఒక బ్రాండ్, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎవరూ ట్రై చేయలేదు ఇండియాలో ఇట్లా బడ్జెట్లో కానీ చూసినట్టు ఇవ్వడం కానీ, ఎనీ ఫుడ్ సెగ్మెంట్, నాట్ ఇన్ కేఫే, ఎవ్వరూ ట్రై చేయాలి. సో అది మనం ట్రై చేస్తున్నాం. సింపుల్ థింగ్, ట్రస్ట్. కస్టమర్ ట్రస్ట్నే మనం గెలుచుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ వాల్యూ, వాళ్ళ కస్టమర్ని లైట్ తీసుకోకుండా వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఇవ్వాలి అని ఒక యూనో ఒక మంచి దృఢ సంకల్పంతో మనం దాని మీద వెళ్తున్నాం. సో అట్లా వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో సేమ్ దాని అదే రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ గివింగ్ మై బ్రాండ్ టు సమ్ అదర్ పర్సన్, అన్నోన్ పర్సన్, టు బీ ఫ్రాంక్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కరెక్టే, కానీ నేను నా బ్రాండ్ని ఇస్తున్నా. చాలా యూనో అపురూపంగా ప్రతి ఐటమ్ని యాక్యురేట్గా చేసిన బ్రాండ్ మనం వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు కూడా అది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తారు అనుకోండి. ఎలాగూ మనకి ఇప్పుడు ఉన్న పబ్లిసిటీకి స్టార్టింగ్ ఒక పికప్ వచ్చేస్తుంది, అక్కడి నుంచి కూడా వాళ్ళు గివప్ ఇవ్వకూడదు. వాళ్ళు కూడా ఇంకొంచెం వెళ్ళారనుకో, అంటే ఇంకొంచెం పుష్ చేసుకుని కన్సిస్టెంట్గా, ఒక కస్టమర్ వచ్చిన ఒకే కస్టమర్ వస్తున్నాడు రోజు, ఒకే కస్టమర్ ఒకే ఐటమ్ ఆ ఐటమ్ని తీసుకుంటున్నాడు, వేరే వాళ్ళు ఎవరు తీసుకుంటారు, అయినా కూడా ఆ ఐటమ్ని కరెక్ట్గా ఇవ్వాలి. అరే ఏంది ఒక్క ఐటమే కదా లైట్ తీసుకో, అట్లా తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. బయట క్యాఫేస్లో లైక్ మీ మెన్యూ స్పెషల్లీ డిజైన్డ్, సో క్యాపుచినో కానీ కాఫీ లాటే కానీ ఏదైనా. సో బయట కెఫేలో చూసుకుంటే మినిమం 200 ఈజ్ ద బేస్ ప్రైస్. బట్ మన కెఫేలో అంత లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తూ కూడా క్వాలిటీని ఎలా అష్యూరెన్స్ ఇస్తున్నారు మీరు? ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు క్వాలిటీ విల్ బి సేమ్. ఎందుకంటే మనకి ప్రోడక్ట్ ఎలా చేయాలి దాని మీద రీసెర్చ్ చేసి వాట్ ఈస్ యాక్చువల్లీ చేసే విధానం ఏంటి, ఏం వాడాలని తెలిసినప్పుడు ఎక్కడైనా క్వాలిటీ సేమ్ ఉంటుంది. వై దే ఆర్ ఛార్జింగ్ మచ్ ఎందుకు అంటే, వాళ్ళు ఇచ్చే అంబియన్స్ కానీ, ఆ ఏసీ, లేకపోతే ద రేడియస్, ఎంత పెద్ద కెఫే పెట్టి, సో వాళ్ళది రాంగ్ ఏం కాదండి. ఎందుకంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంతమంది స్టాఫ్ని పెట్టుకుని దాన్ని మెయింటైన్ చేయాలంటే దానికి మీకు బడ్జెట్ పెరుగుతూ పోతుంటుంది. సో మనం అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తుంటారు, ఏసీ ఉంటుంది, మంచి అంబియన్స్, పీస్ఫుల్ అంబియన్స్ ఉంటుంది. మన దగ్గర మ్యూజిక్ ఉంటుంది, అక్కడ ఏదో తెలియని మ్యూజిక్ ఏదో రన్ అవుతుంటుంది. మన దగ్గర నువ్వు పాడుకునేలాగా జస్ట్ హమ్ చేసుకునే. నా దగ్గరికి ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళు తాగి వెళ్ళి లోపల వెళ్తూ పాట పాడుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత దే విల్ కనెక్ట్, అరే మనం ఈ పాట అక్కడ విన్నాం అన్నట్టు. సో అట్లా మన అంబియన్స్ బాగుంటుంది, చాలా నీట్గానే ఉంటుంది. కానీ బట్ ఇట్ విల్ బీ ఆన్ యూనో క్యాజువల్గా
రెగ్యులర్గా ప్రతి ఒక్కడు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో అక్కడ నేను బడ్జెట్ని కట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్నే నేను మళ్ళీ పెద్ద హంగామా చేసేసి పెట్టాను అనుకోండి, ఐ కెనాట్ గివ్ దిస్ ప్రైస్, ఈ ప్రైస్లో నేను చచ్చిన ఇవ్వలేను. ఎక్కడ తీసుకురా, ఎంత కావాలి, నేను ఇంత పెద్ద కాఫీ బౌల్ ఇచ్చేసినా కూడా ఆడంత తాగలేడు, వేస్ట్ అయిపోతుంది. ఎంత కావాలి, ఎంత క్వాంటిటీ కరెక్ట్గా కావాలి, ఇవన్నిటిని కూడా నేను రెడ్యూస్ చేసుకుంటూ వచ్చి బడ్జెట్లో ఇచ్చి అందులో మళ్ళీ మనం ప్రాఫిట్ తీసేలాగా యాక్యురేట్గా బిజినెస్ని మాడ్యూల్ని ప్రిపేర్ చేసుకుని అండ్ ఐఎమ్ రన్నింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 years. సో అట్లా బేసికలీ ఈ F&B బిజినెసెస్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫెయిల్ అవ్వడానికి రీజన్ కుకింగ్ మాస్టర్స్ అండ్ టీ మాస్టర్స్ అంటారు. సో ఈ లైన్ మీ బిజినెస్లో ఎలా వ్యాలిడ్ అవుతుంది అండ్ ఇది నిజమేనా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు చాలా అంటే ఇలాంటి ఫ్రాంచైజెస్ అవన్నీ లేనప్పుడు దేర్ ఆర్ ఫ్యూ, అంటే ఎక్కడో ఒక చోట మంచి టీ షాప్స్ అవి ఉండేవి. అక్కడ టీ మాస్టర్ అనేవారు, వాళ్ళు చేసే విధానంలో దే హ్యావ్ నాలెడ్జ్ బాగా ఉండేది అప్పుడు టీ మాస్టర్ అని. కానీ ఇప్పుడు నన్ను అడిగితే టీ మాస్టర్ ఈజ్ ద మిత్. సమస్య లేదు అసలు టీ మాస్టర్ అనేది. ఇప్పుడు ఎవడో కూడా వస్తాడండి, ఎక్కడో ఊరి నుంచి ఎక్కడి నుంచి వస్తాడు, ఆడ 2 నెలలు 3 నెలలు చేస్తాడు. చేసిన తర్వాత ఎవడో కూడా వచ్చి ఈనాడు అసలు టీ అనే కాదు, ఏదైనా ఫుడ్ ఐటమ్ బాగుండాలంటే దాని వెనకాల చాలా రీసెర్చ్ ఉంటుంది. ఎలాంటి బౌల్ వాడాలి, ఎంత టైం ఉంటుంది, సైన్స్ కూడా ఉంటుంది అందులో. చాలా చేసి ఎలా పడితే పెట్టేస్తే అలా రాదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే రెసిపీ ఉంటుంది. రెసిపీ షుడ్ బి సీక్రెట్. ఆ సీక్రెట్ రెసిపీ లేదనుకోండి ప్రతి చోట ప్రతి ఒక్కడు చేసేస్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే పలానా వాడు చేయడం మళ్ళీ టేస్ట్ వస్తుంది, అది మిత్ అండి, అసలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరంగా పోనీ వాడు వచ్చిన తర్వాత వాడు అక్కడ 2 నెలలు చేసి ఆడు ట్యాగ్ లైన్ పెట్టేసుకుంటాను నేను టీ మాస్టర్ అని చెప్పి, బయటికి వెళ్ళిన తర్వాత ఆడికి గట్టిగా ఒక నెలకు 10,000 ఇస్తే వాడు బయటికి వెళ్ళిన తర్వాత నాకు రోజుకి ఇంత ఇస్తే కానీ నేను చేయను అన్న డిమాండ్ వాడు తెచ్చేసుకుంటాడు. చాలా మంది బిజినెస్లోకి వచ్చి టీ మాస్టర్ని ఎవరినో నమ్మి వాడిని నమ్ముకుని బిజినెస్లో పెట్టేసి నీకు ఎందుకు నేను వచ్చేస్తాను ఆడు ప్రామిస్ చేసేస్తాడు, ఈడు పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత నరకం చూపించి మొత్తం ఆ అవుట్లెట్టే లేచిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కావాలంటే ఈ వీడియో ఎవరైనా అలాంటి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ కూడా అవుతారు. ఇది పెద్ద మిత్ అండి, ఇది అలాంటిది ఏం లేదు. ఎవరైనా కూడా చేసే విధానాన్ని ఈజీగా నేర్చుకోవచ్చు. నేను పర్టికులర్గా నా కెఫేలో ఇప్పుడు వచ్చిన నా కెఫేలో దేర్ ఈజ్ నో సింగిల్ పర్సన్ ఎక్స్పీరియన్స్డ్. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు, అసలు వాళ్ళకి ఆ సెగ్మెంట్ మీద సంబంధమే లేదు. నాకు వద్దని చెప్పేసి ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు వద్దు, ఎందుకంటే నా ఐటమ్సే వేరుంటాయి, నా రెసిపీసే వేరుంటాయి, నా మేకింగే వేరుంటది. ఆడెవడో వచ్చి మళ్ళీ సింపుల్గా మొన్న ఒక చిన్న సందర్భం చెప్తా. ఒక ఫ్రాంచైజ్ ఇచ్చాం. ఫ్రాంచైజ్ ఇచ్చినప్పుడు సో స్టాఫ్ గురించి చదువుతుంటే అతను ఎవరో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, వేరే బ్రాండ్లో చేస్తున్నాను తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి సగం హాఫ్ ఆఫ్ ది మెనూలో ఏమీ రావు, అసలు రావు. ఎందుకంటే మన మెనూ క్యాపుచినో కాఫీ లాంటి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఉండవు, రావు. చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నాడు. రెండోది వాడికి ఏదో ఒక ఐటెం చేయమని చెప్పినప్పుడు వాడికి వచ్చిన ఐటమే చేసి చూపించు అన్నప్పుడు వాడు చేసాడు. చేసిన తర్వాత ఇలా కాదురా అబ్బాయి ఇలాగ చేయాలని చెప్పి మా సీనియర్ స్టాఫ్ వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చేస్తే ఇలా చేసేస్తే లాస్ అయిపోద్దండి, ఇలా చేయకూడదు అంటే ఇప్పుడు హాఫ్ వాటర్ అంటే అబ్బాయి లేదు ఇంకా ఎక్కువ వాటర్ వేసేయాలి, ఇంకా ఇలా ఇస్తే ఎట్లా అబ్బా టేస్ట్ ఎలా వస్తుంది అంటే మీరు ఇలా చేయకపోతే మీరు లాస్ అయిపోతారు అంటే దే ఆర్ నాట్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ స్టాండర్డ్స్ ఎవడో మెయింటైన్ చేయట్లేదు అనమాట. వాళ్ళు క్వాలిటీ ఇవ్వడానికి ఏం చూడట్లేదు, అలాగే వాళ్ళు నేర్పించారా వీడే అలా నేర్చుకున్నాడా నాకు అర్థం కాలేదనమాట. సో నేను అన్నా బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడ చేయాలనుకుంటే ఈ పద్ధతి పనికిరాదు. రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నాకు వద్దు, అందరూ నాకు ఫ్రెష్గా కావాలి. ఎందుకంటే నా రెసిపీస్ ఆర్ వెరీ యూనిక్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్. సో నాకు అలాంటి వాళ్ళే కావాలని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఈ మాస్టర్ గీస్టర్ అని పెట్టుకుని ఇంకొకటి ఏంటంటే ఈ మాస్టర్ అని పెట్టుకుంటారని పాపం చాలామంది బిజినెస్లో లాస్ అయిపోయారు. ఏమవుతుందంటే వాడు వస్తాడు 1 నెల 2 నెలలు చేసిన తర్వాత వాడి డిమాండ్లు స్టార్ట్ చేస్తాడు. నాకింత వాడు ఎప్పుడు తీస్తే అప్పుడే బిజినెస్, ఎప్పుడు మోస్తే అప్పుడు క్లోజ్, అంతే. వాడు వెళ్ళిపోయి వారం రోజులు రాలేదనుకోండి, వారం రోజులు క్లోజ్, అంతే. నెవర్ ఎవర్ డిపెండ్ ఆన్ ఎనీ మాస్టర్. ఏ మాస్టర్ అవసరం లేదు. సింపుల్గా ఎవరికైతే బాధ్యతలు ఉండి నాకు ఒక ఉద్యోగం కావాలి, పెద్దగా చదువుకోలేదు నాకు ఉద్యోగం కావాలి, కొద్దిగా బ్రెయిన్ కనీసం మనం చెప్పినట్టు అరే ఆ పచ్చడబ్బా తీసిందిలో ఏమన్నా సరే అలా అట్లీస్ట్ అలా చెప్పినట్టు తెలుసుకుని కొంచెం బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వీ కెన్ గివ్ ట్రైనింగ్ టు ఎనీవన్. దేర్ ఈస్ నథింగ్ వర్డ్ కాల్ టీ మాస్టర్. అది ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు ఎక్స్పర్ట్స్ ఉండేవారు. దేర్ ఆర్ నథింగ్ దేర్ నౌ. ఇప్పుడైతే ఎవ్వరూ లేరు. ఆ మాటలు నమ్మకాన్ని అనవసరంగా అలాంటి ఉన్న ఒకటి తెచ్చుకొని మీరు ఆడిని బిలీవ్ చేసుకుని మీరు బిజినెస్లోకి ఇన్వెస్ట్మెంట్లు చేసి డబ్బులు నష్టపోవద్దు. వాడు ఎప్పుడూ కూడా కొన్ని లక్షలు పెట్టిన కస్టమర్, కొన్ని లక్షలు పెట్టిన ఓనర్, కెఫే ఓనర్కి
వర్కర్ గ్రిప్లో ఉండాలి తప్ప వర్కర్ గ్రిప్లో కెఫే ఓనర్ ఎప్పుడు అలాంటి దుస్థితి ఇప్పుడు వస్తుంది బాగా దారుణంగా. అలాంటి దుస్థితి ఎప్పుడు ఎవరికి రాకూడదు. సో మై హంబుల్ రిక్వెస్ట్, అసలు ఆ మాటే పడే నా దగ్గరికి వస్తారు ఫ్రాంచైజీ కూడా, ఏమండి టీ మాస్టర్, అసలు టీ మాస్టర్ అనే మాట మాట్లాడద్దండి. వీ రిక్వైర్డ్ ఓన్లీ ఫ్రెష్ స్టాఫ్, అసలు సంబంధం లేదు దీని గురించి. వీ విల్ ట్రైన్ దెమ్ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ 10 days వీ విల్ ట్రైన్ దెమ్ అంతే. ఎవరైనా మీ ఫ్రాంచైజ్ కావాలి అని అనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు? ప్రతి వీడియో కింద నా వీడియో కింద కానీ ఉంటుంది. మనం 9866884001 అండ్ వెబ్సైట్ కూడా క్రియేట్ చేసాము. వెబ్సైట్ కూడా మనం చేయొచ్చు. విల్ గివ్ వన్ ది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాం, దాని నుంచి అయితే వచ్చు. అండ్ నేను చెప్పాను కదా ఫ్రాంచైజ్ తీసుకోండి అని చెప్పేసి. నేనైతే ఇప్పుడు నేనేం చెప్తానంటే చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైనా ఇంటర్నేషనల్ బ్రాండ్స్, పెద్ద పెద్ద బ్రాండ్స్ తీసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా కూడా మీరు ఫ్రాంచైజీ యూనో నా ఫ్రాంచైజీ తీసుకోండి, చాలా తక్కువ పెట్టుబడితే మీకు ఫ్రాంచైజీ ఇచ్చేస్తాం. ఎప్పుడైనా ఎవడైనా కూడా మీకు ఫ్రాంచైజీ గురించి KFC కానీ, మెక్డానల్డ్స్ కానీ, సబ్వే కానీ ఎక్కడైనా మీరు చూసారా తక్కువ పెట్టుబడి ఆఫర్లు పెట్టేయడం, తీసుకోండి నా ఫ్రాంచైజీ తీసుకోండి, ఎప్పుడైనా వాళ్ళు మీరు వెంటపడడం చూసారా? ఎప్పుడు ఎవ్వడం మేము వెంటపడ్డండి వాళ్ళు. ఎందుకంటే దేర్ బ్రాండ్ వాల్యూ డిపెండ్స్ ఆన్ దేర్ ఐటెం. ఏదైతే ఫుడ్ ఉందో దాని గురించి వాళ్ళు యాడ్స్ చెప్తారు. వాళ్ళు మనం పెద్ద స్టార్స్ దగ్గర నుంచి అందరితోనే యాడ్స్ చేపిస్తారు. ఏమని యాడ్స్ చేపిస్తారు? దిస్ ఈస్ ద బెస్ట్ చికెన్ బకెట్, వెడ్నెస్డే ఇలా ఆఫర్ ఉంటుంది, దిస్ ఈస్ ద బెస్ట్ బర్గర్, ఇలా బాగుంటుంది, క్రిస్పీ ఉంటుంది, జ్యూసీ ఉంటుంది, ఇట్లా చెప్తారు. అంతే తప్ప ఎవ్వడు కూడా తక్కువ రేట్లు తీసుకోండి, మీకు ఆ ఆఫర్ ఇస్తాము, మీకు ఇవి ఇస్తాం, ఎవ్వడూ చెప్పడండి అట్లా. మన దౌర్భాగ్యం ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, అందులోనే చాయ్ సెగ్మెంట్లో ఈ ఆఫర్లు ఏందో ఏంటది. సో ఐ నెవర్ వాంట్ టు సే అబౌట్ ఆఫర్స్ అండ్ ఆల్. నేను ఒకటే చెప్తా, దిస్ ఈజ్ అవర్ మెనూ అండ్ దిస్ మెనూ యూ విల్ గెట్ యాక్యురేట్ ఎవ్రీ ఐటెంలో ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి ప్రతి ఐటెంని ట్రై చేసాము. అండ్ మీకు ఏదైతే డిస్ప్లేలో చూపిస్తామో అది మీ చేతికి వస్తుంది. వీఆర్ గివింగ్ ది బెస్ట్ క్వాలిటీ యాజ్ పర్ అవర్ నాలెడ్జ్, మేము రీసెర్చ్ చేసాం. సో ఇదే చెప్తా. ఇది మీకు నచ్చితే మీరు ఫ్రాంచైజ్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, రండి, ట్రై చేయండి, కాన్ఫిడెంట్గా బిజినెస్ మోడల్ చేయండి. అప్పుడు అంతే తప్పించి ఆఫర్లు ఇస్తాము తక్కువ, దీపావళి ఆఫర్, ఇవి అయితే మాత్రం సారీ. ఎప్పుడైనా కూడా పెద్ద బ్రాండ్స్ ఏవి కూడా ఇలాంటి చీప్ బిజినెస్ ట్రిక్స్ ఎప్పుడు చేయండి. ఇట్స్ ఆల్ ఐటమ్, ది వెరైటీస్ వాట్ దే ఆర్ హ్యావింగ్, దాన్ని చెప్తాయి. దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ ఐటమ్స్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ ఐఎమ్ గివింగ్ అండ్ యూ విట్నెస్డ్ ఇట్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ట్రూ. సో చూసాం, కాఫీ లాటే కూడా ఆర్డర్ చేసాం. ఎగ్జాక్ట్లీ, నేను కూడా మీరు చెప్పిన ప్రకారంగా చూసాం. మెన్యూ ఫస్ట్ చూడలేదు నేను, టీవీలో డిస్ప్లే అయిన తర్వాత నాకు ఐటమ్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించిందో నేను అది ఆర్డర్ చేసుకున్నా. నిజంగా మెన్యూ అయితే చూడలేదు అక్కడ ఉండే, బట్ నేనైతే సరే మీ యూనిక్నెస్ టీవీలో డిస్ప్లే చేసి చూద్దాం కదా, సో అందులో చూసి నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తే అదే చెప్దామని నేను అట్లా చెప్పిన అనమాట. చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు, చూసిన తర్వాత ఏసై మిలేగా క్యా అంటారు. ఎగ్జాక్ట్లీ, అవును, ఏసై మిలేగా క్యా అంటే మా స్టాఫ్ అందరూ ఫుల్ ట్రైన్ కదా అని అంటారు, ట్రై కరో అంటారు. సీరియస్లీ వాళ్ళు కాన్ఫిడెంట్ ఉంటారు, ట్రై కరో అంటారు, అదేదో అంటారు, ఇచ్చిన తాగుతారు, చెప్తారు. చాలా అప్రిషియేషన్ చేస్తారు, చాలా అప్రిషియేషన్ వస్తుంది. సో ఈ ఓవరాల్ జర్నీలో మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన కస్టమర్ రివ్యూ ఏంటి, అండ్ మీకు ది మోస్ట్ అనిపించిన హ్యాపీ మూమెంట్స్ ఏంటి? హ్యాపీ మూమెంట్స్ అంటే అప్డేట్ అవుతున్నప్పుడు చిన్న డబ్బా అట్లా నేను పెంచి కెఫేని కొంచెం నీట్గా అంబియన్స్ అయినా సెట్ చేస్తున్నప్పుడు ఒకసారి దేర్ ఈజ్ వన్ కస్టమర్ అంటే వర్క్స్ అయి చేపిస్తున్నప్పుడు దెన్ హీ రికగ్నైజ్ దట్ ఐఎమ్ సమ్ వన్ అని చెప్పి అడిగారు అనమాట. మీరు ఎవరు అంటే ఈ కెఫే నాదేనండి అని చెప్పా. అంటే హాయ్ అండి అని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకున్న తర్వాత హీ సెడ్ అబౌట్ కోల్డ్ కాఫీ. నేను మీ దగ్గర కోల్డ్ కాఫీకి పిచ్చ ఫ్యాన్. అండ్ he mentioned some biggest cafe, international some cafe that existing లో ఉన్నదని. నేను he compared with that. నేను అక్కడ తాగుతాను యూజువల్లీ, కానీ మీ దగ్గర ట్రై చేసిన తర్వాత హౌ హీఈస్ గివింగ్ దిస్, ఇంత క్వాలిటీ ఎట్లా వేస్తుంది, ఇంత బాగా ఎట్లా వేస్తున్నారు అని చెప్పి. అండ్ మొన్న ఒక ఫ్రాంచైజీకి ఒక కపుల్ వచ్చారు. వచ్చిన తర్వాత రీసెంట్గా వాళ్ళేమో అది నేను ఏదో చెప్తున్నాను అనమాట, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే టక్మనల్ బ్రేక్ వేసి ఇట్స్ మోర్ దెన్ దట్ బ్రాండ్ అన్నారన్నమాట. క్యాపుచినో గురించి చెప్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, నేను అన్న ఆ బ్రాండ్ ఇలా అంటుంటే లేదండి దానికన్నా, అంటే నాకు నిజంగా అనిపించింది
చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా కొంతమంది అంటుంటారు మీ దగ్గర ఒకసారి స్టాఫ్ అందరూ ఊరు వెళ్ళారు, నేనే కౌంటర్లో ఉండాల్సి వచ్చింది. వచ్చినప్పుడు నేను ఉన్నాను యూజువల్లీ తక్కువ, ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ బయట వర్క్స్ నాకు చాలా ఉంటాయి. బట్ వెన్ ఈస్ రిక్వైర్డ్ ఐ విల్, సమస్య లేదు, నేను కప్పులు తీయడానికైనా కూడా మొహమాట పడినా. సో వెళ్ళాను, ఉన్నప్పుడు ఒక ఏజ్డ్ అంకుల్స్ అనమాట, దే ఆర్ ట్రావెలింగ్ ఫర్ సమ్వేర్. ఒక అతనికి మాత్రం కెఫే సాయిల్ మణికొండ గురించి తెలుసు అంట. అతను అంటున్నారు బెల్లం చాయ్, అల్లం బెల్లం చాయ్. అరే ఏదో సమ్ ఏరియా చెప్పారు, అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎక్కడైనా నువ్వు ట్రై చేయి, దిస్ ఈస్ ద బెస్ట్ అల్లం బెల్లం చాయ్ యూ విల్ గెట్ ఇన్ ఎనీవేర్. హైవే నేను చెప్తాను, ఎందుకంటే నేను కౌంటర్లో ఉన్న వాళ్ళు దూరంగా ఉన్నారు. సో వాళ్ళ మాటలు పూర్తిగా అనుకుంటుంది అని ఇంకా నలుగురు, ఒక ఆయన మొత్తం నలుగురు ఉన్నారు, ఇద్దరు దే ఆర్ టాకింగ్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు, ఎక్సలెంట్. సో దీస్ థింగ్స్ సీరియస్లీ ఐ వాస్ చాలా 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 హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ కొన్ని మంది వస్తుంటారు, వచ్చిన తర్వాత అరే ఇంత డబ్బాతో స్టార్ట్ చేసి ఈరోజు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కేఫే ఎక్కడా లేనట్టుగా పెట్టి అండ్ ఫ్రాంచైజీస్ ఇచ్చి, అంటే ఒకప్పుడు ఏంటి అనుకున్న వాళ్ళు ఈరోజు యూఆర్ డూయింగ్ సంథింగ్ అని, అంటే వాళ్ళు అలా చేస్తుంటే ఆబ్వియస్లీ మన కష్టానికి ప్రతిఫలం వచ్చినప్పుడు హ్యాపీ ఉంటుంది, ఖచ్చితంగా హ్యాపీ ఉంటుంది. బట్ ఐ వాంట్ టు డూ మోర్ పీపుల్ క్వాలిటీ అయితే అందించాలి. సో యా, దోస్ ఆర్ వెరీ హ్యాపీ మూమెంట్స్. ఇప్పుడు ఎవరైనా పర్టికులర్లీ F&Bలో బిజినెస్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్దాము మీలానే, పర్టికులర్లీ మీలా సక్సెస్ అవుదాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చిన సజెషన్స్ ఏంటి? సజెషన్ అంటే అండి సింపుల్ అండి, నేను ఒక్కటే చెప్తా. ఎనీ బిజినెస్ మీరు తీసుకోండి, ఇది కౌంటర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, కౌంటర్కి లోపల ఉంటే మీరు ఓనర్, ఓకే, మీకు ఏంటి నా బిజినెస్ సంగతి అనుకున్నప్పుడు సింపుల్ అండి, జస్ట్ గెట్ అవుట్ ది కౌంటర్ నుంచి బయటకు వచ్చేసేయండి. అటు నుంచి ఒక కస్టమర్లా రండి. మీరు కౌంటర్ యువతలు ఉన్నంత వరకు మీరు ఒక ఓనర్ లాగా ఉంటుంది కదా, మీకు ఏమీ తెలియదు, మీకు ఏం అర్థం కాదు, మీరు అంతా రైటే అంతా కరెక్ట్ అనుకుంటారు. నేను అదే ఫాలో అవుతా. కౌంటర్ అవతలకి వెళ్ళిపోండి, కౌంటర్ నుంచి మీరు ఒక కస్టమర్, అంటే మీరు ఒకవేళ దీనికి ఒక కస్టమర్ కింద వస్తే, ఇది మీ బ్రాండ్ కాదు, మీ CCL కాదు, లేదంటే మీ బిర్యానీ సెంటర్ కాదు, లేదంటే మీ ఏదైనా సెక్టర్, ఎనీ సెక్టర్, మీరు ఒక కస్టమర్లో బయటకు వచ్చినప్పుడు వాట్ యు ఎక్స్పెక్ట్, అరే ఇది నాది కాదు కదా, నేనైతే ఇక్కడికి వస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఏదైతే అరే ఇక్కడ ఇది ఇలా ఉంటే బాగుంది కదా, ఇది ఇలా అయితే బాగుంది కదా, ఇక్కడ ఇలా చేస్తే బాగుంది కదా, మీకు అదే చేయండి, అంతే సింపుల్. అది ఎప్పుడైతే మీరు చేస్తారో మీరు బిజినెస్లో సక్సెస్ అయిపోతారు. ఐ ఆల్వేస్ డూ దట్, ఎవ్రీ టైమ్ ఐ విల్ డూ ఇట్. ఇంకేం చేయాలని చేస్తూనే ఉంటాను, అంతే, సింపుల్. సో ఇప్పుడు హ్యాపీ మూమెంట్స్ అయితే షేర్ చేసుకున్నారు, బట్ బిఫోర్ కమింగ్ టు దట్ హ్యాపీ మూమెంట్, డెఫినెట్గా ఏ బిజినెస్లో అయినా సాడ్ మూమెంట్స్ ఆర్ మ్యాండేటరీ. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఊరికి మనం చిటికేస్తే రాదు కదా. సో మీ లైఫ్లో కూడా దట్టు మీరు ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా, కమింగ్ ఫ్రమ్ ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్ ఇన్ దిస్ సపరేట్ డిఫరెంట్ సెగ్మెంట్ అనమాట, మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు కదా. వాట్ ఈస్ ద మోస్ట్ సాడెస్ట్ అండ్ ఏదైనా మూమెంట్లో నేను వదిలేసి వెళ్ళిపోతా అన్న మూమెంట్స్ ఉంటాయి మీ లైఫ్లో, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, ఎందుకంటే ఉన్నాయి. అందులో కొన్ని ఏంటంటే కెఫే చాయ్లో పర్టికులర్గా అంటే ద మెనూ అండ్ టేస్ట్ వైజ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు డిసప్పాయింట్ చేయాలి. ఎవ్రీవేర్ ఇట్ వాస్ సక్సెస్. నేను ఓన్లీ స్ట్రగుల్ ఫేస్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాడ్ పీపుల్ అరౌండ్ మీ. ఒక ఫ్రాడ్, అంటే వాళ్ళ కాని ల్యాండ్ అని మనకు అప్ చెప్పేస్తే నేను దాని మీద ఇన్వెస్ట్ చేసేసాను, కెఫే అది స్టార్ట్ చేశాను. అండ్ దట్ టు ఎక్స్ట్రాడినరీగా ఫస్ట్ 3-4 days 1,000 2,000 అయింది, 4th day నుంచి 4,000, 5th day 5,000, 6th day 6,000, 7th day అట్లా 15 daysకి 15 డైలీ 1,000 పర్టికులర్గా అలాగే పెరిగింది, ఎలా కూడా నాకు తెలియదు. 1,000 అట్లా 1,200 అట్లా ఎవ్రీ డే 1,000. ఎక్సలెంట్ అనమాట, సూపర్ రన్ అయింది. నాతో పాటు ఉన్న పాన్ షాప్ కూడా సూపర్ రన్ అయింది, మొత్తం అన్నీ కూడా చాలా బాగా రన్ అయినాయి అక్కడ ఉన్నాయన్నీ కూడా. బట్ ఇట్స్ అన్ అంటే అంటే అది ఎవరిదో ల్యాండ్ ఎవరో ఇచ్చి ఏదో చేశారు, మొత్తం మళ్ళీ జీరోకి అయితే వచ్చేయడం జరిగింది. దట్ వాస్ వెరీ బిటర్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ హ్యావింగ్. అదే చెప్తున్నాను కదా. కానీ ఎందుకు చాయ్ లవర్స్ నిలబడింది అంటే ది కాన్సెప్ట్ ఈజ్ 100% హిట్, ఓన్లీ మిస్టేక్. నేను అందుకే చెప్తుంటే నేను చేసిన తప్పులు నా చాలా వీడియోస్లో చెప్పాను. ఇన్స్టాగ్రామ్ ఒకవేళ సెట్ చేయండి తెలుస్తుంది. ఇక్కడికన్నా నేను అక్కడ చాలా చెప్పా, అంటే మంచి ల్యాండ్ ఎత్తుక్కోండి అని చెప్తుంటాను, లేకపోతే అంటే అంటే వితౌట్ కమిట్మెంట్ ఏమీ ఉండదు, యూ షుడ్ హ్యావ్ అగ్రిమెంట్ అండ్ ఆల్, ఇవన్నీ చెప్తుంటాను అనమాట. అదొకటి. ఇంకొకటి, మా ఫ్రెండ్స్ అందరం ట్రిప్ వెళ్ళాం అనమాట. మధ్యలో ఇవన్నీ కాకుండా మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుని ట్రిప్ వెళ్ళాం. ఆ ట్రిప్ స్టార్టెడ్ అట్ కెఫే చాయ్లో, అప్పుడు చిన్నగానే ఉండింది.
స్టార్ట్ అవుతున్నప్పుడు స్టార్టింగ్లో చాలా రోజుల తర్వాత అందరూ కలుసుకోవడం ఇవన్నీ నేను ఏంటంటే అరే నాకు ఐ వాంట్ డూ దిస్ అండ్ దట్ ఇట్లా చేయాలి ఫ్రాంచైజీ వాళ్ళు ఇవన్నీ చెప్పా. అయిపోయింది, ట్రిప్ వెళ్ళాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ వాస్ డిస్పర్స్, వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఒక్క ఫ్రెండ్ మాత్రం ఉండిపోయాడు లాస్ట్ వరకు. ఉండిపోయి ఏమన్నాడు అంటే అరే మామ నీతో మాట్లాడాలంటే చెప్పరా అంటే అరే నువ్వు ఇలా చేద్దాము అలా చేద్దాము ఏదో చేయాలి అది చేయాలని అయితే చెప్పకరా, ఇలా ఎవరికి మన వాళ్ళు ఎవరికి చెప్పకు ఏరా ఏమైంది అంటే నవ్వుతున్నారా, ఏముంది ఏం బ్యాక్గ్రౌండ్ లేదు ఏం లేదు అంత ఈజీనా ఒక బ్రాండ్ పెట్టేసి దాని ఫ్రాంచైజ్ ఇచ్చేయడం అంటే అది ఇది అని చెప్పేసి. ఎందుకంటే హస్తమాటు కలిసే ఉన్నాం కదా ఆ ట్రావెలింగ్లో నువ్వు పక్కకి వెళ్ళినప్పుడు ఇట్లా నవ్వుకుంటున్నారు అని చెప్పేసి. ఆ రోజు నాకు కొంచెం అంటే ఆ పర్సన్ ఎవరో నాకు చెప్పిన పర్సన్ ఓకే కానీ ఎవరన్నారా ఆ మాట అనేది చెప్పలేదు. అడిగితే ఎందుకు రావద్దు అనవసరం టాపిక్ అయితే ఇది, సో బీ కాన్ఫిడెన్షియల్ అండ్ డూ వాట్ యూ వాంట్ అని చెప్పి మంచి సజెషన్ ఇచ్చేయడం నా ఫ్రెండ్ అనమాట. సో అట్లా అనమాట. సో ఆ టైంలో నేను ఏమనుకున్నానంటే అంటే నాకు అర్థం కాదు అంటే ఏం లేకుండా ఏదైనా చేయాలి అనుకుంటే డ్రీమ్ పెట్టుకోకూడదా, కష్టపడకూడదా, అచీవ్ చేయకూడదా అని. సో నేను అప్పుడు అనుకున్నా ఓకే. అందులోని పైగా నాకున్న ఓసిడి ఏంటంటే సిన్సియర్గా ఉండాలి, యూనో కరెక్ట్గా వెళ్ళాలి, మంచి పాయింట్ ఉండాలి, ఫేక్లు అబద్ధాలు చెప్పి ప్రమోషన్స్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ ఉండి బ్రాండ్ బిల్డ్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అయింది. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ హోప్ అలా అన్న వాళ్ళు అయితే రిగ్రెట్ అయ్యి ఉండరు ఈ టైంకి మేబీ. యా, దట్ ఈస్ ది బ్యాడ్ మూమెంట్స్ ఐ హ్యావ్ ఇన్ దిస్. సో నార్మల్గా ఫ్రాంచైజ్ మోడల్ అంటే తక్కువ స్పేస్లో అయిపోద్దని చాలా మంది చెప్తా ఉంటారు, లైక్ 10x10 10x12 అని చెప్పి చెప్పేస్తూ ఉంటారు. సో ఇది నిజంగా ఇంత స్పేస్లో మనం చేయగలమా, అక్యుములేట్ చేసుకోగలమా ఇంత స్పేస్లో? అండ్ ఫస్ట్ ఒక విషయం చెప్తాను నేను. సోషల్ మీడియాలో అంటే ఎవరు బిజినెస్ని వాళ్ళు అంటే సంపాదించుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి చాలా చెప్తారు, కానీ ప్రాక్టికల్గా నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే 90% అన్నీ అబద్ధం అండి. 100% కాదు, 90% అన్నీ అబద్ధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10x10 10x12 అనేది ఒక కిచెన్ సెటప్కి అండ్ ఒక కౌంటర్ సెటప్కి మాత్రమే సరిపోద్ది. ఓకే, ఈ రోజు మన కెఫే చాయ్ లవర్స్ ఫర్ సపోజ్ 10x10 10x12 పోనీ వేరేనా ఏదైనా కూడా 10x10 10x12 ఎక్సలెంట్ టేస్ట్ ఉంది పెట్టాం, కానీ ఎదరు కూర్చోడానికి కరెక్ట్గా ఒక 4-5 5 స్పేస్ ఉంది అంతే. కూర్చోవడానికి కాదు, నిల్చోడానికైనా దేనికైనా అంతే స్పేస్ ఉంది. ఓకే, ఒక రోజు ఒక టైంకి 10 మంది అలా వస్తున్నారు వెళ్తున్నారు, టేస్ట్ బాగుందిగా, ఎవరైనా బ్రాండ్ టేస్ట్ బాగుందిగా, అన్ని వెరైటీస్ బాగున్నాయిగా, తర్వాత ఏం చేస్తారు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు, రేపు పొద్దున్న ఒకే టైంకి 10 మంది వస్తారు, అప్పుడు ప్లేస్ ఉండదు. నెక్స్ట్ 20 మంది వస్తారు, అప్పుడు ప్లేస్ ఉండదు. పెరిగి కొలది ఎప్పుడు మీకు బిజినెస్ వీళ్ళు చెప్పిన లక్షలు సంపాదించాలంటే మీకు ఎప్పుడు వస్తాయి లక్షలు? ఒక్క కస్టమర్తోనో 10 కస్టమర్తోనే మీకు లక్షలు రావు కదా. ఎప్పుడైతే మీకు నెంబర్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కస్టమర్ పెరుగుతుందో అప్పుడు మీకు వాల్యూమ్ ఆఫ్ అమౌంట్ పెరుగుతుంది. సో నువ్వు ఇక్కడే రిస్ట్రిక్ట్ చేసేస్తున్నావు, వాడికి అసలు కస్టమర్ రావడానికి అవకాశం ఇవ్వట్లేదు, ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తావు ఇష్టం వచ్చినట్టు. ఆ 10x12 అంటావు ఇచ్చేస్తావు. తీసుకునే వాళ్ళకి నిజంగా చెప్తున్నాను చాలా మంది అయితే అన్యాయంగా మోసపోతున్నారు. సో నేను ఒక విషయం ఏం చెప్తానంటే ప్రతి 10 మందిలో 8 మంది బిజినెస్ చేయాలనుకుంటారు. అది ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా బిజినెస్ ఏదైనా కూడా ప్రతి ఒక్కడికి కూడా నేను కూడా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటారు. వాళ్ళు బయట అప్పులు చేసి వస్తారు. ఒకవేళ ఏ జాబు లేని వాళ్ళు అనుకోండి ఫ్యామిలీ డబ్బులు పెడతారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక్కసారి ఇలా అప్పులు చేసి బిజినెస్లో సాసారు అనుకోండి, లైఫ్లో వాడు మళ్ళీ బిజినెస్ చేయగలుగుతాడా? దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ వాడు ఉద్యోగం చేయాల్సి వస్తుంది. లేదు ఇంట్లో వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుని బిజినెస్ పెట్టాడు అనుకోండి, ఒక్కసారి ఆ బిజినెస్ ఫెయిల్ అయింది అనుకోండి, ఎంత నమ్మకం మళ్ళీ లైఫ్లో వాళ్ళ పేరెంట్స్ వాడిని నమ్మి మళ్ళీ వాడికి బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇవన్నీ అబద్ధం అండి. ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాక్టికల్గా. కానీ నన్ను అడిగితే ఏంటంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మోసం చేసేవాడు కాదు, మోసపోయేవాడిదే తప్పు. నువ్వు ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు నాకు ఫ్రాంచైజీ గురించి కాల్ చేస్తారు, రోజుకి మినిమం 2-3 పని ఒకటే వేసుకోండి, ఒక కాల్ అట్లీస్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు నేనేమంటానంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్కి రండి. ఎందుకంటే బిజినెస్ ఇస్ నాట్ అబౌట్ ఎంత ఏంటి మీరు అదే క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ అంటే ఏమిస్తారు అంటే ఏమిస్తారంటే ఏంటి, మళ్ళీ అందులో ఫ్రిడ్జ్ ఇస్తారా, టీవీ ఇస్తారా, టేబుల్స్ ఇస్తారు, ఇదే క్వశ్చన్ అడుగుతారు. నేను ఒకటే చెప్తా ఏంటంటే అరే నువ్వు డబ్బులు సంపాదించాలని ఫ్రిడ్జ్లు టీవీల నుంచి కాదురా, నువ్వు మెనూని ఫైండ్ అవుట్ చేయి, మెనూలో కరెక్ట్గా ఇస్తున్నావా లేదు అది అడుగు. నువ్వు ఒక చాయ్ నుంచి క్యాపచినో వరకు ఏది అమ్మినా కూడా దాంట్లో నీకు ప్రాఫిట్ వస్తుంది. దాన్ని 10 మంది 100 మంది 1000 మంది తాగినప్పుడు నీకు ప్రాఫిట్ వస్తుంది, అంతేగాని నీ టేబుల్స్ కుర్చీల నుంచి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోరు. రెండోది నేను ఏమంటానంటే
కమ్ టు ఆఫీస్ అంట. మీరు ఆఫీస్కి రండి. ఫ్రాంచైజీస్ నాట్ అబౌట్ ఓన్లీ మనీ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలో అంతే కావాలి. ఎక్కువ వేస్ట్ చేయొద్దు, మోసపోవద్దు. అలా అని చెప్పేసి తక్కువగా ఏదో చేసేద్దామంటే కరెక్ట్గా రాదు. 100% నేను చెప్పేస్తున్నాను. సో నేను ఏం చెప్తానంటే ఆఫీస్కి రండి, వీ విల్ డిస్కస్. అసలు మీరేంటి, మీ పేరేంటి, మీ ఊరేంటి, మీరు ఎక్కడి నుంచి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బిజినెస్ ఇలా ఉంటుంది, ఇది నేను 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది, కొన్ని మంది వస్తారు, మీ ఐటీ ఎంప్లాయీస్ అండి, మేము జాబ్ చేస్తున్నామండి, జాబ్ చేస్తూ వర్కర్స్ మీద వదిలేచ్చు కదా అనుకుంటారు. వర్కర్స్ మీద వదిలేయడం అనేది ఎప్పుడంటే ఒక రిధంలోకి మీరు బిజినెస్ తీసుకొచ్చిన తర్వాత మీకు ట్రస్ట్, స్టాఫ్ వచ్చారు, అకౌంటబిలిటీ కరెక్ట్గా ఉంది, మనకు తెలుస్తుంది ఎంత అవుతుందని, అప్పుడు మీరు వర్కర్స్ మీద వదిలేచ్చు. అందుకని డే 1 నుంచే వర్కర్స్ మీద వదిలేయచ్చు అనుకుంటారు. అది రాంగ్. 100% అది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ మనకి కనిపించింది, నేను ఫస్ట్ ఏం చెప్తానంటే మీకు ఎంత ఎవరికైనా కూడా ఇప్పుడు లైక్ ఎవరైనా మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయినప్పుడు మీరైతే ఏం చేస్తారు? సో నేనేం చెప్తానంటే అండి, ఫస్ట్ ఎప్పుడు కూడా సింపుల్ థింగ్ అండి, అంత ఏం లేదండి. ఫస్ట్ ఏదైనా కూడా 10 అడుగులు 20 అడుగులు అంటే డిస్టెన్స్ నుంచి ఫస్ట్ చూసేది కళ్ళు. దేన్నైనా మనకి ఫస్ట్ నచ్చాలంటే అది కళ్ళే నీకు బ్రెయిన్కి, అరే పలానా ఇప్పుడు ఒక చోట ఒకటి ఏదో జరుగుతుంది అనుకున్నా, ఏరియాలో వెళ్ళి ఇక్కడ ఏదో జరుగుతుందని చూస్తాడు. వన్స్ ఓపెన్ అయిన తర్వాత అంబియన్స్ అది బాగుంది, చాలా మంచి అంబియన్స్, మంచి సిట్టింగ్ సెటప్ అంతా ఇచ్చారు, లేదు నేను 10 మందితో వచ్చినా కూడా మనం ఇక్కడ కూర్చోవచ్చు అనుకున్నాడు. ఫస్ట్ కళ్ళు డిసైడ్ చేస్తే నీ బ్రెయిన్కి ఎక్కడికి వెళ్ళు అని చెప్పి. నెక్స్ట్ సెన్స్ ఏంటంటే మీ ముక్కు, మీ స్మెల్. మీరు ఏదైనా ఒక ఐటమ్ ఆర్డర్ చేసినప్పుడు వెన్ యూ ఆర్ కీపింగ్ అంటే టేస్ట్ బడ్స్ కన్నా ముందు దట్ అరోమా షుడ్ బి కమ్ అవుట్. ప్రతి ఐటెంలోనే అరోమా ఉండాలి. మూడోది ఇంకా ఫైనల్ పార్ట్ ఏంటంటే యువర్ టంగ్. ఎప్పుడైతే మీకు టంగ్ రీచ్ అయిందో, సి యువర్ eyes was satisfied, the ambience was very good, your smell was satisfied, aroma was very good, and taste మనం ఎలాగో బాగా ఇస్తాం. సో యువర్ టేస్ట్ బడ్స్ ఆర్ సాటిస్ఫైడ్. దానికి అడిషనల్గా కంపల్సరీ కెఫే చాలోస్లో ఒక మంచి మ్యూజిక్, ట్రెండీ మ్యూజిక్, 90s మ్యూజిక్, ఏదైనా హిందీ, పంజాబీ ఏదైనా కూడా కస్టమర్ని చూస్తాను నేను. తమిళ వాళ్ళు వచ్చారు, తమిళ పాటలు పెడుతుంటా ఒకవేళ నేను అక్కడ ఉంటే. సో అట్లా మెయింటైన్ చేసుకుంటే ఇది మెయింటైన్ చేసినప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఏ ఒక్కటే ఉన్నా సక్సెస్ అవుతుంది. చాలా మంది ఉంటుంటారు యూనో, సో అంతే, ఏ ఒక్కడు ఉన్నా ప్రతిదీ ఆల్ అరౌండ్ ప్రతి సెగ్మెంట్ని మనం కవర్ చేసినప్పుడు బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో మనం చాలా డిస్కస్ చేసుకున్నాం, మన మెన్యూ కూడా స్పెషలైజ్డ్ అని చెప్పి అనుకుంటా ఉన్నాం. బట్ మనం ఎలా అనుకున్నామో బయట మనతో కాంపిటీటర్స్ కూడా స్పెషలైజ్డ్ చాలా డిజైన్ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైనా డిఫరెన్షియేట్ చేయాలనుకుంటే మన దానికి బయట దానికి డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారు మీరు? సూపర్ అంటే సూపర్ క్వశ్చన్ అడిగావు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే, ఎప్పుడైతే నేను కెఫే కింద డెవలప్ చేస్తున్నానో అరకు ఫిల్టర్ కాఫీ పెట్టా. నేను అదే టైంలో చూస్తున్నప్పుడు చాలా ఫిల్టర్ కాఫీ సెగ్మెంట్స్ వచ్చినాయి. ఓకే, సో ఫిల్టర్ కాఫీస్ ప్రతి ఒక్కరు ఫిల్టర్ కాఫీ తాగరు. చాయ్ తాగినప్పుడు కాఫీ తాగని ఇట్లా ఉంటారు. ఫిల్టర్ కాఫీ పర్టికులర్ కొన్ని ఏరియాస్లో బాగా తాగుతారు. దాన్ని తీసుకొచ్చి ప్రతి ఏరియాలో పెట్టి చాలా అవి ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు అది దాన్ని అంటే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఏదైతే ప్రియారిటీ ఉంటుందో ప్రతి మనిషికి ఒక ప్రియారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆకలిగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే అన్నం. రోజు మనం అన్నం కూరలు మార్చుకుంటూ అన్నం తింటాం, కానీ రోజు ఎవడు బిర్యానీ తిండు. అదేందా, ఇప్పుడు రోటీ తినేవాళ్ళు రోజు రోటీ తింటారు. ఓకే, వాళ్ళు ఏదైనా స్పెషల్ ట్రై చేయాలనుకున్నప్పుడు సమ్ అకేషనల్గా స్పెషల్ ట్రై చేస్తారు. ఓకే, ఇక్కడ ఏం చేశారంటే బేస్ని అంటే ఏదైతే ఫౌండేషన్ ఉంటుంది చూసారా, ఆ ఫౌండేషన్ ఏమో వెనక్కి పెట్టేసి ఏదో స్పెషల్ తీసుకొచ్చి ఎదరకు పెట్టేశారు. ఏదో కాఫీసు ఏదో కొన్ని కొన్ని తీసుకోలేవు. కాఫీసు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ తీసుకుంటే లైక్ చాక్లెట్ సిరప్స్ ని, ఐరిష్ ఇవన్నీ తీసుకుంటే కాఫీ, ఎందుకంటే దానికి మేకింగ్ డిఫరెన్స్ ఉంటుంది. చాయ్ ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ తీసుకోలేదు, చాయ్ ఎప్పుడు కూడా ఆర్గానిక్ తీసుకుంటుంది, లైక్ ఇలాచి, మసాలా, క్లవ్ అండ్ కార్డమమ్స్ ఇట్లా తీసుకుంటుంది అనమాట. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో కొత్త వెరైటీని తీసుకొచ్చేసి, ఇప్పుడు మీకు కొన్ని గమనించారంటే తందూరి చాయ్ ఒకప్పుడు బాగా వైరల్ అయింది, మధ్యలో కొన్ని చాలా బాగా వైరల్ అయింది. కానీ ఇప్పుడు చూసారనుకోండి గాన్. నాకు తెలిసినంత వరకు ఎక్కడో కొన్ని చోట్ల సక్సెస్ అయింది, మిగతా అన్ని చోట్ల గాన్. ఎప్పుడు కూడా బేస్ని, ఫౌండేషన్ ఎప్పుడూ మర్చిపోద్దు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫౌండేషన్ని తీసుకొచ్చేసి, అంటే నేను ఏదో వాళ్ళకి కావాల్సింది అంటే నేను ఒక యూనిక్ థింగ్తో బయటకు వస్తున్నాను అనుకుంటారు. కానీ మీరు ఒకవేళ డైట్ ఫాలో అయినా లేకపోతే ఏదైనా చేసినా కూడా మీరు తిరిగి మెయిన్ దానికి వచ్చేస్తారు, ఎవరైనా అంతే. సో మీరు బయట ఏదైనా చూడండి, వాడు ఒకవేళ ట్రై చేస్తాడు, వెరైటీస్ ట్రై చేయొచ్చు, కానీ మళ్ళీ అట్ ది ఎండ్ వచ్చేసి బేసిక్ టీ, బేసిక్ కాఫీస్ ఇవన్నీ అనమాట. సో నేనేం చేశానంటే నా దగ్గర ప్రతిదీ మెనూ ఎలా డిజైన్ చేశానంటే
విచ్ ఈస్ మోస్ట్ సెల్లింగ్. ప్రీమియం కాఫీ సెగ్మెంట్లో ఏది మోస్ట్ సెల్లింగ్ ఉంది, అవును, ఈ వెరైటీస్లో ఏది లైక్ బెల్లం టీ, బెల్లం కాఫీ, వీఆర్ హ్యావింగ్ దట్. ఫిల్టర్ కాఫీకి సెపరేట్, ఇప్పుడు అదే స్టవ్, గిన్నె, పాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఒక బేసిక్ ఫిల్టర్ కాఫీ దొరికితే వీ కెన్ మేక్ ఏ ఫిల్టర్ కాఫీ. దానికి ప్రత్యేకించి ఒక వెరైటీ ఆఫ్ ది పెట్టడం నాకు అనవసరం అనిపించింది. వీ కెన్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు కూడా నాకు ఏమనిపించింది అంటే, ఆల్రెడీ బాగా ఎక్స్పాన్షన్లో ఉన్న ఫిల్టర్ కాఫీని తెప్పించకుండా అరకు సైడ్ నేను న్యూస్లో చూసా, అరకు రైతులు చాలా స్ట్రగుల్ అవుతున్నారు అవి అని చూసాను అనమాట. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గురించి ప్రమోట్ చేశారు. దానికన్నా ముందే మీరు కావాలంటే సెర్చ్ చేయొచ్చు నా మెనూలో, దానికన్నా ముందే నేను ఫిల్టర్ కాఫీని యాడ్ చేసుకుందామని రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఆల్రెడీ సంపాదిస్తూ ప్రాఫిట్లో ఉన్న ఫిల్టర్ కాఫీ లైక్ చిక్మంగళూరు అక్కడి నుంచి కాకుండా మన రైతులకు ఏదైనా ఉపయోగపడుతుంది కదా. రేపు పొద్దున్న కెఫే చాయ్ లవర్స్ పెద్ద బ్రాండ్ అయినప్పుడు వీ క్యాన్ ప్రక్యూర్ చాలా టన్స్ ఫిల్టర్ కాఫీ తీసుకుంటే రైతుకి ఎంతో కొంత రూపాయి నేను సాయం చేయగలుగుతాం కదా అని చెప్పి అరకు నుంచి తీసుకొచ్చి అరకు ఫిల్టర్ కాఫీని పెట్టారు. మీకు అర్థమైందా? అట్లా ఇప్పుడు పెద్ద కెఫేలో ఉన్న పెద్ద మెనూని ఏదో కాంప్లికేటెడ్ మెనూని తీసుకొచ్చి పెట్టేయకుండా ఒకటి చేసుకుంటే మిగతా అన్ని కూడా దానికి యాడ్ ఆన్స్ లాగా ఈజీగా, ఎందుకంటే నేను చేయాలి, నా స్టాఫ్ నేర్పించాలి, రేపొద్దున ఫ్రాంచైజీ వాళ్ళకి ఎన్ని వందల ఫ్రాంచైజీలు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఈజీ మెనూ ఉండాలి, అందులో ప్రతి ఒక్కరు ట్రై చేసి ఉండాలి, ప్రతి ఒక్కరు ట్రై చేయగలగాలి. అట్లా మెనూని క్రియేట్ చేశాను అనమాట. ఐ డిడ్ంట్ మేక్ ఇట్ కాంప్లికేట్ ఏం చేయాలి. నేను ఎప్పుడు మెనూని ఏదో వెరైటీ చేసేయాలి, ఏదో కొత్తదనాన్ని తీసుకొచ్చేయాలి, నో, విచ్ ఈస్ రెగ్యులర్. ప్రతి ఒక్కరు ప్రతి టార్గెటెడ్ కస్టమర్ కెఫే నుంచి బేసిక్ వెళ్ళే వాళ్ళు ప్రతి టార్గెటెడ్ కస్టమర్ని వాళ్ళకి కానీ నేను ఒక్క పని ఏం చేశానంటే, ఐ మేక్ ఇట్ యాక్యురేట్. దీన్ని ఇలా ఇవ్వాలంటే ఇలాగే ఇవ్వాలి, నో కాంప్రమైజ్ అని ఇట్, అలాగే ఇవ్వాలి, సేమ్ ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. మీకు అర్థమైందా? సో అది అట్లా చేస్తారు. దానివల్ల కెఫే చాయ్ లవర్స్ సక్సెస్ఫుల్ అవుతుంది, దానివల్ల కెఫే చాయ్ లవర్స్ కస్టమర్స్ లవ్ చేస్తున్నారు. నాకు తెలిసి క్వశ్చన్ అడగద్దు, బికాస్ ప్రతి దానికి యూనిక్నెస్ గా ఒక సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. నేను నా ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు, మీతో రీసెర్చ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా వీ హ్యావ్ టేస్టెడ్ ఫ్యూ ఐటమ్స్ అనమాట. బట్ టేస్ట్ చేసిన ప్రతి ఒక్కటి సూపర్ ఎక్సలెంట్, అంటే సెట్ అనమాట. సో నాకు పర్సనల్గా మీరు ఏమైనా సీక్రెట్ సజెస్ట్ చేస్తారా? ఒక బ్రాండ్కి రెసిపీస్ సీక్రెట్, అది ఎప్పుడు ఎవరికి రివీల్ చేయకూడదు. బట్ నేను ఒక్కటి చెప్తా, ఎవరైనా కూడా ఫుడ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మన తెలుగులో ఒక మాట ఉంటుందండి, నాకు తెలియదు వేరే వేరే భాషల్లో ఏమంటారు, మన తెలుగులో ఒకటి మాట కమ్మగా అంటారు. ఏదైనా ఫుడ్ని కమ్మగా అంటారు. మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మా మావయ్య కొత్త ఆవకాయలు ఈ మనం నెయ్యి వేసి కలిపి మొదలు పెట్టేవాడు అందరికి కూడా, అంత కమ్మగా ఉంటుంది. సో నేను ఏం డిసైడ్ అయ్యానంటే, నేను ఏదో ఎక్స్ట్రాడినరీ చేసేసి దాన్ని ఏదో చిందరవందర చేసేసి చేయాలనుకోలే. ఇచ్చిన ప్రతి ఐటమ్ కమ్మగా ఎలా వస్తుంది, దట్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్. కమ్మగా ఉండాలి. చూడండి, అంత అది తెలుగు పదం ఎంత బాగుంటది అంటే కమ్మగా, ఆ ఫీలే వేరుంటది. తాగితే కమ్మగా ఉండాలి, చాయ్ తాగితే కమ్మగా ఉండాలి. ఏదైనా నువ్వు ట్రై చేయండి కమ్మగా. ఆ కమ్మదనానికి కావాల్సినప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏంటి, ఎగ్జాక్ట్ క్వాలిటీ ఏంటి, ఎగ్జాక్ట్ మనకి చీప్ ప్రోడక్ట్ దొరుకుతుంది, కాస్ట్లీ ప్రోడక్ట్ దొరుకుతుంది. ఓకే, కానీ చీప్ కాస్ట్లీ అని కాకుండా జెన్యూన్ ప్రోడక్ట్ ఏంటి, మంచి ప్రోడక్ట్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి. ఇప్పుడు సపోజ్ మనం కాఫీని చాలా చాలా విధాలుగా చేయొచ్చు, కానీ అందులో కరెక్ట్గా ఒక కస్టమర్ దగ్గర నుంచి మనం క్యాపుచినో అని ఒకటి ఇస్తున్నాం అంటే దానికి ఎగ్జాక్ట్గా చీప్ కాఫీ అనేది వాడకూడదు. దానికి ఏది వాడాలో అదే వాడాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఏదో డబ్బులు కస్టమర్ని ఎప్పుడు మోసం చేయకూడదండి. ఎప్పుడైతే మీరు కస్టమర్తో జెన్యూన్గా ఉంటారో, అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి అన్నీ నచ్చాలని లేదు, కానీ మీరు జెన్యున్గా ఉన్నారనుకోండి, కస్టమర్ మీకు నెత్తి మీద పెట్టుకుంటారు. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే, కొన్ని చోట్ల చీట్ చేద్దామని చూస్తారు కస్టమర్స్ని. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫుల్గా సక్సెస్ అయిపోయింది, నేను చూశాను ఒక చోట కస్టమర్ని చీట్ చేద్దాం అని చెప్పేసి కొంచెం, అంటే మనం చెప్పింది కాకుండా వేరే ఏదో ట్రై చేద్దాం అన్నట్టు, అంటే వేరే బ్రాండ్ నేను అనుకోకుండా మాకు తెలిసిన ఏదో అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇలా ఏంటంటే, నేను ఇలా కాదు కదా ఇలా చేయాలి కదా అంటే, ఏం కాదని ఎవడో పట్టించుకోవట్లేదు. నేను ఒక్క మాట చెప్తా, అక్కడ చుట్టుపక్కల ఏవీ లేవు కాబట్టి ఉన్నట్లో నువ్వే బెస్ట్ కాబట్టి నీ దగ్గరకు వస్తున్నారు, కస్టమర్ తాగుతున్నాడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఎప్పుడైతే నిజాయితీ పరుడు, ఎప్పుడైతే కస్టమర్ని చీట్ చేయకుండా ఉన్న బ్రాండ్ లైక్ CCL కానీ ఏదైనా వచ్చి నీ చుట్టుపక్కల పడింది అనుకో, మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బాగున్నా బాగోపోయినా 100లో 2-3 కస్టమర్లు ఏమంటే కొంచెం బాగాలేదు చూసుకోండి జాగ్రత్త నాకు కూడా చెప్తారు, లేదంటే బాగుందండి బాగా మెయింటైన్ చేస్తారు.
మిగతా వాళ్ళు ఎవ్వరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళ పని వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావా, నువ్వు రైడ్ చేస్తున్నావా, నువ్వు కరెక్ట్గా చేసుకోనది వాళ్ళ పని కాదు. సైలెంట్గా కొత్తగా ఎవరన్నా పెడితే అక్కడికి వెళ్తాడు, అక్కడ తాగుతాడు, నీకన్నా కొంచెం బెస్ట్ ఉన్న ఈ ప్రైజ్ మీద దానికి నీకు కొంచెం వాడికి వాల్యూ ఫర్ మనీ అనిపించిన అక్కడికి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు తల నెత్తి బాదుకున్నా కూడా నీకు ఆ కస్టమర్ మళ్ళీ వెనక్కి రాడు. సో నెవర్ ప్లే విత్ కస్టమర్స్, నెవర్ చీట్ కస్టమర్స్. జెన్యున్గా ఇవి నువ్వు ఎక్స్ట్రాడనరీ ప్రోడక్ట్ ఇస్తున్నావా లేదా అని కాదు, నువ్వు ఇచ్చే ప్రోడక్ట్ని నీకు తెలిసినంత వరకు నీ నాలెడ్జ్లో నువ్వు నిజాయితీగా ఇస్తున్నావా లేదా, సింపుల్. ఇది ఉంటే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనకి చూసుకుంటే ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, వాళ్ళు ఫ్రాంచైజ్ మోడల్ ఇవ్వడం కూడా జరిగింది. బట్ కొన్ని దగ్గరలో మేబీ అది టేస్ట్ వల్లనో లేకపోతే ప్రాపర్ మెయింటెనెన్స్ వల్లనో తెలియక చాలా ఫెయిల్ అయిపోతున్నాయి. వీఆర్ నాట్ ఎటింగ్ ద సేమ్ ఒరిజినల్ ప్రొడక్ట్ మనకి దొరకట్లేదు. ఎందుకు రీజన్స్ ఏంటి మీ రీసెర్చ్ ప్రకారంగా ఏం చెప్తారు మీరు? నేను కొంతకాలం క్రిందటి వరకు ఏమనుకున్నానంటే అసలు ఏంటి వీళ్ళు అంటే వెన్ ఐఎమ్ నాట్ స్టార్టెడ్ గివింగ్ ఫ్రాంచైజీ గురించి అనుకున్నప్పుడు నేను ఏమన్నానంటే చిచ్చి ఈ ఫ్రాంచైజీ వాళ్ళందరూ కూడా దొంగన కొడుకులు వీళ్ళు ఇలా చేసేస్తున్నారు అది ఇది అనుకున్నాం. బట్ నేను ఫ్రాంచైజీ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు అంటారు కదా, దట్ ఈస్ వాట్ నిజంగా నేను ఫేస్ చేస్తున్నా. ఎందుకంటే అరే ఇట్లా కాదు, ఇలాగే చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలాంటి ప్లేస్ ఉండాలి, ఇట్లా ఇక్కడ పెట్టకూడదు అన్నా కూడా ఫ్రాంచైజీ వచ్చే వాళ్ళు వినరండి. కొంతమంది కాల్ చేస్తుంటారు నాకు. మీరు 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి నాకు వచ్చిన కాల్లో ఒక అబ్బాయి కాల్ చేశాడు, యంగ్స్టారే కాల్ చేసి అన్నాడు, అన్న ఫ్రాంచైజీ తీసుకుంటాను, చాయలవర్ సూపర్ గిప్పర్ అది ఇది అన్నాడు. ఓకే, లొకేషన్ పెట్టాడు, లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూస్తే దాని పక్కన కొత్త షటర్స్ 3-4 కట్టారు, దాని పక్కన ఒక చికెన్ షాప్ పక్క షటరే, మళ్ళీ పక్కన వేరే ఏవో ఉన్నాయి, మరి పక్కనే ఎగ్జాక్ట్ పక్కన. నేను వెళ్ళా, అరే నీ బాగుందమ్మా, నువ్వు ఎగ్జైట్మెంట్ అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ వర్కౌట్ కాదు, ఎందుకంటే పక్కనే చికెన్ షాప్. సో ఆ స్మెల్ అవన్నీ కూడా ఫుడ్ ఐటమ్ ని మరీ పక్కన పెట్టుకోవడం అంత బాగోదు. ఇప్పుడు హైజెనిక్ మెయింటైన్ చేస్తున్నారు చికెన్ షాప్స్ కూడా కానీ, బట్ స్టిల్ నీకు అది బాగోదు, అది కరెక్ట్ కాదు. ఇంకొక కస్టమర్ అట్లానే ఒక పెద్ద డ్రైనేజ్ అదేదో కొంచెం అక్కడ ఏదో డర్టీ స్మెల్ వస్తుంది, అక్కడ బాగుంది స్మెల్, లేదు అలా చేసి లేదు రబ్బా వర్కౌట్ కాదు అంటే వీళ్ళు మళ్ళీ వినకుండా దే అప్రోచ్ సమ్ అదర్ బ్రాంచ్, పెట్టేశారు. పెట్టిన తర్వాత ఆఫ్టర్ 3 or 4 months దే కాల్ మీ, అన్న మేము అప్పుడు చెప్పామన్నా, అన్న నువ్వు చెప్పావు అంటే నువ్వు ఇవ్వనన్నావు కదా అన్న, సారీ దే కాల్ మీ. కాల్ చేసిన తర్వాత అన్న నడవట్లేదు అన్న, పలానా బ్రాండ్ తీసుకున్నాను అన్న, ఒకసారి రా అన్న అంటే నేను ఒకటే చెప్పా, అరే నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదు, నీ ప్రాబ్లము బ్రాండ్ కాదు పాప, వాళ్ళు సంథింగ్ దే ఆర్ గివింగ్. అంటే అప్పుడు మన ఇంకా కెఫే చాయ్ లవర్స్ వరకు అంత అవ్వాల. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ గా చెప్తా ఇండియాలో నో వన్ ఈస్ గివింగ్ అవర్ రేంజ్ అని చెప్పేసి. బట్ అప్పుడు ఏంటంటే నేను ఏమన్నా నువ్వు తీసుకున్న బ్రాండ్ కూడా మంచిదే కానీ నీకు చెప్తుంది ఏంటి ఆ పక్కన కాదు, ఆ స్పేస్ కరెక్ట్ కాదని నీకు మర్తుకోండి అంటే ఇప్పటికీ కూడా అసలు అర్థం కాలేదన్నమాట. అట్లా ఉంటుంటారు. మళ్ళీ ఇంకో కొన్ని మంది కాల్ చేస్తుంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు చెప్పింది వినరు అనమాట. సో ఇప్పుడు నేనేంటి, నా బ్రాండ్ వాల్యూ పోకూడదు, చాలా బ్రాండ్ వాల్యూ పోకూడదు కాబట్టి నాకు వచ్చిన 100 calls-లో 90 calls-ని నేను రిజెక్ట్ చేస్తా ఇఫ్ దే ఆర్ నాట్ క్యాపబుల్ టు మెయింటైన్ ద బ్రాండ్ వాల్యూ. కానీ మిగతా వాళ్ళు అలా ఉండరు కదా. ఇప్పుడు అందరూ అదే బిజినెస్ మోడల్. నిజంగా చెప్పి నన్ను ఇంకా మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ కానీ నన్ను తిడుతుంటారు, అరే టక్ మన డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, పేరు వచ్చేసినప్పుడే అదే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటారు. నాకేంటంటే దీపాన్ని నేను ఎక్కువ రోజులు ఉంచాలి అని నా ఫిలాసఫీ అది. సో వాళ్ళు తిట్టుకుంటూ ఉన్నా కూడా నేను వెళ్ళే నాకున్న కొన్ని ఎథిక్స్ ఉంటే నాకున్న దాంట్లో నేను వెళ్తున్నా, ఇలాగే నేను వెళ్ళాలి, బ్రాండ్ ని సక్సెస్ఫుల్ గా ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నా, ఎక్కువ ఇచ్చేసి పోతాయని నేను అనుకుంటున్నా. సో అట్లా ఉంటది అనమాట. సో వాళ్ళు చేసేది అయితే తప్పు కాదు మిగతా బ్రాండ్ అంటే, ఎందుకంటే నీకు తీసుకునేవాడు డబ్బులు పెట్టేవాడు హీఈస్ వెరీ కాన్ఫిడెంట్, నాకేం పర్వాలేదు అబ్బాయి అన్నట్టు ఉన్నాడు, సరే ఓకే. సో నేను అదే. సో నాకు అర్థమైంది ఏంటంటే 2 చేతులు కూడా ఉన్నాయి. కొంతమంది వింటారు, కరెక్ట్ గా వింటారు, అర్థం చేసుకుంటారు, లేదు ఎందుకు చెప్తున్నారు, ఏంటి రాంగ్ ఏంటి రైట్ అని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది అలా చేయరు. సో నథింగ్ రాంగ్ విత్ ది ఫ్రాంచైజ్ అని నేనైతే అనుకోను, పోతారు. కొంతమంది వాంటెడ్ గా చేస్తున్నారు, ఐ డోంట్ నో. అది మీకు పుట్టారు, చదువుకున్నారు, నాలెడ్జ్ ఉంది, తెలియదు అట్లా ఉంది, కొద్దిగా టైం స్పెండ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, కొద్దిగా టైం స్పెండ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే రైట్. అది ఇంకొకటి ఏంటంటే, నేను ట్రావెల్ చేసినప్పుడు మా ఫ్రెండ్ ఏదో సంథింగ్ అప్పుడెప్పుడు ఒక బ్రాండ్ తీసుకుని పెట్టారు, అప్పుడు మనది ఇంకా లేదు. ఆ టైంలో వెళ్తున్నప్పుడు నేను చూసింది ఏంటంటే, వాడు ఇంట్లో డబ్బులు అడిగి స్టార్ట్ చేసాడు ఒక టీ ఫ్రాంచైజ్, సమ్ ఎక్స్ టీ ఫ్రాంచైజ్ స్టార్ట్ అయితే చేసేసాడు.
అనుకోకుండా వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఇంట్లో ఆగాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మగారు సరే భోజనాలు అవి పెట్టి తిన్నాం వాళ్ళ ఇంట్లో, ఆన్ ది వేలో ఆగి తిన్నాము. తిన్న తర్వాత వాళ్ళ మదర్ చాలా బాధపడ్డారు అనమాట. ఆడు లేనప్పుడు, అమ్మ మీ ఫ్రెండ్ డబ్బులు పెట్టాడు బిజినెస్లో, ఇన్వెస్ట్ చేసేసాడు, ఇప్పుడు చూస్తే లాస్ అయిపోయింది, సరిగ్గా ఇది అదే ఏదో సంథింగ్. సరే నాకు దీని మీద నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పి నేను వెళ్ళా, షాప్కి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఆ టీ ఫ్రాంచైజీకి వెళ్ళా. వెళ్తే అసలు నేను అక్కడ స్టాఫ్ని కూడా ఎంక్వైరీ చేసా, అసలు ఏంది పరిస్థితి, ఎందుకు రాంగ్ అవుతుందని. చెప్తే ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్లో ఒకవేళ ఎవరన్నా కస్టమర్ మిల్క్ షేక్ కావాలి అంటే అప్పటికప్పుడు స్టాఫ్ని పరిగెట్టిస్తాడంట. అదేంటి, మన మిల్క్ షేక్కి ఒక టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ వాడాలి, దానికి ఒక మెథడ్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ చేయకుండా అప్పుడు గడు పంపిస్తాడంట. తీరా ఎంక్వైరీ చేస్తే చాలా రోజులు అయ్యేది నేను అబ్బాయిని మీట్ చేసి. తీరా ఎంక్వైరీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఆడు ఫుల్గా డ్రింక్కి అలవాటు పడిపోయాడు, బెట్టింగ్కి అలవాటు పడిపోయాడు, ఇంకా ఏదో గంజా ఏదో సంథింగ్ ఏదో విన్నాను నేను, ఐ డోంట్ నో ఎంతవరకు. ఇది నాకు సార్ ఫస్ట్ అయితే మా సార్ అయితే ఉండరు సార్ కెఫేలో, అది టీ ఫ్రాంచైజీలో ఉండరు. అండ్ మేము చేయాలనుకున్నా కూడా మాకు కరెక్ట్ ప్రోడక్ట్ని రిసోర్సెస్ని అవైలబుల్గా పెట్టరు. సో ఇట్లానే వచ్చిన డబ్బులు నైట్ కౌంటర్ నుంచి పట్టుకెళ్ళిపోతారు, మళ్ళీ నైట్ తాగేసి ఎప్పుడు వస్తారు, ఇవన్నీ చెప్పారన్నమాట. ఇంకా అలా చేస్తూ కూడా మరి వాళ్ళ మదర్కి ఇవన్నీ తెలీదు. సో ఇది అంటే బ్రాండ్ ఇచ్చినప్పుడు అందుకనే కొంచెం చూసుకుని కొంచెం మెచ్యూర్డ్ పీపుల్కి, కొంచెం మంచి వాళ్ళకి కూడా ఇవ్వాలి అని నేనైతే అనుకుంటున్నా. సో ఒకసారి ఫెయిల్ అయింది అనుకోండి, అది కంప్లీట్గా బ్రాండ్ మిస్టేక్ అయ్యి ఉండదు. మేబీ తీసుకునే వాళ్ళు కూడా ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కరెక్ట్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, డబ్బులు ఫండ్ చేస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బులు ఉంటాయి, వాళ్ళు పని చేయని అంటారు, ఎవరి చేత పెట్టేద్దాం అనుకుంటారు. ఇప్పుడు నార్మల్ గా మీరు చెప్పిన ప్రకారంగా ఇంత డిస్కషన్ లో నాకు ఒక పర్సనల్ డౌట్ ఏంటంటే, యూజువల్లీ ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు ఆ బ్రాండ్ రెప్యూటెడ్ అయితేనే ఎవరైనా తీసుకుంటారు. సో వన్స్ ఇట్ ఈస్ రెప్యూటెడ్ అయినప్పుడు మనం తీసుకుంటాం కదా. అండ్ ఇప్పుడు నేను లైక్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తా ఉంటే ఏం చెప్తున్నారు, ఒక బ్రాండ్ నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు లేకున్నా కూడా సక్సెస్ అయితేనే సక్సెస్ అయినట్టు అని చెప్తున్నారు. లైక్ ఈ స్టేట్మెంట్కి మీరు ఎలా ఆన్సర్ ఇస్తారు? లేదా నేను కూడా ఈ మధ్యన కొన్ని యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్స్లో చాలా మంది కొంచెం ఫేమస్ పీపులే చెప్తున్నారు, ఏమన్నారంటే మనం లేకుండానే బిజినెస్ రన్ చేయాలి. నాకు కూడా కొంతమంది కాల్ చేసి అడుగుతుంటారు, మనం లేకుండా బిజినెస్ రన్ చేస్తేనే బిజినెస్ అంట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం ఫ్రేమ్ లో ఒక్కొక్క థీరీస్ పుట్టుకొస్తుంటాయి. దాని ఫ్రంట్ బ్యాక్ ఎవరో చూడరు బేసిక్గా. ఇప్పుడు ఆ చెప్పిన వ్యక్తి కూడా నేను ఏం చెప్తానంటే, వాళ్ళు కూడా బేసిక్ నుంచి ఫౌండేషన్ వేసుకుని ప్రతి విషయాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని స్టాఫ్ను కానీ ప్రతి ఐటమ్ ఎట్లా ఉంటుంది, ప్రతి ఏదైనా టైప్ ఆఫ్ బిజినెస్ని కంప్లీట్గా వాళ్ళు ఒక ఏమంటారు దానికి ప్రాపర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో దానికి సంబంధించిన స్టాఫ్ని, లేయర్స్ ఆఫ్ స్టాఫ్, వర్కర్స్ నుంచి మేనేజ్మెంట్ దగ్గర నుంచి అకౌంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ఇలా ఒక లేయర్స్ ఆఫ్ స్టాఫ్ని పెట్టుకొని అప్పుడు వాళ్ళు ఆ సెగ్మెంట్ని స్టాఫ్ మీద వదులుతారు. దీని అందరూ ఎలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే, ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే చాలు, డబ్బులు పెట్టేస్తే చాలు, ఇంకా మనం ఉండక్కర్లేదు, మనం లేకుండా జరిగిపోవాలి. కాదు, అట్లీస్ట్ ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ టైం ఫ్రేమ్ వరకు మనం ఉండాలి. ఫర్ సపోజ్ కెఫే చాయ్ హౌస్ ఉందనుకోండి, డే 1 నుంచి నేను ఉండను, నేను స్టాఫ్ మీద వదిలేస్తానంటే ఎట్లా అవుతుంది? దానికి ఒక రేంజ్ తీసుకొచ్చి నీ దగ్గర ఉన్న స్టాఫ్ని కంప్లీట్గా నీ కంట్రోల్లో ఉన్నారు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు నేను లేకపోయినా అంటే, అప్పుడు తర్వాత నువ్వు హ్యాపీగా లీజర్గా రా, ఎప్పుడు బిజినెస్ ఎక్కువ ఉంటుంది అప్పుడు రా. నీకు ఎప్పుడైనా ఖాళీ వీకెండ్స్ ఎప్పుడైనా నువ్వు ఏమైనా బయటకు వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ వదిలేయచ్చు, నేను వదలగలను అనుకుంటే వదులు, ట్రిప్స్కి వెళ్ళు, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ట్రిప్స్కి వెళ్ళు, ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడు వెన్ యూ గెట్ దట్ కాన్ఫిడెన్స్ దట్ నేను లేకపోయినా ఇది రన్ అవుతుంది, నేను లేకపోయినా ₹1 కూడా అటు ఇటు అవ్వదు, నేను లేకపోయినా టేస్ట్లో కానీ కన్సిస్టెన్సీలో కానీ ఏమీ అవ్వదు, అప్పుడు వదులుతారు. ఇప్పుడు దాని అందరూ ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారంటే, ఈ సోషల్ మీడియాలో వినేసి నేను లేకపోయినా ఎవరు లేకపోయినా. ఇంకొకటి ఏంటంటే అండి, లేకపోయినా వాళ్ళు అంటారు చూసారా, వాళ్ళు అక్కడ ప్రెజెన్స్ ఫిజికల్గా లేకపోవచ్చు కానీ వాళ్ళ కంట్రోల్, ఆ సీసీటీవీ కంట్రోల్ నుంచి కానీ ప్రతిదీ మానిటర్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి, చాలా రాంగ్ ఇదైతే వెళ్తుంది, గైడెన్స్ అయితే వెళ్తుంది బయటికి. దట్స్ రాంగ్ అండి, దట్స్ కంప్లీట్లీ రాంగ్.